ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్. కలం పేరు సత్యాన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్యాన్వేషి. ఇవాల్టి తేదీ 29 అక్టోబర్ 2023. ఈ కార్యక్రమంలో ఇది 93వ స్ట్రీమ్. ఈ లైవ్ స్ట్రీమ్‌ని చూడాలి లేదా వినాలి అనుకుంటే క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్యాన్వేషి యూట్యూబ్ ఛానల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లింకులు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఈ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉన్న వారికి జాయిన్ లింక్ అందరికంటే ముందు ఇవ్వబడుతుంది. కానీ ఇవాళ మనకు ఒక స్పెషల్ స్ట్రీమ్ ఉండడం వల్ల మీకు అట్లీస్ట్ 4:30 వరకు అయితే వెయిట్ చేయండి. అలాగే ఈ స్ట్రీమ్‌లో డైరెక్ట్‌గా పాల్గొని ప్రశ్నలు అడగాలి అంటే ఆ స్టూడియో లింక్ వాడాలి. అట్లీస్ట్ 4:30 వరకు అయితే వెయిట్ చేయండి. ఇవాల్టి స్ట్రీమ్ ఇట్ విల్ బీ స్ట్రీమ్డ్ ఇన్ 2 అదర్ డెస్టినేషన్స్ అండి. కిరణాస్త్రం అనే ఛానల్ నుంచి కిరణ్ గారు వచ్చారు. మతోన్మాదంపై రామబాణం అనే ఛానల్ నుంచి శ్రీ అద్వైతన్ గారు వచ్చారు. సో దే ఆర్ స్ట్రీమింగ్ ఇంటూ దేర్ రెస్పెక్టివ్ స్ట్రీమ్స్ అన్నమాట. ఓకే, సో లెట్ మీ టేక్ శ్రీ అద్వైతన్ గారు ఫస్ట్. హాయ్ శ్రీ అద్వైతన్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఐ టేక్ కిరణ్ గారు ఆల్సో. హాయ్ కిరణ్ గారు. భాస్కర్ గారు కూడా వస్తానన్నారు. నమస్కారం అండి. ఆయన కూడా సత్యాన్వేషి గారు, శ్రీ గారు, అందరికీ నమస్కారం. సార్ నమస్కారం సార్. సో రాజ్ గారు ఎప్పుడైతే వస్తారో ఆయనకైతే లింక్ ఉంది, మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి హీ కెన్ ఎంటర్ డైరెక్ట్లీ. కనిపించగానే ఐ విల్ టేక్ హిమ్ ఇన్. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. నేను బిగిన్ చేసే ముందు జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో దాట్ మూడు డెస్టినేషన్స్కి ఒకేసారి వెళ్తుంది కాబట్టి స్ట్రీమ్ యార్డ్లో అన్ని రకాల కామెంట్స్ ఒకేసారి కనిపిస్తూ ఉంటాయి. బట్ నా ఛానల్లో చూసే వాళ్ళకి ఒక పర్టిక్యులర్ వార్నింగ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అభద్రమైన పదజాలం వాడద్దు. మనకి గెస్ట్లుగా వచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డు నాట్ యూస్ ఎనీ వర్డ్స్. ఐ విల్ నెవర్ యూస్ ఎనీ బ్యాడ్ వర్డ్స్ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఇన్ ది కామెంట్స్ టు యూస్ దమ్. ఒక్కటన్నా బ్యాడ్ వర్డ్ కనిపించిందంటే బ్యాన్ చేసేస్తానండి. రైట్, అది యూ హ్యావ్ టు బీ. సారీ, చెప్పండి సార్. అది నేను కూడా నా ప్రేక్షకులు కూడా చెప్తున్నానండి నా ఛానల్లో, దయచేసి ఎటువంటి అసభ్య పదజాలాన్ని వాడద్దు. ఇది స్నేహపూర్వకంగానే జస్ట్ మాట్లాడుకోవడమే జరుగుతుంది. పొరపాటును కూడా ఎటువంటి చెడ్డ మాట, చెడ్డ పదం దయచేసి వాడద్దు. నా ఎందుకు గౌరవం ఉంచి చెప్పండి సార్. షూర్. ధర్మ మార్గం గారు వచ్చారు కానీ డివైసెస్ నాట్ కనెక్టెడ్ అంటుందండి. ఐ డోంట్ నో హౌ టు గెట్ హిమ్ ఇన్. ఓ, కనిపిస్తున్నారు ఇక్కడ, బట్ డివైసెస్ నాట్ కనెక్టెడ్ అండ్ ఐ కాంట్ టేక్ హిమ్ ఇన్. శ్రీ గారు మళ్ళీ బ్యాక్ వెళ్ళి వస్తారులేండి. ఓకే. ఈ లోపల చెప్పేది ఏంటంటే ఆల్రెడీ సరే సార్, అంటే ఆయన మోడరేటర్గా ఉంటారు అని చెప్పి అన్నాను కదా. అందుకే అంటే ఆయన మోడరేటర్గా ఉంటారు. కిరణ్ గారు, నేను అంటే ఇద్దరు ఎట్ ఏ టైం మాట్లాడడం, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే మాట్లాడతాం. 1-to-1 డిబేటే జరుగుతుంది. సారీ, నేను ఎక్కువ మాట్లాడి నాకు ఈ సబ్జెక్ట్ మీద నాకు పెద్దగా ఏమి తెలియదు. జస్ట్ మిమ్మల్ని డాక్టర్ గారు ఎలాగో ఇద్దరిని మోడరేట్ చేస్తారు కాబట్టి మీకు ఏమైనా హెల్పింగ్ హ్యాండ్ అయితే జస్ట్ అంత తప్పించి నేను ఎక్కువ మాట్లాడను. నేను మ్యూట్లోకి వెళ్తున్నానండి. ఓకే, ఓకే. శ్రీ గారు, మీ చాయిస్ అండి. డూ యూ వాంట్ టు వెయిట్ ఫర్ రాజ్ గారు ఆర్ షుడ్ వి కంటిన్యూ? షుడ్ వి స్టార్ట్ అట్లీస్ట్? మీరు గెస్ట్ కాబట్టి మీకే టాస్ ఇచ్చేసాను. మీరు డిసైడ్ చేయండి. ఒక 2 minutes చూద్దాం అండి. 2 minutes చూద్దాం. ఓకే. ఈలోపు మీరు ఏమైనా ప్రజెంట్ చేస్తే చేయండి. అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ అండి. ఆయన గారు కూడా వస్తే బాగుంటుంది. అన్నెసరీ మళ్ళీ రిపిటేషన్, అందుకు అంటున్నాను అంతే. వచ్చారు. రైట్. హాయ్, వెల్కమ్ సార్. రాజు గారు, భాస్కర్ రాజు గారు మ్యూట్లో ఉన్నారండి. అందరికీ నమస్తే. నా వాయిస్ బాగానే ఉందండి?
నమస్కారం yes. సార్. వస్తుందండి. నమస్కారం అండి. బాగానే ఉంది సార్. All good. Okay, sir. అయితే శ్రీ గారు, let's begin అండి. అంటే whoever wants to be on mute, they can be on mute. శ్రీ గారు, మీరు గెస్ట్ కాబట్టి టాస్ మీదేనండి. మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే అంటే మీ సైడ్ ప్రెజెంటేషన్ మీరు స్టార్ట్ చేస్తారా, లేక నన్ను స్టార్ట్ చేయమంటారా? ఏ విధంగా చేస్తామంటారు? సార్ అయితే వెళ్లే ముందు ఒకటి అడుగుదాం అనుకున్నానండి. Yes, sir. ఇప్పుడు యాక్చువల్గా మనం అంటే మనం డిస్కస్ చేసిందే, కాకపోతే మీరు బుద్ధిజం గురించి వద్దన్నారు కాబట్టి సరే. ఇది ఎలాగో అంటే నేనేమనుకున్నానంటే, మనం ఎప్పుడో 1500 BC టైంలో హిందూయిజం ఉంది, లేకపోతే సనాతన ధర్మం ఉందని మనం అంటున్నాం. మీరేం చెప్తున్నారంటే బుద్ధుడు వచ్చేంత ముందు వరకు కూడా సనాతన ధర్మం లేదని చెప్పి స్ట్రీమ్లో చెప్పారు. ఓకే, సరే. రెండోది ప్రూవ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ది కొట్టుకుపోద్ది కదా. సరే, రెండో దానికి చేద్దామంటే మీరేమన్నారంటే వద్దు, నేను దాని గురించి తర్వాత మాట్లాడుతాను అన్నారు. కరెక్ట్. సో అందుకే కాబట్టి ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడున్న ప్రతిపాదన ఏదైతే ఉందో, ఆర్యులు అంటే ఏంటి ఒకసారి మళ్ళీ మొదటి నుంచి ఈ ప్రతిపాదన మళ్ళీ తీసుకొస్తే దాని గురించి మళ్ళీ మాట్లాడదామండి. ఓకే. రాజ్ గారి సైడ్ నుంచి నాయిస్ వస్తున్నట్టుంది. నేను మాట్లాడినప్పుడు మ్యూట్ చేసుకుంటానండి, మాట్లాడేటప్పుడు మాత్రమే ఆన్ చేసుకుంటాను. అయితే నేను మోడరేటర్ గా ఉండడం మీకు ఓకేనా మరి? ఓకే సార్, నో ప్రాబ్లం సార్. అంటే నేను మోడరేటర్ గా ఉండమని నన్ను శ్రీ రిక్వెస్ట్ చేశాడు. సో సరే, మోడరేటర్ గా ఉండడం నాకు కూడా చాలా ఇష్టమే. ఎందుకంటే జనరల్ గా ఈ రోజులలో డిబేట్లు అనుకుంటూ రకరకాలుగా, మీకు అందరికీ తెలిసిందే కదా, రకరకాల వితండవాదాలు, జల్పాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో సరైన పద్ధతిలో కనుక డిబేట్ నడిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఐ సెడ్ ఓకే, ఐ విల్ ఆల్సో పార్టిసిపేట్ అని. సో షల్ ఐ గివ్ సమ్ రూల్స్ బిఫోర్ వి ప్రొసీడ్? yes, చెప్పండి సార్. సో ప్రతి డిబేట్ లో మీకు అందరికీ తెలిసిందే కదా, డిబేట్ అంటే చర్చ చేసుకోవాలి కానీ ఆర్గ్యుమెంట్ అనేది చేయకూడదండి. ఆర్గ్యుమెంట్ అంటే మన భారతీయ సాహిత్యంలో జల్పం గాని వితండవాదం అంటారు. ఇక మనం ఇంగ్లీష్ భాషకి వెళ్తే 8 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. యాడ్ ఆర్గ్యుమెంటం బకులం, యాడ్ హోమినియం, ఇలాంటి 8 రకాల జల్పాలు ఉంటాయి. సో అవి ఎవరైనా మీలో ఎవరు చేసినా కూడా నేను ఆపేస్తాను. ఎందుకంటే మనం వచ్చింది చర్చించుకోవడానికి కానీ వితండవాదం చేసి జల్పం చేసి ఎదుటివాడిని నోరు నొక్కేయడానికి కాదు. మనం మాట్లాడుకోవడమే కాదు, మనం ఈ చర్చ వల్ల నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. మన లైవ్ ని చూసే ప్రేక్షకులు కూడా దే షుడ్ లెర్న్. అది ఇంకోటి ఏంటంటే, చెడుగా అంటే తప్పుగా మాట్లాడడము, వెటకారం చేయడము, ఇది కూడా ఉండకూడదు ఏ పక్క కూడా. సో అయితే ఈ బికాస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ డిబేట్స్, నిరూపించడం అంటే ఏంటో మీరు ఇరుపక్షాల వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ ఇస్తే మన ప్రేక్షకులకు కూడా అది వెళ్తుంది. సో నిరూపణ అంటే ఏమిటి అనేది ఒక 2-3 minutes లో మీరు క్లారిఫై చేసేయండి ఇరుపక్షాలు. మీరు మనోహర్ గారు మీరు మొదలు పెట్టొచ్చు, తర్వాత శ్రీ మొదలు పెడతాడు, దెన్ విల్ గో ఇన్ టు డిబేట్. విచిత్రం ఏంటంటేనండి, నిరూపించటం అనేది వన్ సైడెడ్ థింగ్ అండి. రిసీవ్ చేసుకునే పర్సన్ వారి మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నావో, లేకపోతే వారికి సరిపడకపోతేనో, ఎంత క్లియర్గా ఇండికేషన్ ఉన్నా వాళ్ళకి వెళ్ళకపోవచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నిరూపించటం అనేదానికంటే ఎవరి ఎవిడెన్స్ వాళ్ళు ప్రజెంట్ చేయటం వరకు ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ గెలిపోవటంతో సంబంధం లేదు, రైట్? దెర్ ఇస్ నథింగ్. ఎందుకంటే అకాడమియా కూడా, స్కాలర్స్కి కూడా ఇంతకీ ఒక తాటి మీద నిలబట్టలేదు వాళ్ళు, రైట్? సో మనం ఎంత చెప్పండి, వీఆర్ జస్ట్ డిస్కసింగ్ హియర్, రైట్? సో విల్ ప్రెజెంట్ అవర్ సైడ్ ఆఫ్ ఎవిడెన్సెస్ అండ్ ట్రై టు క్వశ్చన్ ది అదర్ పార్టీస్ ఎవిడెన్సెస్. ఎవరి క్వశ్చనింగ్, ఎవరి ఎవిడెన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అనే సంగతి ఎవరికి వారు తెలుసుకుంటారు, లేదా ప్రజలన్నా తెలుసుకుంటారు. బికాస్ ఐ కాంట్ ప్రూవ్ ఇట్ టు యూ ఇన్ 1 3-hour call or a 2-hour call and you cannot prove it to me అనుకోండి. there are various reasons. సో నా ఉద్దేశంలో ఈ మొత్తం ప్రెజెంటేషన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే, we will present our side of the story, both sides, and then try to question the other person's evidence.
అండ్ సీ వేర్ ఇట్ గోస్, రైట్? లాస్ట్ టైం థింకింగ్ మంకీ గారు వచ్చినప్పుడు కూడా, సో అంటే హీ ఓపెన్ సమ్ ఆఫ్ అంటే నేను గుర్తించని ప్రదేశాలను ఆయన చూపించారు కొన్ని, శ్రీ గారు ఓపెన్ చేస్తున్నప్పుడు. అండ్ he kind of understood where I was coming from in one of the situations, right? So it's all about presenting evidence. ఎవరికి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఎంత చెప్పినా ఏం చెప్పినా సరే అందరూ యాక్సెప్ట్ చేసినా నేను యాక్సెప్ట్ చేయను అన్నాడు అనుకోండి, యూ కాంట్ డూ ఎనీథింగ్ టు దెమ్. లెట్ దెమ్ బీ లైక్ దాట్ అండ్ లెట్ ద పీపుల్ హూ ఆర్ లిజనింగ్ టు ద కాల్, రైట్, లెట్ దెమ్ డిసైడ్ వేర్ దే వాంట్ టు గో. ఓకేనండి? యా, మీరు చాలా వరకు కరెక్ట్ గా యాడ్ చేశారు. పోతే మీరు చెప్పింది కరెక్టే, ఎవిడెన్సెస్ ప్రెజెంట్ చేయడము. సో దట్ ఎవిడెన్సెస్ క్యాన్ బి లిటరరీ ఎవిడెన్సెస్, ఆర్కియాలజీ, జియాలజీ, ఆస్ట్రానమీ, జన్యు శాస్త్రాలు, ఇలా డిఫరెంట్. ఒకటే ఏంటంటే నిరూపణ ఎప్పుడు అవుతుంది అంటే ఇవన్నీ మ్యాచ్ అయినప్పుడు అవుతుంది అనమాట. అంటే ఒకటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రెజెంట్ చేసి నిరూపణ అంటే కుదరదండి. మీరు ఒక 5-6 స్పెషాలిటీ నుంచి డేటాని కొరిలేట్ చేసి ఇవన్నీ గనక ఫిట్ అయితేనే అది నిరూపణ అవుతుంది. సో ఐ అగ్రీ విత్ యూ, బట్ వేర్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఇస్ జనాల్ని నిర్ణయించుకోమన్నారు కదా, దాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే జనాలకి అంత తెలివితేటలు ఉంటే వాళ్ళు తప్పుదారులు పట్టరండి. జనాలకంత జ్ఞానం ఉండొచ్చు కొందరికి, బట్ చాలా వరకు ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎడ్యుకేట్ దెమ్ అండ్ టెల్ వాట్ ఈస్ ట్రూత్. సో శ్రీ గారు కూడా నిరూపణ ఏంటో చెప్పండి, దెన్ విల్ గో హెడ్. యాక్చువల్లీ సార్, ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే, అంటే కన్వెన్షనల్ డిబేట్ ఫాలో అయ్యి నేను చెప్తున్నాను. నేను చూసాను, నేను కొన్నిట్లో పార్టిసిపేట్ చేశాను. కాబట్టి ఫస్ట్ ఏంటంటే, నార్మల్ కన్వెన్షన్కి ఆధారంగా ఎవరైతే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తారో, అంటే అప్పటి వరకు భూ కేంద్రిక సిద్ధాంతం ఉండేది, లేదు సూర్యుడే కేంద్రిక సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిపాదన చేశారు. కాబట్టి ఈ ప్రతిపాదన అప్పటి వరకు ఉన్న కన్వెన్షన్కి ఎగనెస్ట్గా ఉంది. సో ఆయన ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. సో ఆయన ఏం చేయాలంటే దీన్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రూవ్ చేసేటప్పుడు నేను యాక్చువల్గా ఈ రూల్స్ ఏవైతే, అంటే నా వరకు ఉన్న 3 రూల్స్ నేను మన మనోహర్ గారికి కూడా పంపించాను. ఈ ప్రతిపాదన చేసేటప్పుడు యాడ్ హోమినం ఏదైతే ఉందో, ఈ యాడ్ హోమినము ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, రోమిలా థాపర్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ కమ్యూనిస్ట్, కాబట్టి ఆవిడ ఏం చెప్పినా, లేదంటే హిందూ వ్యతిరేకంగా రాస్తుంది కాబట్టి ఆవిడ ఏం చెప్పినా నేను ఒక చిన్న రిక్వెస్ట్ శ్రీ, ఒక చిన్న రిక్వెస్ట్, పర్సన్స్ పేరు తీయకండి, జనరల్ గా మాట్లాడండి. వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. యా రైట్. ఒక ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఆ ఎక్స్ అనే పర్సన్ వ్యతిరేకంగా రాస్తారనుకుందామండి. సో ఆ ఎక్స్ అనే పర్సన్ని ఈ ప్రతిపాదించిన వాళ్ళు కోట్ చేస్తే వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకంగా రాస్తారు కాబట్టి నేను వాళ్ళని అగ్రీ చేయను అని చెప్పడానికి లేదు. అట్లాగే పర్సనల్గా దూషణలు ఇట్లాంటివన్నీ చేయకూడదు. ఇక నెక్స్ట్ వచ్చి ఆర్గ్యుమెంటమ్ ఎట్ వెరికండం అని చెప్పి, ఇప్పుడు మనోహర్ గారు కానీ నేను కానీ మేమైతే హిస్టోరియన్స్ కాదు, ఆర్కియాలజిస్టులు కాదు. సో మేము ఏదైనా ఆర్గ్యుమెంట్ చెప్తే ఎవరో చెప్పిన దాన్నే మేము తీసుకొచ్చి చూపెడతాం. సో ఆ ఎవరో చెప్పింది హిస్టోరియన్ అయితే, ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఒక ప్రూఫ్ తీసుకొచ్చానండి, ఇది ఆయన ఖండించాలనుకున్నారు, లేదంటే ఆయన ప్రూఫ్ తీసుకొచ్చారు నేను ఖండించాలనుకున్నా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆయన నోటి మాటగా కాకుండా, క్వశ్చన్ అడగడానికి వరకు అయితే పర్లేదు, ఖండించడానికి మాత్రం నోటి మాటగా కాకుండా ఇది ఎందుకు కాదు అని ఆయన చెప్తున్నారంటే వేరే వాళ్ళు ఎవరైనా బేసిస్ ఉంటే చెప్పాలి. ఎందుకంటే హీ ఈజ్ నాట్ ఏ హిస్టోరియన్, నైదర్ ఐ యామ్. ఇక మూడోది ఫాల్స్ అథారిటీ. ఈ ఎవరైతే ఉన్నారో ఎప్పీల్ టు ఫాల్స్ అథారిటీ చేయకూడదు. అంటే సపోజ్ ఒక వ్యక్తి డెంటల్ సైన్స్ చదువుకున్నారు అనుకోండి, హిస్టరీ చదవకుండా ఉన్నారు, ఆయన ఒక మాట చెప్పారు అనుకోండి, దాన్ని వ్యాలిడ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే హీ ఈజ్ నాట్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ దట్ డొమైన్. సో ఈ 3 నేను అనుకున్నాను. దీని ప్రకారం ప్రతిపాదన చేసిన తర్వాత రెఫ్యుటేషన్ అవతల వైపు నుంచి కూడా ఉంటుంది. ఈ విధంగా ప్రొసీడ్ అవుతారండి. అదే ఫాలో అవుదాం అనుకున్నాను. రైట్ సార్? అండర్స్టూడ్. యా, ఓకే, మీరు చెప్పింది కరెక్టే. పోతే మీరు ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పారు. 8 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. నేను సందర్భం వచ్చినప్పుడు మీ ఇద్దరికి చెప్తాను. సో ఐ విల్ ట్రై టు బి న్యూట్రల్. ఐఎమ్ ట్రైడ్ కాదు, ఐ విల్ బి న్యూట్రల్. ఎవరైనా ఈ 8 ఆర్గ్యుమెంట్స్ ని ముందుకు తెస్తే నేను వాళ్ళని ఆపేసి వార్న్ చేస్తానండి, వార్నింగ్ ఇస్తాను. 3 సార్లు కనుక ఈ ఆర్గ్యుమెంట్ లోకి మీ వాదన వెళ్తే మరి నేను మిమ్మల్ని ఏం చేయాలా, డిస్క్వాలిఫై చేయాలా డిబేట్ నుంచి, అది మీరే నిర్ణయించుకోండి. లేదంటే వార్నింగ్ ఇచ్చి వదిలేయమంటారా? ఎందుకంటే నాకు తెలిసి శ్రీ గారు ఓన్లీ కొన్ని
టైప్సే పెట్టారు. ఆర్గ్యుమెంటం, యాడ్ పాపులం, యాడ్ హోమినం, యాడ్ వెర్నాకులం అంటే అపీల్ టు అథారిటీ, బకులం, ఇలాంటి 8 రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఈ 8 రకాల ఆర్గ్యుమెంట్స్ కూడా ఏ డిబేట్ లో పనికిరావండి. అథారిటీకి అపీల్ చేసినా కూడా ఆ అపీల్ చేసిన అథారిటీ ఏదైతే ఒరిజినల్ గా రాసిన టెక్స్ట్ ఉంటుందో, లేకుంటే మాట్లాడిన విషయం ఉంటుందో దాన్ని నిరూపించాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీరు మాట్లాడదాం అనుకున్నారు మనోహర్ గారు అండ్ శ్రీ గారు. సో ఇప్పుడు ప్రతిపాదన ఎవరు చేస్తున్నారు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారండి? అది నేను శ్రీ గారికి ఇస్తున్నానండి, బికాస్ హీస్ ద గెస్ట్ అండ్ టాస్ ఆయన ఆల్రెడీ గెస్ట్ గా ఉండటంతోనే టాస్ ఆయన గెలుస్తున్నారు. సో వెదర్ హీ వాంట్స్ టు ప్రెజెంట్ హిస్ సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆర్ వెదర్ హీ వాంట్స్ మీ టు స్టార్ట్ ద ప్రెజెంటేషన్, అది శ్రీ గారికి ఇచ్చేసాను. శ్రీ గారు మీ ఇష్టం సార్, మీరు చెప్పండి. యా సార్, అయితే ఇందాక చెప్పినట్టు ఇప్పటి వరకు సరే కొన్ని రోజుల వరకు ఎవరికి తెలియదండి, ఆర్యులు అంటే తెలీదు, ద్రవిడులు అంటే తెలీదు. ఆర్యులు అనేవాళ్ళు ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యారు అని చెప్పి, సరే ఇన్వేషన్ థియరీని మీరు ఒప్పుకోరు కాబట్టి నేను ఒప్పుకున్నది. సరే మైగ్రేషన్ గురించి మీరు చెప్తున్నారు కాబట్టి, సో ప్రతిపాదన మీరు తీసుకొచ్చారు కాబట్టి కొత్త ప్రతిపాదన, దీనికి సంబంధించిన మీ ప్రతిపాదన ఏంటి, దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏంటి, దానికి మీరు ఎస్టాబ్లిష్ చేస్తే దానికి మనం మాట్లాడచ్చండి. ఓకే ఓకే, సో మీరు మ్యూట్లో ఉండాల్సిన పని లేదండి, బికాస్ దిస్ విల్ బి అ లిటిల్ బిట్ ఆఫ్ కాన్వర్సేషనల్. కిరణ్ గారు కెన్ జాయిన్, భాస్కర్ రాజ్ గారు ఆల్సో కెన్ జాయిన్ వెన్ ఎవర్ నీడెడ్. సో let's start on a positive note from the position of agreements, and right, there are some agreements that we both agree to, and then we can go to disagreements, right? I'm maximizing so that we'll use up all the space. Okay na? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రపోజల్ నేను పెడతాను, దీనిలో మీకు ఏది యాక్సెప్టబుల్ ఏది నాట్ యాక్సెప్టబుల్ అనేది మీరు చెప్పండి. ఓకే, ఇండియన్ సబ్ కాంటినెంట్లో పీపులింగ్ ప్యూర్ అనే కాన్సెప్ట్ అనేది లేదు, రైట్? దెర్ ఆర్ స్టోన్ ఏజ్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికా, నియోలిథిక్ ఫార్మర్స్ ఫ్రమ్ ది ఇరాన్ ప్లెయిన్స్ అరౌండ్ 10,000 BC. నేను కొంచెం ఇంటర్జెక్ట్ చేయమంటారా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఐ డోంట్ వాంట్ టు యాక్చువల్ గా రాకూడదు. సో మీరు ఆర్యన్ మైగ్రేషన్ థియరీ అంటున్నారు కాబట్టి ఈ థియరీని ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరు ఉంటారు కదా, somebody will be there. దాని గురించి కాదండి, సో డిస్కస్ ద పీపులింగ్. లేదండి, see, when you have accepted me as your coordinator, moderator, when you talk about a scientific theory, there should be a scientist who has proposed this Aryan migration theory. So ఏ సంవత్సరంలో ఎవరు ప్రతిపాదించారు, ఏ సంవత్సరంలో అచ్చా మీరు ప్రతిపాదిస్తున్నారు? Yes, నేను ప్రతిపాదిస్తున్నాను సార్. Please continue. Let me complete the argument and then you can find. Okay, అంటే let me put this to our viewers. ఆర్యన్ మైగ్రేషన్ థియరీని మనోహర్ గారు 2023లో ప్రతిపాదిస్తున్నారు. దీని లక్షణాలు ఎలాగుంటాయో చెప్పగలరా? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఆర్యన్ మైగ్రేషన్? వినండి సార్, అంటే ఏంది ఆర్యన్ మైగ్రేషన్ అంటే ఏంటి చెప్పండి. చెప్తాను సార్, ప్లీజ్ ఓపిక పట్టండి. శ్రీ గారు, యునో యూ కెన్ ఇంటర్జెక్ట్ వెన్ యూ వాంట్. ఓకే, దెర్ ఆర్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో పీపులింగ్ ఏదైతే ఉందో, మన ప్రజానికం ఏదైతే ఉందో, ఇట్స్ బిన్ అ మిక్స్చర్. ఓకే, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ అ ప్యూర్ పీపుల్, లైక్ మన అండమాన్స్లో లాగా ప్యూర్ పీపుల్ అనేది ఏమీ లేదు. ఇట్స్ బిన్ అ అడ్మిక్స్చర్ ఫ్రమ్ మెనీ ఏరియాస్. ఓకే, దిస్ హెస్ బిన్ agreed upon by both sides of the spectrum. Stone Age people from Africa around 50,000 before Common Era. Neolithic farmers from, even this is accepted by Neeraj Rai also, one of the Cell magazine lo evaraithe mana latest DNA expose anedite chesaro, and I think you also agree to that. Sri gar, last time you mentioned Neeraj Rai. మనోహర్ గారు, yes sir, మీరు మొత్తం చెప్పేసిన తర్వాత అడగమంటారా, లేకపోతే మధ్యలో నేను అడగచ్చా? ఈ ఒక్క స్లైడ్ అయిన తర్వాత అడగండి సార్. ఈ ఒక్క స్లైడ్ అయిన ఓకే తర్వాత. అదే అంటే ఇప్పుడు అడుగుతానని కాదండి, నేను జస్ట్ అడగడం అని చెప్పి మొత్తం చెప్పిన తర్వాత అడగమంటారా, లేకపోతే at every slide I'll ask you అండి, నేను మిమ్మల్ని పర్టికులర్ గా అడుగుతున్నా. క్యారీ ఆన్ సారీ. Okay, so there is another movement called pastoralists from the Central Asian steppes. ఓకే, విచిత్రం ఏంటంటే మన నీరజ్ రాయ్ కూడా ఇది కూడా ఒప్పుకుంటారు, బట్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఆన్ ద టైమ్ వెన్ ఇట్ హ్యాపెండ్. తర్వాత మనకు తెలిసింది ఏంటంటే ఇన్వేడర్స్ అంటే వీళ్ళకి ఉన్న తేడా ఏంటి అంటే, ఇన్వేడర్స్ హ్యావ్ ది స్పెసిఫిక్
ఇంటెన్షన్ ఆఫ్ ఆక్యుపైయింగ్ దిస్ బై ఫోర్స్, రైట్? యుద్ధం చేసి గెలవాలి అన్న ఉద్దేశంతో, ఆక్రమించుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. ఈ మూడిటికి యుద్ధం అనేది మనకు తెలియదు, జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు, వీ హ్యావ్ నో ఐడియా. బట్ దీస్ ఆర్ మైగ్రెంట్స్ అని మన వాట్ ఎవర్ యూ కాల్ దమ్, హిస్టోరియన్స్ ఆర్ ఆర్కియాలజికల్ పీపుల్. దీస్ త్రీ ఆర్ invaders. So whether it is an invasion or a migration, all of these people have contributed to our what do you say, peopling. Mana janabha edaithe undo subcontinent mottam, it's not just India ane borders on India kaadu kada, Pakistan, Afghanistan, Nepal, Bhutan, Bangladesh, mana Sri Lanka, and you can take even parts of Burma also. రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రపోజల్ అండి. ఇందులో మీకు డిసగ్రిమెంట్ ఎక్కడుందో చెప్తే ఐ విల్ కంటిన్యూ విత్ దాట్. శ్రీ గారు. యా, ఇప్పుడు స్టోన్ ఏజ్ పీపుల్ ఫ్రమ్ ఆఫ్రికా అంటే వాళ్ళు అరౌండ్ అంటే అప్రాక్సిమేట్ వేసారు మీరు, అప్రాక్సిమేట్ గా 5000 BCలో ఇండియాలోకి వచ్చారని మీరు చెప్తున్నారండి. 50,000 సారీ. యా, ఐ హావ్ ఎ టైమ్ లైన్ ఆల్సో అండి, మనం అది క్లియర్ గా చూద్దాం. అది సరే, ఓకే, వదిలేసేయండి. అంటే ఏం లేదు, దాంట్లో కొంచెం డిస్ప్యూట్ ఉంది, కాకపోతే మన ఆర్గ్యుమెంట్ అది కాదు కాబట్టి. ఎందుకంటే ఇండియాలో స్టోనేజ్ స్టార్ట్ అయింది దగ్గర అంటే పాలియోలిథిక్ ఏజ్ స్టార్ట్ అయింది లక్షల సంవత్సరాలు, 2 million years అని చెప్తారండి మొత్తం ఓవరాల్ గా. అయితే ఇండియాలో స్టార్ట్ అయింది 1,00,000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అది. ఓకే ఓకే సో ఈ క్వశ్చన్స్ నేను లాస్ట్లో అడుగుతానండి. ఐ డోంట్ వాంట్ టు కంటామినేట్ ద ఫ్లో రైట్ నౌ. ఈ క్వశ్చన్స్ నేను లాస్ట్లో అడుగుతాను. జస్ట్ రిమెంబర్ దట్ ఐమ్ గోనా ఆస్క్ దీస్ క్వశ్చన్స్ లిటిల్ లేటర్. ఓకే, సో ఐ వాంట్ టు ప్రెజెంట్ సమ్ ఆర్టిఫాక్ట్స్ అండి. ప్రతి ఆర్టిఫాక్ట్ అవ్వగానే ఐ ఆస్క్ యూ శ్రీ గారు అబౌట్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. ఓకే, టెల్ మీ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్. ఓకేనా? ఓకే, ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్, నేను ఈ చార్ట్ చేశానండి. దిస్ ఇస్ నాట్ టు స్కేల్ ఆబ్వియస్లీ, రఫ్లీ ఇది ప్రీ 5000 బిఫోర్ కామన్ ఎరా. ఈచ్ స్టెప్ ఇస్ 5000 years అండి. ఈ స్టెప్కి మధ్యలో 5000 years. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ స్టోనేజ్ ఉందా లేదా అనేది సెకండరీ, బట్ మన హిస్టోరియన్స్ వాళ్ళు అగ్రీ చేసేది, అట్లీస్ట్ ఆర్కియాలజీ ప్రకారం అగ్రీ చేసేది, దెర్ ఈస్ అ వేవ్ ఫ్రమ్ ఆఫ్రికా అరౌండ్ దిస్ టైమ్. And around this time, it could be 1000 here, 1000 there. That's why approximate చేశానండి, right? So this can be a second wave. Oldest IVC settlement కనిపెట్టింది అంటే it can be before also, we don't know, but oldest ఇప్పటి వరకు కనిపెట్టింది, దాన్ని డేటింగ్ చేస్తే అరౌండ్ 7000 BCE. మన ప్రీవియస్ డిస్కషన్కి అటాచ్డ్గా ఉంటుందని చెప్పి ఇది కూడా చెప్పాను, క్వశ్చన్ మార్క్ వేసానండి. యూ టెల్ మీ వెదర్ యూ యాక్సెప్ట్ దిస్ నంబర్ or not, so I can move this around. You can easily move it here. Sri garu, ఆ ఓల్డెస్ట్ ఐబీసీ సెటిల్మెంట్ అన్నారు కదా, 7000 వేసారు కదా, అదే మీరేసారండి లేకపోతే ఎక్కడన్నా చూసేసారా? harappa.com, harappa.org అనే వెబ్సైట్ లో ఉందండి. సో దే హ్యావ్ ఇట్స్ an archaeological website. మీరు అది ఇది రాంగ్ అండి, ఇది 7000 కాదు 9000 ఉంది యాక్చువల్గా. బిరాన్ అనే ఒక ప్రదేశం ఉందండి, రీసెంట్ ఎగ్జిబిషన్. నో ప్రాబ్లం సార్, ఐఎమ్ గోనా దాన్ని తీసేయండి సార్. అయితే ఓల్డెస్ట్ ఐవీసీ లేదంటే 9000 కి మార్చండి. మార్చేసాను సార్. నేను అడగొచ్చండి క్వశ్చన్? ఎస్ చెప్పండి సార్. ఓకే, ఇక్కడ ఫస్ట్ వేవ్ ఫ్రమ్ ఆఫ్రికా 50,000 BC అన్నారు కదా, అప్పటికి ఇండియాలో ఎవరైనా ఉన్నారని అంటున్నారా, లేదా వీళ్ళే ఫస్ట్ బ్యాచ్ ఈ భారత భూభాగంలో అడుగు పెట్టింది అంటున్నారా? లేదండి, దేర్ ఆర్ పీపుల్ బిఫోర్, వి డోంట్ నో హూ దే ఆర్ అండ్ హౌ దే డూ. కాకపోతే దే ఆర్ నాట్ హోమో సాపియన్స్. Okay, there are other types of humans, right? There are so many other types of humans, not just homo sapiens. Homo sapiens అనే జాతి వాళ్ళు మొట్టమొదటిసారి ఎంటర్ అయింది ఇది అని anthropologists and archaeologists వల్ల. It's an agreed upon consensus అండి. You can look at దాన్ని ఏమంటారు, మన cell.com లో పబ్లిష్ అయిన పేపర్ ఒకటి, harappa.org ఒకటి. I'll show it in a little minute. Okay.
ఓకే. సో దీని మీద సరే ఫాలో అప్ క్వశ్చన్ అండి. సరే ఇప్పుడు ఆ హోమో సెపియన్స్ అన్నారు కదా, అంటే మోడర్న్ హ్యూమన్స్, మన 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 యాన్సెస్టర్స్. అయితే ఇప్పుడు వాళ్ళే ఫస్ట్ ఎంటర్ అయితే మరి బింబేట్కాలో ఉన్న లక్షల సంవత్సరాల క్రితం వాళ్ళు స్టోన్ టూల్స్ ఉపయోగించారండి. అంటే కోర్ టూల్స్ అంటారు వాటిని. కోర్ టూల్స్, ఫ్లేక్ టూల్స్ అంటారు వాటిని. మరి ఆ కోర్ టూల్స్ ని తయారు చేశారు కదా, మరి కోర్ టూల్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా హోమోసేపియన్స్ అని చెప్పి ఆర్కియాలజీ చెప్తా ఉంది. మరి వీళ్ళు ఎవరు? ఆర్ యూ టాకింగ్ అబౌట్ నర్మదా మ్యాన్ అండి? కాదు. బింబేట్కా కేవ్స్ లో అక్కడ మీకు వికీపీడియా ఓపెన్ చేసినా మీకు వస్తుంది అది. ఎందుకంటే అక్కడ ఇన్హాబిటేషన్ ఎప్పటి నుంచి ఉందంటే దగ్గర ఒక 1,00,000 సంవత్సరాలు. అంటే పాలియోలిథిక్ ఏజ్ స్టార్ట్ అయ్యి 2 మిలియన్ ఇయర్స్ నుంచి అరౌండ్ ఐ థింక్ 10,000 ఇయర్స్ వరకు. అంటే shall I move this to 100 and move it aside? అంటే మీకు అది తీసేయండి సార్, ఎందుకంటే ఫస్ట్ వేవ్ ఫ్రమ్ ఆఫ్రికా అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా, మీరు లేకపోతే దాన్ని ప్రూవ్ చేయండి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు అంటే ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఎవాల్వ్ అయ్యారని మీ ఉద్దేశమా? ఇక్కడే ఎవాల్వ్ అయ్యారా లేదా పక్కన పెట్టండి, నేను అది చెప్పట్లేదు. మీరు చెప్తున్నారు కదా ఫస్ట్ వేవ్ ఆఫ్ ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యారన్నారు కదా. అయితే ఇక్కడ ఆల్రెడీ బింబేట్కా కేవ్స్ లో కొంతమంది అంటే రాక్ ఇన్స్క్రిప్షన్ గానీ లేకపోతే వాట్ ఎవర్ డ్రాయింగ్స్ గానీ చేశారన్నారు కదా, వాళ్ళు కేవ్ పెయింటింగ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, లేదా వాళ్ళు ఇక్కడే ఎవాల్వ్ అయ్యారా? ఇప్పుడు క్వశ్చన్ అది కాదండి మంది సార్ మనోహర్ గారు, మన క్వశ్చన్ అది కాదు. దీన్ని లేపేయమంటారా? దాన్ని తీసేయండి. రైట్, దాన్ని తీసేయండి సార్, బెటర్. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయండి. అంటే మీరు ఇది చెప్తున్నారు కాబట్టి ఒక నిమిషం సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో అవన్నీ నేను రాసుకున్నాను బుక్ పెట్టుకుని, మీరు ఒక్కొక్క దానికి ప్రూవ్ చేయాల్సి వస్తుంది అండి వీటిని. అందుకని ఈ సరస్వతి డ్రై అప్ అయింది అని లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు చెప్పారు కదా, నేను కామన్ గా దొరికిన నంబర్ ఇదండి. డూ యూ డిస్ప్యూట్ ఇట్ ఆర్ డూ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ నంబర్ ఇన్ మైండ్? అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఐ డోంట్ నో. కిరణ్ గారు మీరైనా సరే. నాకు దాని మీద డిస్ప్యూట్ లేదు. రైట్, ఇక్కడ ఒక నిమిషం అండి. కమెంట్స్ లో వికీపీడియా అంటున్నారు, వికీపీడియాని మేము నమ్మమని అంటున్నారండి. జస్ట్ మీకు చెప్పాల్సింది ఆ ఇన్ఫర్మేషన్ ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గరే ఉందండి. ఆ బింబేట్కా కేవ్స్ ది 1,00,000 years అని చెప్పి దాన్ని వికీపీడియాలో పెట్టారు అంతే వాళ్ళు. సార్ కిరణ్ గారు కమెంట్స్ గురించి వదిలేయండి, వాళ్ళు జస్ట్ అంటే వాళ్ళకి అసలు చూడొద్దండి, కమెంట్స్ కూడా చూడొద్దు. అయితే సపోజ్ వికీపీడియా గురించి అన్నారు కదా, అయితే నేను చెప్పింది ఏంటంటే దాన్ని ప్రామాణికంగా తీసుకోమని చెప్పలేదండి, దాంట్లో కూడా ఉంటది అన్నాను అంతే. సరే వదిలేసండి, ఆ కమెంట్స్ పట్టించుకోవద్దండి, మనం డైవర్ట్. ప్లీజ్ గో హెడ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ది ప్రపోజల్ అండి. ఇక్కడ క్వశ్చన్ పెట్టింది కూడా అందుకే. సో ఓకే, మీరు 9,000 అన్నారు. ఐఎమ్ టేకింగ్ దట్ వర్డ్ ఫర్ ఇట్. ఓల్డెస్ట్ ఐవిసి స్టార్ట్ పాయింట్ 9,000 అని, నో ప్రాబ్లం. సో ఇదంతా రూరల్ ఐవిసి. ఓకే, దిస్ ఇస్ అర్బన్ ఐవిసి. డూ వీ హ్యావ్ క్వశ్చన్ ఇన్ దిస్ పార్ట్? ఇవన్నీ అగైన్ harappa.org అని ఇట్స్ ద ఎంటైర్ వెబ్సైట్ డెడికేటెడ్ టు దిస్ సింగులర్ ప్రాజెక్ట్. సో వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసింది. ఈ బ్రాంజ్ స్టాచ్యూ అరౌండ్ ఈ ఏరియాలో దొరికింది. ఎర్లీ ఐవిసికి మెచ్యూర్ ఐవిసికి అరౌండ్ మధ్యలో. ఈ పీస్ లో క్వశ్చన్ ఉందా? అయితే ఒక మోడరేటర్ గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా నేను ఒక క్వశ్చన్ అడగొచ్చండి. ఇప్పుడు కొందరేమో మైగ్రేట్ అయ్యారు అన్నారు, కొందరేమో ఆక్యుపైయింగ్ ఫోర్స్ అన్నారు. సో ఒకవేళ 1,00,000 సంవత్సరాల అక్కడికి రాలేదా? ఇంకా అక్కడికి రాలేదు సార్, వస్తున్నాను. ఓకే, అయితే నేను తర్వాత అడుగుతాను. ఈ ఏరియాని మాత్రమే. శ్రీ గారు, ఈ డేట్స్ మీద మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి, మార్చేస్తాను. నాకు నచ్చకపోతే మార్చేయడం కాదండి, మీరు వాటికి ప్రూఫ్ చూపించండి సార్, నేను చూపిస్తాను సార్, చూపిస్తాను. harappa.org ఉంది. కిరణ్ గారు ఆన్ ద సైడ్ మీరు ఓపెన్ చేసి చూడండి, harappa.org. harappa.org నేను చూసానండి, అది నేను కూడా చూసాను. ఓఆర్జీ కదా, harappa.com ఏదో ఉంటుంది అనుకుంటది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను చూసాను అది. అయితే మీరు అది చూపించారు కదా, చూపించిన తర్వాత వీటికి ఒక్కొక్క దానికి ప్రూవ్ చేయండి సార్. ప్రూవ్ చేస్తే దాని ప్రకారం మనం వెళ్ళచ్చు. ఇన్ కేస్ మీరు కరెక్ట్ అనుకోండి, నేను కరెక్షన్ చేసుకుంటా, తప్పేం లేదు కదా. నో ప్రాబ్లం సార్. అయితే
లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఒక మాట నాకు క్లియర్‌గా వినపడింది అండ్ ఐ వాంట్ టు రీఇటరేట్. Sindhu Saraswati civilization, which we call IVC as public calls it. Sindhu Saraswati civilization is equal to Vedic civilization annaru, or Sindhu people, Sindhu Saraswati plains lo unna people, they are Vedic people annaru. Did I say that correctly or wrong? యా సార్, ఫస్ట్ మీ ప్రతిపాదన ఫస్ట్ అంతా ఫినిష్ చేసేయండి సార్. అంటే ఇప్పుడు Okay, మీరు sir. ఇండస్ వ్యాలీ Okay. బ్యాంక్కి వెళ్తా ఉన్నారు ఐ థింక్, నేను అనుకున్నంత వరకు. Yes. ఎందుకంటే సరే, ఈ మీరు ఒక్క పాయింట్ దగ్గర మైగ్రేషన్కి వెళ్ళిపోండి. రైట్, లాస్ట్ టైం మీరు క్వశ్చన్ అడిగారు కదా, అంటే ఏ టైం ఎగ్జాక్ట్ అని. ఇట్స్ ఓకే. మనం ఇది ఒకవేళ Okay. ఇన్ కేసు ఇది ప్రూవ్ అయిపోతే తర్వాత మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే. సో ఈ టైం పీరియడ్ ఇక్కడ ఉండొచ్చు అని మన దాని పేరేంటి, నీరజ్ రాయ్ గారు అంటారు. ఆయన వీడియో కూడా చూపిస్తాను. యాక్చువల్లీ హీఈస్ సేయింగ్ విత్ హిజ్ ఓన్ మౌత్ దట్ ఈ స్టెప్పీ పాస్టోరలిస్ట్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యింది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఇన్ఫేమస్ ఆర్యన్ మైగ్రేషన్, రైట్? సో నేనేమనుకున్నానంటే, ఐ థాట్ ఇట్ వాజ్ అరౌండ్ దిస్ ఏరియా, అరౌండ్ వైల్ దిస్ వాజ్ బీయింగ్ at the end stage, pastoralists have entered, and this is not at all an invasion. Okay, that was a అత్యుత్సాహంతో ఎవరో ఒక జర్మన్ స్కాలర్ గడు పెట్టడం, మిగతా వాళ్ళందరూ ఫోర్స్ చేయటం, అవును నిజంగానే అవును అందులో అలాగే ఉంది, అందులో యుద్ధాల గురించి రాసింది అది అని చెప్పి దే మేడ్ అ మెస్ అవుట్ ఆఫ్ ఇట్. But then once the sciences started opening up and archaeology has become better and genetics have become better and linguistics have become better, people started knitting these things together. Mana Neeraj Rai garu cheppedi around, sorry, what did I do? He says around this area and okay, 1000 to 500 దగ్గరలో చెప్పారు. ఇది నేను మీకు కాసేపట్లో వీడియో కూడా చూపిస్తాను. And this is my proposal at this time. And he is the one of the Vagis Ganeshana ఎవరో ఉన్నారు కదా, ఆయన I didn't see any videos of him, but I saw of Neeraj Rai. సో ఇప్పుడు కిరణ్ గారికి కానీ శ్రీ అద్వైతన్ గారికి కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే, when do you think Rigveda is composed? And I kept it aside because I wanted to ask you rough idea చెప్పండి సార్. I don't need exact date or time. Any time you should tell me, I'll put it there. మీరు రాశారు కదండి, దాన్ని అట్లనే వదిలేసేయండి సార్. మీరు ప్రూవ్ చూపెడితే నేను ఆటోమేటిక్గా ఎట్లని చెప్తాను కదా. ఇప్పుడు యువర్ ప్రపోజింగ్ కదా, ఈ మధ్యలో నావి తీసేస్తే నేను ఈ మొత్తం స్లైడ్ అంతా తీసేయమంటున్నట్లయితే అలా కాదు. ఇప్పుడు అర్బన్ ఈ ఐవిసి పీరియడ్ లోనే మనకి సెటిల్మెంట్స్ అవి ప్రాపర్గా దొరుకుతాయి. అంటే సిటీ టైప్ స్ట్రక్చర్స్ దొరుకుతాయి. రూరల్ ఐవిసిలో చిన్న హట్స్ అవి తప్ప ఒక కాంక్రీట్ సివిలైజేషన్ లాగా, ఒక సిటీ స్టేట్ లాగా, ఒక ఏంటి స్ట్రక్చర్డ్ బిల్డింగ్స్ అంటూ రూరల్ ఐవిసి పీరియడ్ లో కనపడవు. ఓన్లీ ఇన్ అర్బన్ ఐవిసి పీరియడ్ వి ఫైండ్ అ లాట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ లాట్ ఆఫ్ మీరన్న ఏంటి bath, the great bath at Mohenjo-daro, and all those things are found in this time period only, right? 3300 to 1700. Okay, so somewhere in this Rigveda has been there ani meer annara నాకు అర్థమైంది. Okay, I don't know when it was composed, but by this time they have it. Okay, I'm taking that assumption and moving forward. And let's look at the river system. ఒక్క నిమిషం చెప్పండి సార్. ఈ స్టెప్ పాస్టోరలిస్ట్ ఎంటర్ అని చెప్పి మీరు ఏం చెప్పారంటే ఐ థింక్ అన్నారు. yes I think అన్నాను. ఎందుకంటే నేను చాలా రకాలుగా అనుకోవచ్చండి. కాదు, మీ దగ్గర ప్రూఫ్ ఉంటే అది పెట్టండి, ప్రూఫ్ లేదు యూ థింక్ అంటే అది మీ పర్సెప్షన్ అవుతుంది. పర్సెప్షన్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీ ప్రూఫ్ ఉంటే అది పెట్టండి, లేదంటే తీసేయండి దాన్ని. ఓకే, లెట్ మీ ట్రై అండ్ ఫైండ్ అవుట్ వేర్ దిస్ గై యాక్చువల్లీ స్పోక్ అండి. Okay, I don't know if the volume comes in. Okay, Neeraj Rai gar, this is the guy who wrote that along with Cell. You remember this guy, right? Neeraj Rai. Yeah, carry on sir, carry on. Okay, ఒకసారి ఆడియో వస్తుందో లేదో చెప్పండి, లేకపోతే I'll share it once more. ब्रेक थ्रू और जो है इसमें जो डेटा हो बहुत ही जेन्युइन हो, जिसमें कि कोई भी एटलीस्ट दुनिया का వస్తుందండి ఆడియో? వస్తుందండి. Okay. कोई भी साइंटिस्ट उस पे क्वेश्चन नहीं कर सके.
आम लोग हिस्टोरियंस तो क्वेश्चन करेंगे ही, वो तो हमें पता है 100%। जिनका एजेंडा है वो तो करेंगे ही। जो एजेंडा है उनका करेंगे, बट जो एक्सपर्ट या जो रिसर्चर उस पर उंगली नहीं कर सकता है, क्वेश्चन नहीं कर सकता उसको। तो इस तरह का पेपर आएगा हमारा। इसके साथ ऐसा नहीं है कि हमें सिर्फ राखी गढ़ी के सैंपल पे ही हम काम कर रहे हैं। राखी गढ़ी के बाद के जो सैंपल्स हैं, जैसे कि ఇంతసేపు ప్లే చేయొచ్చండి, కాపీరైట్ పడుతుంది మీకు. పర్లేదు. कल्चर हुआ, न्यूरोथिक गंगा प्लेन के सैंपल्स, साउथ इंडिया के मेगालिथिक सैंपल्स हैं, डिफरेंट टाइम पीरियड के सैंपल हैं। और हम यहाँ पे कॉन्फिडेंस के साथ बोल सकते हैं कि जो सेंट्रल एशियन एंसेस्ट्री हमें दिखता है साउथ एशिया में, वो काफी लेट है। ఒకసారి అది వినండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. एंसेस्ट्री हमें दिखता है, कॉन्फिडेंस के साथ बोल सकते हैं कि जो सेंट्रल एशियन एंसेस्ट्री हमें दिखता है साउथ एशिया में, वो काफी लेट है। वो काफी लेट है। वो आप उसको ऐसे नहीं बोल सकते हैं कि 1500 BC में वो आर्यन आए और वो एंसेस्ट्री लेकर आए। डेफिनेटली मिक्सिंग हुई है, वेस्ट यूरोप के साथ मिक्सिंग हुई है, पर वो मिक्सिंग काफी लेट है और वो ग्रेजुअल है। कितनी लेट कह सकते हैं आप उसको बोल सकते हैं 500-600 BC के आसपास जो है, जो मेरा ये 500-600 BC इतना लेट है, 700 BC तक मैक्सिमम। और अगर आप ये मतलब पहला जो साइन दिखता है स्टेप एग्जैक्टली वो 700 BC पे है। 700 BC मैक्सिमम 700 BC तक जाता है पीछे। अच्छा, और उसके पहले हमें इस तरह के सिग्नेचर्स नहीं मिल रहे हैं। ఓకేనండి. సో సమ్వేర్ అరౌండ్ హీ సేస్, సో ఈ దీనికి మధ్యలో అనుకోండి. ఓకే, యూ కాంట్ పుట్ అన్ ఎగ్జాక్ట్ టైం. స్టెప్పీ పాస్టోరలిస్ట్ వాళ్ళ మిక్సింగ్ అరౌండ్ 600-700 మధ్యలో కనిపిస్తుంది అంటాడు, సెంట్రల్ ఏషియన్ యాన్సెస్ట్రీ. సార్ ఈయన చెప్పింది, నీరజ్ రాయ్ గారు చెప్పింది ఎవరన్నా ఆమోదించారా, లేకపోతే యునానిమస్ అగ్రిమెంట్ ఉందా దాని మీద? అంటే లాస్ట్ టైం మీరే నీరజ్ రాయ్ గారి గురించి చెప్పారు కాబట్టి ఐ థాట్ యూ ఆయన ప్రామాణికం అని మీరు అనుకుంటున్నారు అంటున్నాను. అగైన్ యూ కెన్ సే దట్. సార్ నేను ఎప్పుడు ఆయన గురించి చెప్పలేదండి, ఒకసారి మళ్ళీ చూడండి సార్. నేను ఎప్పుడు ఆయన గురించి నేను బుక్స్ ఫాలో అవుతుంది తప్ప నేను అసలు వీడియోలు ఎప్పుడు చూడలేదు. సార్ చూడండి, నేను అసలు చెప్పలేదు. ఒకసారి ఇన్ కేసు మీరు మిస్ అయ్యి ఉండొచ్చు, నేనైతే చెప్పలేదండి నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేనే కదా మాట్లాడింది. ఓకే, ఎందుకంటే ద పీప్లింగ్ ఆఫ్ సౌత్ ఏషియా అనే పేరుతోటి వచ్చిన జినోమిక్ ఎవిడెన్స్లో హీఈస్ వన్ ఆఫ్ ది పర్సన్. ఒక్క నిమిషం చూస్తున్నానండి, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫైండ్ ద యాక్చువల్ లింక్. సెల్ మ్యాగజైన్లో ద పీప్లింగ్ ఆఫ్ ఏషియా, formation of human populations in South and Central Asia. Okay, 1 second, sir. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ వాగీష్ నరసింహన్తో పాటు ఇంకొక ఆయనకి గొడవ లేదా మనస్పర్ధ అని అన్నా, గుర్తుందా? అది ఆయన పేరేంటండి? అవును, అది గుర్తుందండి, గుర్తుంది. అవును అవును, నీరజ్ రాయ్ కదా? కాదనుకుంటా అండి, ఒకసారి మీరు చూడండి, నాకు గుర్తులేదు. అది సెల్ మ్యాగజైన్ లోనే ఉంటుంది ఆ పైన పేరు. మీరు అది చూపించి చెప్పారు. అది చెప్పండి. యా కిరణ్ గారు, కెన్ యూ సెర్చ్ దట్ అండి? ఐ థింక్ యు నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఒకసారి చూస్తారా? మీకు సెల్ మ్యాగజైన్ కావాలి కదా? ఉండండి, నా దగ్గర ఉంది. this also works. It's the same paper published in both Cell and Science, both. ఫాస్టెస్ట్ పేపర్ అదే కదా పేపర్ అది. The formation of human populations of South and Central Asia. This is the name of the article. Okay. Vagish M. Narasimhan. Ancient Harappan genome lacks ancestry from the Iran farmers అది ఉంటుంది కదా? Exactly. అతని పేరేంటండి? నీరజ్ రాయ్ అండి. క్యారియన్. ఓకే, సో అదే పర్సన్ నీరజ్ రాయ్. లెట్ మీ షో, అది ఏది ఆయన లిస్ట్ ఆఫ్ పీపుల్. ఓకే, వాగీష్ ఎం నరసింహన్, అందులో నీరజ్ రాయ్ అనే. ఓకే, సో దిస్ ఇస్ ద గై హూ వర్క్స్ ఇన్ దాని పేరేంటి, మన పాలియో సైన్సెస్. ఓకే, అదే బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్. కరెక్ట్. సారీ, థ్యాంక్ యూ. So he is the one who says there is steppe ancestry in our genes, but only thing is he disagrees that they came before. Okay, ఎప్పుడో ముందు వచ్చారు లేకపోతే వీళ్ళని చంపేశారు అనేది కాదు.
definitely they have been in our genes, but he claims around between 500 to 1000. Okay na? Next, let's go to reverse system andi. Okay, reverse system lo this is a regular map. There is nothing that I could do here. Majority of the rivers that we talk about in the Rig Veda are right now in the present day Pakistan. Okay, so ఈ 5 రివర్స్ గురించి ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ద అజంప్షన్ ఇస్ సరస్వతి రివర్ బేసిన్ ఈ సర్కిల్లో ఉంది అని. ఓకేనా కిరణ్ గారు? అంటే ఇది పాతది అయిపోయిందండి, నీరజ్ రాయ్ గురించి అయిపోయిందా? నీరజ్ రాయ్ అయిపోయింది సార్. మీరు ఒప్పుకున్నారా శ్రీ గారు? సరే, నీరజ్ రాయ్ గారి గురించి ఆయనే చెప్పారు లాస్ట్ టైం, వాళ్ళిద్దరికి సపరేట్ వచ్చింది అందుకని వీళ్ళు వేరేగా రాసుకున్నారని చెప్పి. ఐ థింక్ మనోహర్ గారు మీరేగా చెప్పారు లాస్ట్ టైం స్ట్రీమ్ లో, అది వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది అని చెప్పి. సరే, అయితే దాన్ని పక్కన పెట్టండి సార్ ఒక్కసారి. ఇప్పుడు ఆర్యన్ మైగ్రేషన్ థియరీ గురించి చెప్పమంటే ఐ థింక్ యు ఆర్ షోయింగ్ ద ప్రూఫ్స్ టు కండెమ్ అని చెప్పి, అంటే సరస్వతి సివిలైజేషన్ ఈ టైంలో ఇక్కడ లేదు అని చెప్పి. నాకెందుకో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీ ఫస్ట్ మీ ప్రతిపాదన చెప్తే, అంటే ఏ టైంలో వచ్చారు వాళ్ళు, ఎలా వచ్చారు, భారతదేశానికి ఏ టైంలో ఎంటర్ అయ్యారు, మీ అప్రోచ్ ఎట్లా అంటే చెప్పండి. సారీ అండి సార్, ఐ వాస్ థింకింగ్ ఇన్ దిస్ ఏరియా అండి. ఎందుకంటే నేను కూడా అందరు చదువుకున్న పుస్తకాలు అయ్యే చదివాను. ఓకే, అందరూ నమ్మిందే నేను కూడా నమ్మాను చాలా వరకు. సో కాబట్టి ఈ ఏరియాలో లేట్ ఐవీసీలో స్టెప్పీ పాస్టోరలిస్ట్స్ ఎంటర్ అయ్యారు అని నేను అనుకున్నాను. బట్ దెన్ నీరజ్ రాయ్, who is also the co-writer of this paper. Okay, Vagish ane ayana, he clearly mentioned that there is a Yamnaya ancestry. Okay, then Neeraj Rai has a question there saying that no, IVC period lo unna vallallo steppy pastoralist ancestry lene ledu, vallu tarvata vacharu antaru. Okay, these are two different points. They are talking about two different points, but they actually say the same thing. So మీరు ఇప్పుడు దీంట్లో దేనికి మీరు కట్టుబడి ఉన్నారండి? అంటే ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు ఈ ఆరియన్స్ మైగ్రేషన్ అన్నారు కదా, ఇప్పుడు ఆరియన్స్ మైగ్రేషన్ నే ఈ స్టెప్పే పాస్టరల్ అంటున్నారా? Yeah, this is the one. This is the one. Steppe pastoralists are the so-called Aryan people. ఇంకొకటి, let me 500 and 800 or 700. సార్, ఐ థింక్ అంటున్నారు కదా, దీనికి మీరు యూ థింక్ కాదండి, యూ హ్యావ్ అథారిటీ ఏదన్నా ఉంటే. I don't have authority అండి. See, I am not a geneticist, neither are you. Okay, that person Neeraj Rai is an authority కదా. కాదు, అంటే యూ థింక్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒకటి చూపించారు అనుకోండి, దాని మీరు నమ్మినట్టు అది మీరు అథారిటీగా తీసుకున్నట్టు. అట్లా కాకుండా నేను మొత్తం కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను అనుకుంటే అసలు ఈ డిబేటే ఎక్కడికి వెళ్ళదు కదండి. మీరు నేను ఐ థింక్ అన్నాను కాబట్టి అంటారు. సార్, ఐ థింక్ అంటే సార్, యూ అండ్ ఐ ఆర్ నాట్ సైంటిస్ట్ కదండి. హీ ఈస్ సర్టన్. సి, నీరజ్ రాయ్ గారు, హీ ఈస్ వెరీ సర్టన్. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన యామ్నాయ యాన్సెస్ట్రీ గురించి చెప్పారు, దాన్ని మీరు ఒప్పుకుంటారు అయితే? Yeah, he said very clearly, Yamna ancestry is the Steppe pastoralist ancestry. Right. సరే, అంటే స్టెప్పే పాస్టోరలిస్ట్ నుంచి యామ్నాయ కల్చర్ అంటే యాక్చువల్ కదా, యామ్నాయ కల్చర్ వచ్చిందంటారా? కల్చర్ కాదండి, పీపుల్, జెనెటిక్స్. He is genetics guy. He has nothing to do with archaeology. He is clearly indicating that I am interested in genetics. Okay, and he is looking only at his side of the story. People లో జీన్ మార్కర్స్ మొత్తం మీరు, ఐ గివ్ దట్ లింక్ టు యూ ఆల్సో. మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఐ థింక్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్. ఈ నేమ్ తో సెర్చ్ చేయండి, వాద్ అనే దీంతో. కిరణ్ గారు, యూ కెన్ డూ ఇట్ ఆన్ అ సైడ్. ఓకే, ఓకే. సో నెక్స్ట్, ఓకే, మై ప్రపోజల్ ఇస్ దాట్, ఓకే, ఐ థింక్ నా పొజిషన్ ఇంకా క్లియర్ గా చెప్పాల్సి వచ్చేటప్పుడు, బికాస్ నా పొజిషన్ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని నాకు అనిపించింది లాస్ట్ టైం నుంచి ఇప్పటికి, అండ్ ఆల్సో ఇన్ దట్ రివ్యూ మీటింగ్ దట్ యు గైస్ హ్యావ్. ఓకే, ఐ డోంట్ థింక్ దాట్ బయట ఎక్కడో ఏది మన స్టెప్పీస్లో ఎక్కడో కూర్చున్న ఏంటి ఋగ్వేదాన్ని రాసుకున్న కొంతమంది బ్రాహ్మణులు పిలకలు వేసుకుని, లేకపోతే మిగతా వాళ్ళు మీసాలు వేసుకుని, గుర్రాలు వేసుకుని వచ్చేసేసి మన వాళ్ళు కొట్టేశారు, లేకపోతే దోచేసుకున్నారు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ మై బిలీఫ్ అండ్ దట్ వాస్ ద క్రిస్టియన్స్ బిలీఫ్. ఓకే,
క్రిస్టియన్స్ ఎవరైతే అంటే ద అదర్ గైస్ యూ సీమ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ స్పారింగ్ విత్, వాళ్ళకి ఇలా ఉంది. వాళ్ళకి దే హ్యావ్ యునో బోన్ టు పిక్ విత్ కదా. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళని విదేశీ మతం అన్నామో, దే వాంట్ టు ప్రూవ్ దట్ దిస్ ఇస్ ఆల్సో విదేశీ మతం అండ్ దిస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ ఆల్ దట్ ఏంటి అణిచివేత ఇవన్నీ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి, దే వాంట్ టు ప్రూవ్ సమ్హౌ దట్ పీపుల్ హ్యావ్ కమ్ విత్ అన్ ఎజెండా. ఇక్కడికి వచ్చారు, కొట్టేశారు, చంపేశారు వాళ్ళని. దట్ ఈస్ దేర్ ఎజెండా అండి. ఐఎమ్ అన్ అకాడమిక్. నాకు కావాల్సింది ఏంటంటే పీపుల్ వచ్చారా లేదా. అండ్ ఐ ఫర్మ్లీ బిలీవ్ దట్ రిగ్వేద ఇన్ ఇట్స్ కంప్లీట్ ఫార్మ్ హ్యాస్ బిన్ కంపోజ్డ్ సమ్వేర్ ఇన్ దిస్ ఏరియా. Okay, in its oral form, not in its written form. You also know that in its oral form it is in around this area. That is the contention with you last time andi Srigar. You said ee IVC lone, ee IVC period lone Vedic people unnaru, those are Vedic people ani chepparu. There is no indication like that. Okay, sir, మీ ఇండికేషన్ లాస్ట్ టైం చూపించారు. there are a couple of things and I want to show a couple of things on my side as well. సార్ లాస్ట్ దాని గురించి కాదండి, ఇప్పుడు లాస్ట్ దాని గురించి మనం మాట్లాడదాము. అది యాక్చువల్గా దీంట్లోనే మీకు మిక్స్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు లాస్ట్ దాని గురించి అంటే మీ ప్రతిపాదన గురించి అది ఎందుకో వినే నాకే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇప్పుడు మీరు సెంట్రల్ ఏషియా నుంచి ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ స్టెప్పే నుంచి సెంట్రల్ స్టెప్పేస్ నుంచి యామ్నాయ పీపుల్ వచ్చారు అంటున్నారు. యామ్నాయ పీపుల్ నుంచి ఇండో ఇరానియన్స్ అంటే ఆర్యులు వచ్చారంటారా, లేకపోతే స్టెప్పే పాస్టోరిస్ట్ డైరెక్ట్ గా ఇండో ఇరానియన్స్ అయిపోయారంటారా? అంటే అదొక బ్రాంచ్ లాగా, అది ఒకళ్ళేమో యామ్నాయ పీపుల్ అయ్యారు, ఒకళ్ళేమో ఇండో ఇరానియన్స్ అంటారా? సో పీపుల్ థింక్ అంటే ఎవరైతే ఈ స్టెప్పే పాస్టోరిస్ట్ మూవ్మెంట్ ని డినై చేద్దాం అనుకుంటారో, దే థింక్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. ఏదో ఒక్కసారిగా మొత్తం అందరు తట్టాబుట్ట బేడ అంతా సర్దేసుకుని పిల్ల పాపలతో మొత్తం అంత గుర్రాలు వేసుకుని ఇలా వచ్చేసేసి డైరెక్ట్గా ఇక్కడ దిగేశారు. దట్ నెవర్ హ్యాపెండ్ అండ్ హూ ఎవర్ ప్రపోజెస్ దిస్ ఇస్ అ ఫూల్ అండి. ఓకే, సెంచరీస్ పట్టొచ్చు, డికేడ్స్ పట్టొచ్చు, బికాస్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఇంత కాలం పడుతుంది కదా. సో ఇట్ కీప్స్ ఆన్ మిక్సింగ్ ఆల్ ద వే త్రూ అండ్ పీపుల్ ఫైండ్ న్యూ అవెన్యూస్ టు లివ్. కిరణ్ గారు, అదే మీరు ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో రిగ్వేద ఇన్ ఇట్స్ లేటెస్ట్ ఫామ్ అని చెప్పి కంపోజ్ చేశారు అది చెప్పారు కదా. అరౌండ్ 500-600 చూపిస్తున్నట్టున్నారు ఇప్పుడు మీరు. అదేనా ఇందాక ప్రీవియస్ స్లైడ్ కి వెళ్ళండి ఒకసారి. అంటే ఈ ఏరియాలోనే జరిగింది అంటే ఆఫ్టర్ ఐవిసి అని. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రిటర్న్ రికార్డ్స్ ఎక్కడ దొరకవు కదండి, ఓన్లీ ఓరల్ రికార్డ్స్. కానీ ఈ సరస్వతి రివర్ గురించి ఏమంటారు ఇప్పుడు అందులో? ఓకే, అక్కడికే ఎప్పుడు డ్రై అయిందని చెప్తారు మీరు? అందుకే రివర్ సిస్టమ్, అందుకే ఆయన అడిగానండి. దెర్ ఇస్ రీజన్ ఐ ఆస్క్డ్ హిమ్ దిస్ క్వశ్చన్ అండ్ హీస్ కైండ్ ఆఫ్ ఓకే విత్ ద అరౌండ్ 9000 BC. ఓకే, ఐమ్ బిల్డింగ్ అప్ టు ది ఆర్గ్యుమెంట్. ఒకసారి ఇఫ్ యూ గివ్ మీ అ మినిట్ ఐ విల్ ట్రై టు డూ దాట్. ఓకే, లాస్ట్ టైమ్ అంటే ఐ సా ద రివ్యూ మీటింగ్ ఆల్సో. 8 October నాతో అయిన తర్వాత యూ హ్యావ్ మీటింగ్ అలాంగ్ విత్ మెనీ అదర్ అసోసియేట్స్ ఆఫ్ యోర్స్. సో I got the impression that you think this is the Saraswati river basin that Rigvedic people are talking about. Am I right or wrong? Shri? Hello? Yes sir, చెప్పండి సార్. హలో, వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. సార్ కొంచెం ఇక్కడ వర్షం పడుతుంది, డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి, నేను ఒక No problem. మాట్లాడుతున్నాను. సరే, I think then Bhaskar Raj garu, you can take over for a minute and until Sri gets a better signal and better place. అంటే ఐ ఆమ్ వెరీ హ్యాపీ యాజ్ అ మోడరేటర్, బట్ కిరణ్ గారు ఏమైనా యాడ్ చేస్తా అంటే చెయ్యొచ్చు. మీరు లేదు, మీరు మాట్లాడండి. బికాస్ అల్టిమేట్లీ నా రోల్ యాజ్ అ మోడరేటర్ ఈస్ మనం నేర్చుకోవడం మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా నేర్చుకోవాలి. దట్ ఈస్ మై ఓన్లీ ఇంటెన్షన్. Done. So unless he objects and when he comes back he can easily object and I'll come back again. I'll go with the assumption that this is the river basin. ఎందుకంటే మన సప్త సింధు గానీ 5 నదులు మేజర్లీ మన ఒకనొక ఋగ్వేద మంత్రంలో 5 నదుల గురించి అన్నది this area. So around this area సరస్వతి రివర్ బేసిన్ ఉంది అని నా ఎక్స్పెక్టేషన్. ఓకే, అండ్ ఐ థింక్ మేబీ ఈయన అబ్జెక్ట్ చేయరనుకుంటే అబ్జెక్ట్ చేస్తే ఐ కరెక్ట్ బ్యాక్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ దెన్.
So this is taken from an actual site by into that parent, and I keep forgetting the name of this person. Okay, so okanaka research paper lo they say this is the dotted line edaithe undo, this is the extent of the entire IVC that they found. Sindhu Saraswati Nagarikata yokka outline idi. All the sites that they think of that belong to this IVC are in this area. Okay, then early Sindhu Saraswati sites ivi, the early IVC, what we call early IVC. Okay, red sites gurtupettukondi, because when I move the slide they change a little. This is mature IVC. Okay, see that the Saraswati has been a little more concentrated. Ee area lo unadi early IVC lo there are so many things in the western and southern Pakistan area. Ee line lo ekku undevi. Then once it moved to mature Harappa, ఇక్కడ కూడా కొన్ని ఉండేవి చూసారా, ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్ని ఉండేవి అరౌండ్ దిస్ రివర్స్. దే మూవ్డ్ అవుట్, ఆర్ అట్లీస్ట్ దే ఆర్ నో లాంగర్ సైట్స్ ఇన్ మెచ్యూర్ హరప్పా ఫేజ్. ఓకే, దే ఆర్ నో లాంగర్ సైట్. దిస్ ఇస్ ద మెచ్యూర్ మెచ్యూర్ ఐవిసి ఫేజ్. సో పీపుల్ హ్యావ్ బిన్ కాన్సన్ట్రేటింగ్ టువర్డ్స్ దిస్ సెట్ ఆఫ్ రివర్స్. అక్కడక్కడ ఉండేవాడు కాస్త దే స్టార్టెడ్ కాన్సన్ట్రేటింగ్ హియర్ బికాస్ దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ ప్రెడిక్టబుల్ ఫ్లో. వీటికి ప్రెడిక్టబిలిటీ తగ్గింది. దెన్ గోస్ లేట్ ఇండస్. లేట్ ఇండస్ దగ్గర చూస్తే అ లాట్ ఆఫ్ సెటిల్మెంట్స్ హ్యావ్ బిన్ అబాండన్డ్. అంటే వాళ్ళందరూ మొత్తం తీసుకెళ్ళిపోయారు, దే హ్యావ్ అబాండన్డ్ బికాస్ వి స్టిల్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ సైట్స్ హియర్ దట్ ఆర్ ఇన్ ఆర్కియలాజికల్ అండర్ ASI. You see very clearly that the movement is towards this area. The Ganga, Yamuna ఈ ఏరియాకి వచ్చేయడం ఎక్కువగా కనిపిస్తుంది లేట్ ఐవిసి. అండ్ వి రిమెంబర్ వాట్ ద లేట్ ఐవిసి పీరియడ్స్ ఆర్, రైట్? ద ఎర్లీ, మెచ్యూర్ అండ్ లేట్ ఐవిసి పీరియడ్స్ ఆర్. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ది లేట్ ఇండస్ సైట్స్. ఆల్ ఆఫ్ దీస్, ఈ ప్రతి ఒక్కటి మీకు రిఫరెన్స్ ఇస్తాను, యూ కెన్ గో ఓవర్ ఇట్. కిరణ్ గారు, ఐ ప్రామిస్ యూ దట్ సారీ శ్రీ గారి టెలిగ్రామ్ నా దగ్గర ఉంది, సో ఐఎమ్ గోనా గివ్ ఇట్ టు హిమ్. ఓకే, then there is one question, I think ఈయనే చెప్పినట్టున్నారు లాస్ట్ టైమ్. ఋగ్వేదాలో ఒక 10:75 and 5. ఓకే, ఇమం మే గంగే యమునే సరస్వతి శతుద్రి స్తోమం సచత. సో దిస్ ఇస్ ది సీక్వెన్స్ దట్ దే ఆర్ గివింగ్. ఓకే, గంగా యమున సరస్వతి శతుద్రి స్తోమం సచత. సో ఇట్ ఫాలోస్ అ స్ట్రేంజ్ సీక్వెన్స్ అండి. ఇది నిజంగా ఆ పద్ధతిలోనే అన్నారా, లేక దాని ఏమంటారు ఛందస్ ఏంటి అనుగుణంగా ఉంటుంది అని ఆ సీక్వెన్స్ లో అన్నారా, నాకు తెలియదు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్, బట్ దే క్లియర్లీ మెన్షన్ దీస్ సైట్స్. ఓకే, గంగా సరస్వతి శతుద్రి పరుణి. ఐ హ్యావ్ నో ఐడియా వాట్ దిస్ ఈజ్ అండి. యూ కెన్ టెల్ మీ ఇఫ్ యూ ఆల్రెడీ నో దిస్. ఓకే, అరౌండ్ 5 రివర్స్ గురించి క్లియర్గా చెప్తుంది ఇక్కడ. ఇది అతను చూపించి సరస్వతి గురించి చాలా స్పష్టంగా రాసి ఉంది. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ మంత్రాస్ దట్ హీ మెన్షన్, శ్రీ గారు, దాట్ అవి చూస్తే ఇట్స్ క్లియర్ దాట్ ద పీపుల్ హూ ఆర్ వర్షిపింగ్ ద రివర్ సరస్వతి, ఎవరైతే వర్షిప్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని చూసిన లేదా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ రాశారు అన్న సంగతి తెలుస్తుంది. ఎందుకంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్, దాని యొక్క గమనం గురించి మాట్లాడటం, దాని సీజనాలిటీ గురించి మాట్లాడటం, ఇవన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి. కాబట్టి దే హ్యావ్ బిన్ దేర్ ఫర్ కపుల్ ఆఫ్ generations at the least, right? Doesn't matter if it is 10,000 years or 20,000 years or just 200 years. For a couple of generations they were having settlements around the Saraswati area. Lekapothe inta clear ga Ganga, Yamuna, Saraswati and Anaru, and that's what he mentioned. And appudu నాకు immediate గా దొరకలేదు కాబట్టి then I found out yes, it was clearly talking about Saraswati. Okay, and after a little while then I digged a little deeper. Next దొరికింది ఏంటి అంటే 8వ అదే సేమ్ 8వ మంత్రంలో. ఓకే, ఈ స్పందనవతి యగు నది స్వ అశ్వములు గల ప్రదేశం నందలి, సురథ ఏ ప్రదేశంలో ఉత్తమ రథములుండునో, సువాస ఏ ప్రదేశములందు ఉత్తమ వస్త్రములు నిర్మాణము జరుగునో, హిరణ్యయి దేని తీర ప్రాంతములందు బంగారం ఉన్నగు వాటిని గనులు ఉండునో. రైట్,
సో ఇంకొంచెం డిస్క్రిప్షన్, దిస్ ఇస్ కాల్డ్ జాగ్రఫిక్ డిస్క్రిప్షన్, రైట్? దే ఆర్ క్లియర్లీ డిస్క్రైబింగ్ ద జాగ్రఫీ దట్ దే ఆర్. అశ్వాలు తిరుగుతున్నాయి, రథాలు బాగా ఉన్నాయి, సో పీపుల్ ఆర్ మేకింగ్ రథాలు. ఓకే, ప్లస్ బంగారంతో జరుగుతుంది. సో బంగారం అనేది వాళ్ళకి తెలిసిందే. శ్రీ ఒక్క నిమిషం అండి, శ్రీ బ్యాక్ స్టేజ్ లో ఉన్నారండి, చూడండి ఒకసారి. ఎగ్జిట్ వచ్చినట్టున్నారు. Oh shoot, let me take him in. థ్యాంక్స్ అండి. శ్రీ గారు, are you back? ఐ థింక్ ఇప్పుడు బానే ఉందండి, వినపడుతుందా? Yes. ఐ థింక్ మీరు చూపించేది ఈయన దయానంద సరస్వతి గారిది కదా ఇది? అవునండి. ఓకే, క్యారీ ఆన్. ఓకే, నో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రామాణికం ఐ స్కిప్ దిస్ అండి. మీరు దీన్ని యాక్సెప్ట్ చెయ్యను అంటే ఐ స్కిప్ దిస్, జస్ట్ లెట్ మీ నో. లేదండి, లేదు. అసలు ఆయన మొత్తం అంతా కూడా మెటాఫిజికల్ థింగ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, సరే మీరు కానివ్వండి, మీరు చూపించండి. ఓకే, రైట్. ఓకే, అట్లీస్ట్ యూనో ద వర్డ్స్ బ్రేకింగ్ అయితే అతను మార్చలేడు కదా, కింద కథలు రాస్తాడు. ఐ నో దాట్, ఎందుకంటే ఐ హ్యావ్ అ హ్యూజ్ ప్రెజెంటేషన్ ఆన్ దయానంద్ సరస్వతి, డిబంకింగ్ హౌ హీ యూనో మొత్తం మార్చి పారేస్తారు. నేను అందుకనే పద విభాగం వరకు మాత్రమే చూస్తానండి. పదార్థము, పద విభాగం వరకు. ఆయన తర్వాత ఈ కథలు చెప్తాడు, భావార్థం చెప్తాడు చూసారా, ఇందులో చాలా మతలబులు ఉంటాయి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ యూ విత్ దాట్. ఓకే, 10, 75 and 8 అండి. ఇందులో అశ్వాల గురించి స్పష్టంగా రాసింది. అశ్వాల గురించి ఇదే సేమ్ థింగ్. ఈ 5వ మంత్రంలో ఏదైతే ఈ 5 నదుల గురించి ఉందో, 8వ మంత్రంలోనే అశ్వాల గురించి, రథాల గురించి, వాసాల గురించి, హిరణ్యాయి, సుకృత, మొత్తం అన్నీ ఉన్నాయి. ఓకే, అంటే మంచిగా చక్కగా కట్టబడిన ఇళ్ళు, సువాస. ఈ భావార్థం వదిలేద్దాం. ఐ నో ఫర్ ష్యూర్ దట్ దయానంద్ హ్యాస్ అ లాట్ ఆఫ్ చాలా ఆడేసాడు. నేను ఒక మోడరేటర్ గా కాకుండా ఒక ప్రశ్న అడగొచ్చండి, ఒక ఆడియన్స్ గా, బికాస్ ఐ వాంట్ టు లర్న్. ఇప్పుడు ఋగ్వేదం ఇస్ ఎ హిస్టారికల్ రికార్డ్ అంటున్నారా మీరు? వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ ఇన్ ఇట్ ఈస్ 100% ట్రూ. నో, ఇదే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ దాన్ని ఏమంటారు, కాంపోజిషన్ ఫ్యాలసీ అంటారు. ఒకటి రైట్ అయినంత మాత్రం మొత్తం రైట్ అయినట్టు కాదు, ఒకటి రాంగ్ అయినంత మాత్రం మొత్తం రాంగ్ అయినట్టు కాదు. సో మీరు చూపెట్టింది కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఐ విల్ వెల్కమ్ ద కౌంటర్ ఆర్గ్యుమెంట్ టు దిస్. ఓకేనా? యా, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, అసలు ఆర్యుల గురించి ఋగ్వేదంలో ఉందన్నట్టు ఎవరు చెప్పారు ఫస్ట్? సార్, మీరు ఈ క్వశ్చన్ అడిగి ఎందుకు ట్రై చేస్తున్నా? నేను ప్రపోజ్ నాకు తెలీదు, నేను వ్యూవర్ నండి, నేను వ్యూవర్ గా అడుగుతున్నాను. నాకు కూడా తెలియదు సార్. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ దేర్. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, ఎవరు తిట్టారు, ఎవరు దాన్ని. అయ్యో మనోహర్ గారు ఈ థియరీని, ఆర్యన్ మైగ్రేషన్ థియరీని ప్రపోజ్ చేస్తుంది మీరండి. మీకు ఎలా తెలుసు? నేను అదే కదా ఈ ఆధారాలను చూపిస్తున్నాను కదా సార్. ఈ ఆధారాలను అదే ఆధారాలనే చూపిస్తున్నారు, కానీ ఆర్యులు అనే వాళ్ళు ఋగ్వేదంలో రాయబడ్డారని మీకు ఎలా తెలుసు? ఆర్యుల మాట నేను ఎత్తలేదు కదండి. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ స్టెప్. మీరు చెప్తున్నారు కదండి. అయ్యో కాదండి, నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదండి, నేను నేర్చుకోవడానికి అడుగుతున్నాను. మీరేం చేస్తున్నారంటే ఆర్యుల గురించి ఋగ్వేదంలో ఉందని మీరు చెప్పారు, మేము చెప్పట్లా. సో ఋగ్వేదంలో ఆర్యున ప్రస్తావన ఉందని మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నాను. వేదిక్ పీపుల్ అంటాను, సరిపోతుందా సార్? బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ దిస్, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ అదర్ స్లైడ్స్ ఐ వాంట్ టు గెట్ ఇంటూ. మీరు ఇక్కడే ఆపేద్దామని చూస్తున్నాను. నేను ఆపట్లేదండి, నేను నేర్చుకుందామని చూస్తున్నాను. శ్రీ గారు, సార్. ఓకే, సో అట్లీస్ట్ మనకు తెలిసింది ఏంటంటే ఋగ్వేద అంటే జస్ట్ లైక్ సార్ వినపడుతుందా? ఎస్ చెప్పండి. యా సార్, హౌ మచ్ టైం యు వాంట్ అండి? అంటే హౌ మచ్ టైం డు యు వాంట్? ఇంకొక 20 minutes అంటే ఐల్ ఫినిష్ ఆఫ్ అండ్ ఐల్ మూవ్ వెరీ ఫాస్ట్. ఇఫ్ నో క్వశ్చన్స్ ఆర్ దేర్ ఐల్ మూవ్ వెరీ ఫాస్ట్ అండ్ కంప్లీట్. యా, అంటే మీరు జస్ట్ చెప్తూ ఉంటే ఒకటో స్లైడ్స్ అన్నారు కదా, జస్ట్ దాని ప్రకారం నేను క్వశ్చన్స్ రాసుకున్నాను, దాని ప్రకారం అడుగుతాను అనమాట. సో అందుకని మీరు ఒకసారి మొత్తం ప్రపోజ్ చేయండి సార్, ఎందుకంటే ఒక క్లారిటీ అయితే చూస్తున్న ప్రేక్షకులకి అయితే, ఇప్పుడు సపోజ్ మీకు ఉంటుంది కానీ మీరు ఏ డైరెక్షన్ వెళ్తున్నారో చూస్తున్న వాళ్ళకి రాదు కదా, ఆర్యులు ఎప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పి. ఒకసారి మీరు అది క్లారిటీ ఇచ్చేస్తే మనం అడగచ్చు, ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ చాలా క్లియర్గా అశ్వాల గురించి రాసింది. ఓకే, అండ్ ఐవిసి పీపుల్ అట్లీస్ట్ ఇన్ హరప్ప ఏరియా
ఈక్వస్ caballus అనే ఒక జంతువు యొక్క అవశేషాలు 1-2 మినహా దొరకలేదు. బట్ రిగ్వేద సేస్ దట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ హ్యూజ్ నంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఫర్ ద హార్సెస్, ఓకే, విచ్ ఆర్ నాట్ నేటివ్ టు ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇక్కడ దొరికేది ఒక రకమైన వైల్డ్ డాంకీ, ఓకే, వెరీ సిమిలర్ బట్ ద నంబర్ ఆఫ్ రిబ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఈక్వస్ caballus అనే ఒక జంతువు విచ్ ఇస్ కాల్డ్ ది డొమెస్టికేటెడ్ హార్స్ and the wild donkey that is found in India, which is natural, native to India, they are not the same. ఈ ఋగ్వేదంలో క్లియర్గా అశ్వాల గురించి మాట్లాడతారు. ఓకే, అండ్ దీస్ ఆర్, ఈ అశ్వాలు చాలా వేగంగా పరిగెడతాయి అని రాసింటారు. అండ్ దిస్ వైల్డ్ డాంకీ ఆఫ్ ఇండియా ఇట్ డజంట్ రన్ ఫాస్ట్. నెక్స్ట్ 9th లో కూడా ఇదే ఉంటుంది. అశ్వినామ్, అగైన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ హార్సెస్. ఓకే, రథాల గురించి మాట్లాడతారు. దెన్ వీ హ్యావ్ ద సీల్స్. ఓకే, ద నియరెస్ట్ హార్స్ లైక్ క్రీచర్ దట్ వీ ఫైండ్ ఇన్ ఐవిసి సీల్స్, ది ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ ఐవిసి సీల్స్ ఇస్ దిస్ థింగ్ అండి. ఓకే, స్ట్రేంజ్లీ అంటే ఇది సేమ్ థింగ్. ఇది ప్రెస్ చేస్తే, క్లే మీద ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. దిస్ ఇస్ ది ఇంప్రెషన్ ఆఫ్ ఇట్. ఓకే, దిస్ ఇస్ సేమ్ థింగ్. దిస్ ఇస్ ద నియరెస్ట్ ఆఫ్ ఆల్ what do you say, horse-like creatures, and it always has a horn, always, and it's not only once, and there's a couple of places like this. I'll show it to you in a minute. Incode proposal, fire pits unnai. So fire pits, these are altars. These are mana Vedic people used to do havanalu avi chestaru kabatti, homalu gatta chestaru kabatti. So those are the things. Okay, so this proves these are Vedic people ani anatam jarigindi. But then there are fire pits and fire what do you say, there are so many things in Zarathustra also. Okay, in Iran also they have found fire altars, so it is not exclusive, and these are around the same times. Ee link kuda meeku istanu, you can go through it a little while later. Then you mentioned there is a great bath of Mohenjo-daro. Okay, and this is a ritualistic bathing center and annar meeru. నేనేమంటానంటే ఇట్స్ జస్ట్ అ బాతింగ్ సెంటర్, ఇట్ ప్రాబబ్లీ నాట్ రిచువలిస్టిక్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ యూ మెన్షన్ దట్ సమ్ హిస్టోరియన్ థింక్స్ దిస్ ఈస్ అ రిచువలిస్టిక్ బాత్. యూ థింక్ కాదండి, మీకు ఏదైనా దాన్ని నన్ను రెఫ్యూట్ చేయాలనుకుంటే ఎవరన్నా దాన్ని కాదు అని చెప్తే ప్రూవ్ చేయండి. ఫైన్, నో ప్రాబ్లం. సో బట్ ద సేమ్ థింగ్, ఇలాంటి స్ట్రక్చర్సే యూ కెన్ ఫైండ్ ఇన్ ది ఈజిప్ట్లో కూడా దొరుకుతుందండి. కార్నాక్ టెంపుల్లో అగైన్ ఇట్స్ కంటైన్డ్ లొకేషన్ ఇందులో కూడా. అండ్ దిస్ ఇస్ సేక్రెడ్ లేక్. ఈ లింక్ కూడా మీకు ఇస్తాను. కిరణ్ గారు, యూ కెన్ పిక్ ఇట్ అప్ అగైన్. ఓకే, మీరు ఈ సెర్చ్ చేసినా దొరికేస్తుంది. సో సేక్రెడ్ లేక్స్ అండ్ సేక్రెడ్ ఫైర్ పిట్స్ ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్ టు వేదిక్ పీపుల్. ఈ టైమింగ్ కూడా మీరు ఒకసారి చూడాలండి కిరణ్ గారు. వన్స్ యూ లాగిన్ చూస్తే ఈ టైమింగ్స్ ఏ టైంలో ఏ అరౌండ్ విచ్ బిఫోర్ కామన్ ఎరా ఇది వచ్చింది అన్న సంగతి, వెన్ వాజ్ ఇట్ బీయింగ్ యూజ్డ్ అన్న సంగతి మీరు ఇందులోనే దొరుకుతుంది. కార్నాక్ టెంపుల్ అని కొట్టి చూడండి, యుల్ గెట్ ఇట్. నెక్స్ట్ ఈ లోథల్లో దొరికాయండి. మన ఇదే ఐవిసి సైట్స్లో లోథల్లో దొరికాయి. దీస్ ఆర్ కాల్డ్ బేతింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ వేర్ డిడ్ ఐ టేక్ దిస్ ఫ్రమ్? Harappan excavation site on the indiatimes.com. Okay, and these are on the harappa.com website as well. Bathing platforms. I've never seen anything called bathing platforms in Rigveda. There's no mention of this. Only mana ritualistic స్నానాలు కానీ లేదా అర్ఘ్యాలు కానీ ఇవ్వటం అంతే తప్ప ఒక ప్లాట్ఫామ్ మీద నుంచొని చేయడం అనేది నాకు కనపడలేదు. సో somehow I don't think they are related. Next comes ancient well at Lothal. This is also again taken from the same site and Lothal నుంచే దొరికింది. వెల్ గురించి, ఒక బావి గురించి నేను చదవలేదు. ఐ మైట్ బి రాంగ్ అబౌట్ ఇట్. ఓకే, ఋగ్వేదంలో ఐ డిడ్ నాట్ సీ కాన్సెప్ట్ ఆఫ్ వెల్. ఇందులోంచి నీళ్లు తోడుకోవాలి అనేది నేనైతే చూడలేదు. ఐ కుడ్ బి రాంగ్. ఐమ్ టెల్లింగ్ యూ అగైన్. Rajgar can correct me if he has seen anything called a well. Then a bathroom structure at Lothal. This is also again found in Lothal. I have never seen any description of a bathroom or a contained room. Mana Rigvedanlo
అట్లీస్ట్ ద వర్షన్ దట్ ఐ హావ్ రెడ్, అగైన్ లైక్ యూ సెడ్, ఈ ఆర్య సమాజీయులు ఏం మారుస్తారో చెప్పలేం కాబట్టి, ఐ డిడ్ నాట్ సీ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎనీథింగ్ కాల్డ్ ఎ బాత్రూమ్. ఓకే, బయటకెళ్ళి సముద్రంలోనో చెరువులోనో నదుల దగ్గర స్నానాలు చేయటమే తప్ప ఐ హావ్ నెవర్ సీన్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ అ బాత్రూమ్ స్ట్రక్చర్. గదిలోకి వెళ్ళి స్నానం చేయటం అనేది నేను చూడలేదని. అగైన్ నేను చూడలేదు అని చెప్తున్నాను, జరగలేదు అని నేను చెప్పట్లేదు. ఐ వాంట్ యూ టు రిఫ్యూట్ మీ, స్టాప్ మీ వెన్ యూ క్యాన్. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఒక్క నిమిషం అండి, మధ్యలో అడగచ్చండి క్వశ్చన్స్? చెప్పండి సార్. సారీ. అంటే ఇప్పుడు యజ్ఞం చేసే ముందు స్నానం చేస్తారు అంటే నదీ స్నానము లేకపోతే సముద్ర స్నానం ఏదో చేస్తారని ఉంటే గనక బాత్రూంలో వాళ్ళు డైలీ స్నానం చేయకూడదని ఏమైనా ఉంటుందా? అందుకే చెప్తున్నాను సార్, బికాస్ ఐ డిడ్ నాట్ సీ దేర్. నేను అందుకే అక్కడ లేదు, వాళ్ళకి బాత్రూమ్ కట్టుకోవడం రాదని నేను అనట్లేదండి. ఐ డిడ్ నాట్ సీ. దానికి రిలేటెడ్ ఉండదు. సరే, ఇంకొకటి ఇందాక మీరు ఈజిప్ట్ లో లేక్ చూపించారు కదా సార్, ఈజిప్ట్ లో లేక్ చూపించి సేక్రెడ్ లేక్ ప్లస్ సేక్రెడ్ ఫైర్ ఆల్టర్స్ అన్నారు కదా, కర్నాక్ టెంపుల్. ఇప్పుడు మామూలుగా అంటే ప్రకృతి ఆరాధికులు లేదా వేదిక్ పీపుల్ అంటే ఎక్కడైనా కానీ ఇక్కడి నుంచి కనుక వేదిక్ పీపుల్ అక్కడికి వెళ్ళి ఉంటే వాళ్ళు ప్రకృతిని ఆరాధిస్తే గనక వాళ్ళు చేసి ఉండొచ్చు కదా ఇవే పనులు అంతకు ముందు వాళ్ళు. అబ్సల్యూట్లీ. సో ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కూడా. And they would have taken some language or some culture with them, or are they completely different? Could be anything. Okay, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ వచ్చు కదండి. వేదిక్ పీపుల్ కి స్క్రిప్ట్ లేదు కదా. వేదాలకు స్క్రిప్ట్ లేకపోయి ఉండొచ్చు అంటే మిగతా వాళ్ళు ఆ రిచువల్స్ నుంచి స్క్రిప్ట్ రాసుకున్నారా? వాళ్ళ దగ్గర వేదాలు లాంటివి ఉన్నాయా? ఐ హావ్ నో ఐడియా సార్, ఐ హావ్ నో ఐడియా. ఆయన అడిగింది ఏంటి అంటే సేక్రెడ్ బాతింగ్ రిచువల్స్ ఓన్లీ ఈ వేదిక్ పీపుల్లోనే చూడగలము, ఈ రిలీజన్లోనే ఉంది అంటే అది కాదు. దెర్ ఆర్ అదర్ పీపుల్ హూ డూ ద సేమ్ థింగ్ అని కూడా చెప్తున్నాను అంతే. సో మీ కంటెన్షన్ ఏంటంటే ఇట్ కుడ్ బి దాట్ ఈ పీపుల్ అక్కడికి వెళ్ళి ఈ పనులు మొదలెట్టుండొచ్చు. ఇలాంటి ఆచారాలే అంటే పూర్తిగా కాకపోయినా కొన్నైనా పాటించి ఉండొచ్చు. ఓకే, ఓకే, I'll take that, and I'll take that. It's possible కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం కూడా నాట్ worrisome thing, right? Then let's go to food habits అండి. హరప్పన్స్ అంటే అగైన్ దిస్ ఇస్ ఆల్ బేసింగ్ ఆన్ వాట్ శ్రీ సెడ్ ద లాస్ట్ టైం. వేదిక్ పీపుల్ ఆర్ ఐవిసి పీపుల్ అన్నారు కాబట్టి ఇండస్ వ్యాలీ సైట్స్ లో ద ఫుడ్ ఇస్ కంప్లీట్లీ ఇన్ అబండెన్స్, కన్స్యూమ్డ్ ఇన్ అబండెన్స్ ఆఫ్ బీఫ్, బఫెలో, మటన్, టార్టాయిసెస్ అండ్ ఘరియాల్స్. సార్ మీరు అసలు సార్ సత్యనాష్ గారు, అసలు మీరు నేను లాస్ట్ టైం దాని గురించి ఎందుకంటే ఇప్పుడు నేను అడిగింది ఏంటి, జస్ట్ లైక్ ఆర్యలు ఎప్పుడు వచ్చారు, ఆ మైగ్రేషన్ థియరీ ఏదైతే ఉందో దాన్ని చూపెడుతుంది. మీరు యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ టు రెఫ్యూట్ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఆన్ లాస్ట్ టైం. And that's exactly the point కదండి. See, మీరు ఐవిసి మీరు I'll tell you why I'm doing this. Okay, ఇప్పుడు సాక్రెడ్ లేక్ అన్నారు, ఈజిప్ట్ లో మీరు సాక్రెడ్ లేక్ చూపించారు. అది మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కున్న సాక్రెడ్ లేక్ లాంటిది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంథింగ్ దాన్ని ఇంగ్లీష్ బాండ్ స్టైల్ అంటారు. 1:2:4 ఉంటాయి ఆ ఇటికల్ సైజు. మీకు మిగతా ఎక్కడా కూడా దొరకలేదు. మరి అది చూపించండి ఒకసారి ఎట్లయితే. సాక్రెడ్ లేక్ అంటే ప్రకృతి ఆరాధన చేసే ప్రిమిటివ్ సొసైటీస్ అన్నీ కూడా ప్రకృతిని ఆరాధించేవి. ఈ సాక్రెడ్ లేక్ చెప్పండి. మరి నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు సాక్రెడ్ లేక్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారంటే ఒక ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అని ఉంది. ఓకే, ఒక పర్టికులర్ ఇటికల్ సైజ్ తో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ఇంకెక్కడా దొరకలేదు అన్నాడు. ఓకే, హౌ డస్ దట్ ప్రూవ్ దట్ దే ఆర్ వేదిక్? దట్ వాస్ మై క్వశ్చన్. చెప్తానండి, ఇంగ్లాండ్ లో స్టోన్ హెంజ్ అని ఉంది, మీకు ఐడియా ఉందా? yes ఉంది. ఇంగ్లాండ్ లో స్టోన్ హెంజ్ ఉన్నప్పుడు ఇండియాలో మెగాలిథిక్ కూడా సేమ్ అట్లానే ఉంటాయి. ఓకే, ఈ రెండు అంటే ఇంగ్లాండ్ నుంచి మెగాలిథిక్ పీపుల్ వచ్చారని మనం చెప్తామా? అది కాదు కదండి, ఇక్కడ కంటెన్షన్ అది కాదు కదా. ఐవిసి పీపుల్ కి ఈ మొత్తం సైట్స్ మొత్తం మీద, ఈ ఐవిసి సైట్స్ మొత్తం మీద సాంస్క్రిట్ తెలిసిన వాళ్ళు ఋగ్వేదిక్ పీపుల్ ఉన్నారా? ఈస్ ఎనీ ఆఫ్ దీస్ పీపుల్ వేదిక్ పీపుల్? నా కంటెన్షన్ ఏంటంటే దీస్ ఆర్ నాట్ వేదిక్ పీపుల్, దీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పీపుల్. వీళ్ళ తర్వాత వీళ్ళ ఈ కల్చర్ ఈ ఏరియా నుంచి మారిపోయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత దెన్ స్టార్టెడ్ ద రైటింగ్ ఆఫ్ వేద అనేది నా కంటెన్షన్. ఎందుకంటే
if these people were the same people, if it was the same exact people, వాళ్ళకి అంత క్లియర్గా చెప్పుకోవడానికి నాలెడ్జ్ ఉన్నప్పుడు హౌ డిడ్ దే నాట్ ఇన్వెంట్ స్క్రిప్ట్ అని? అగైన్ దట్స్ అగైన్ బీటింగ్ అ డెడ్ హార్స్ అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళ వేదంలోనే చాలా స్పష్టంగా గుర్రాల గురించి, గుర్రం యొక్క గొప్పతనం గురించి అరౌండ్ 4-5 సూక్తాల పాటు గుర్రం గురించి ఉంది. బట్ దెన్ దీస్ పీపుల్ హ్యావ్ నో ఐడియా అబౌట్ హార్స్. ఎక్కడి నుంచో ట్రేడ్ అయ్యి అక్కడో చోట ఒక ఇగో ఈ ఏరియాలో ఎక్కడో ఒక గుర్రం ఇది దొరికింది అని చెప్తారు. ఓకే, బట్ సరస్వతి ఏరియాలో ఉన్న వాళ్ళకి హార్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యానిమల్. ఒకసారి మీ ఇందాక మంత్రం చూపించండి. సారీ సత్యనారాయణ గారు, మీరు ఇందాక మంత్రం చూపించారు కదా, ఒకసారి మంత్రం దగ్గరికి వెళ్ళండి. 10:75 and 8 అండి. సెకండ్ అది ఇంకొకటి 9th అండి. అక్కడ ఏమనుందండి? అశ్వినం అంటే అర్థం కిరణములు గల. సో అశ్వం అంటే ఇక్కడ అశ్వినం అంటే అశ్వం అనే కాదుగా. ఓకే, హార్స్ కాదంటారు చెప్తున్నారు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. పోనీ ఈ మంత్రంలో అశ్వం గురించి ఉందో అదొకేనా కనీసం? మీ ఇంటర్ప్రిటేషన్ తీసుకోండి. అసలు ఋగ్వేదంలో ఎక్కడైనా గుర్రం గురించి ఉందా లేదా? వాట్ యు సే టు దట్ సార్? ఇప్పుడు మీరు చెప్పేది ఇక్కడ ఋగ్వేదంలో అశ్వం ఉంది, కానీ ఐవీసీ పీరియడ్ లో గుర్రం లేదు కాబట్టి వీళ్ళు బయట వాళ్ళని చెప్తున్నారు. అదేనా మీ ప్రపోజల్? ఎగ్జాక్ట్లీ. Rigvedic people who wrote Rigveda, who composed Rigveda, who are following their life according to Rigveda, they are not Harappa people. సార్ దీని ప్రకారం కరెక్ట్ కాదండి. కాదు ఒక నిమిషం సార్, దీని ప్రకారం కరెక్ట్ కాదండి. ఈక్వస్ క్యాబ్లెస్ హార్సెస్ రిమైన్స్ దగ్గర 2300 BC నుంచి దొరుకుతున్నాయి. మీరు వన్స్ పూణే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే ఒకటి ఉంది. సరే, దాని ప్రకారం కాదు. సరే, నేను తర్వాత చూపిస్తాను. మీరు ఫస్ట్ మీది ప్రతిపాదించండి. మీరు ఋగ్వేద మంత్రం ఒకటి తీసుకొచ్చేసి అక్కడ లేవు అని చెప్పడానికి మీరు ఎట్లా చెప్తారు? మీరు ఏమైనా ఆర్కియలాజికల్ ప్రూఫ్ అయినా చూపించండి. అదే సార్, ఉంది అన్నప్పుడు ఋగ్వేదంలో ఉన్నాయి అంటున్నారండి. ఓకే, ఋగ్వేదంలో ఉన్నాయి అంటున్నారు. ఓకే, వీ కెన్ అగ్రీ. కానీ ఐవీసీలో లేవంటున్నారు కదా, ఏ బేసిస్ మీద చెప్తున్నారు మీరు లేవని? ఓకే, అది కూడా చూపిస్తాను సార్, ఒక్క నిమిషం అయితే అది కూడా చూపిస్తాను. ఓకే, ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఇండియాలో ఒక రీసెర్చ్ పేపర్ వచ్చింది, లిపిడ్ రెసిడ్యూస్. సో దీస్ పీపుల్ వర్ మీట్ ఈటర్స్. ఇది అంటే ఇదే కనుక ఆర్య సమాజ్ అడిగి ఉంటే వాళ్ళు అల్లరల్లర చేసేవాళ్ళు. బికాస్ యు ఆర్ నాట్ అఫిలియేటెడ్ విత్ ఆర్య సమాజ్, ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ విత్ యూ. డూ యూ థింక్ ఋగ్వేదిక్ పీపుల్ ఏట్ మీట్? ఒక సమాజంలో అన్ని రకాలు తినేవాళ్ళు ఉంటారు కదండి, మొత్తం అందరూ మీటే తినాల్సిన పని లేదుగా. నో ప్రాబ్లం. దిస్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఆర్గ్యుమెంట్. ఓకే, కొంతమంది తినకుండకపోవచ్చు, కొంతమంది తినుండొచ్చు. బట్ మనకి ఇది కూడా దొరికింది అని అయితే ఉంది. ఓకే, సో దోస్ పీపుల్, ఋగ్వేదిక్ పీపుల్, సమ్ పీపుల్, సమ్ ఆఫ్ దోస్. ఇప్పుడు ఐవీసీ ఫర్ ఎగ్జాంపుల్, ఐవీసీలో వేదాలు పఠించే వాళ్ళు, వేదాలు ఆచరించే వాళ్ళు ఉన్నారు, ఈ రిచువల్స్ ఆచరించే వాళ్ళు తినకుండా మిగతా సాధారణ జనాలు తింటూ ఉండొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. దట్స్ యాక్చువల్లీ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఓకే, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో అదే ఓపెన్ ఇండియాలో ఇంకొకటి అన్నమాట, నో ఆర్యన్ జీన్ ఇన్ రాఖీగడి స్కెలిటన్స్. సో దిస్ హెస్ బిన్ అ బిగ్ థింగ్ అనమాట. ఇది మన అగైన్ నీరజ్ రాయ్ గారు రాసింది. రాఖీగడి స్కెలిటన్స్ లో ఆర్యన్ జీన్ లేదు అని. యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ట్రూ. రాఖీగడి స్కెలిటన్స్ అనేవి ఐవీసీ స్కెలిటన్స్. ఐవీసీ పీపుల్ అప్పటికి ఈ ఆర్యన్ వాట్ ఎవర్, ఐ థింక్ R1A1 is called the Aryan gene, Central Asian steppe gene. This is actually a factual statement. This is correct. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి ఆర్యన్స్ కి సంబంధం లేదు అని మాత్రమే చెప్తున్నారు. దీన్ని చాలా మంది అర్థం చేస్తున్నారు. And that's what these people, they have published a study, and do you want to contest that? Are you sure? ప్రూవ్ చేయండి ఒకసారి, చూపించండి సార్. అది అంటే పేరు చెప్తాం కదా, R1A1 జీనోమిక్ అంటే జెనెటిక్ స్టడీస్ చూపించండి ఒకసారి. ఓకే, లెట్ మీ ఓపెన్ ద డైరెక్ట్ సోర్స్. ఇదే చూద్దాం అండి. పబ్లిష్డ్ స్టడీ అండ్ ఏన్షియంట్ ఆర్యన్ జీనోమ్ లాక్స్. దిస్ ఇస్ ద వన్. దీన్ని చూపించండి సార్. అండ్ దీన్ని చూపించండి, నేను రాసుకుంటాను. ఎందుకంటే మీరు ఈక్వస్ క్యాబ్లెస్, అదే ట్రూ హార్స్ అంటే అది జస్ట్ లైక్ అరేబియన్ హార్స్ లా ఉంటుంది. అది ఈక్వస్ క్యాబ్లెస్ అంటే మీరు డొమెస్టిక్ హార్స్.
అంటే పోనీ టైప్ ఉన్నాయి ఇండియాలో, అంతకు మించి ఏమి లేవు. డాంకీ అంటే పోనీ టైప్ అని చెప్తూ ఉంటారు. కొంతమంది దగ్గర విన్నానండి. సరే మీరు డాంకీ అన్నారు, ఓకే రైట్. వైల్డ్ యాస్ అంటారండి, వైల్డ్ యాస్ రైట్. ఇండియన్ వైల్డ్ యాస్. ఇండియాలో లేవు అన్నారు, అదొకటి రాసుకున్నాను. నెక్స్ట్ ఓకే, పర్ఫెక్ట్. R1A1 ఓన్లీ ఆరియన్ ట్రైట్, అది ఆ జెనెటిక్ ట్రైట్ ఓన్లీ ఆరియన్స్ లోనే ఉంది, ఇంకెక్కడ లేదన్నారు. ఇప్పుడు దాని గురించి మీరు ప్రూవ్ చేస్తున్నారు, చెప్పండి సార్. I didn't say that, and it has been flushed out into so many different people around here. Okay, it's been moved out in so many other places. R1G1 అనేది only Aryans. They are young. Sir, ఓవర్లాప్ అవుతుంది శ్రీ, ఓవర్లాప్ అవుతుంది, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. సార్ ఓకే ఓకే, నాకు కొంచెం లాగ్ ఉన్నట్టుందండి. ఓకే సార్, నేను జెనెటిసిస్ కాదు కదండి, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ది వాగీష్ నరసింహన్ పేపర్. ఐ రెడ్ ఇట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అండ్ ఐ ఆల్సో read the Neeraj Rice, the opposition of this paper. Okay, and they are saying it. It's not my contest, it's their contest. Okay, అంటే ఆయన తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. yeah, the an established geneticist also can be right or wrong. Yeah, it can be. R1A1 అనే దానికి ఇతమిద్దంగా మనం ఇదే ఆరియన్ ట్రైట్ అని చెప్పడానికి ఏదర్ ఎస్ అవ్వచ్చు, ఏదర్ నో కూడా అవ్వచ్చు, రైట్ అండి? Genesis ప్రస్తుతానికైతే నీరజ్ రై సేస్ దట్ నోబడీ కెన్ ఛాలెంజ్ దిస్ అండి. డు యు వాంట్ టు ఛాలెంజ్ హిమ్? అంటే ఓన్లీ ఎస్ చెప్పగలుగుతాం. లేదు సార్, అంటే నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే, సి దిస్ పర్సన్, ఇది వేర్ డిడ్ ఐ గో, this guy, okay, he is saying nobody in the world can contest my this thing. I have rock solid proofs patkochanu antunaru. If you want to challenge him, I'm very much in favor of it. Next I want to go to seal andi, the Pashupatinath seal. This is the seal that was causing a lot of excitement and whatever controversy. ఇది రీకన్స్ట్రక్టెడ్ సీల్, మీకు తెలుస్తుంది కదా. దే జస్ట్ కాపీడ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దిస్ సైడ్ టు షో హౌ ఇట్ మైట్ లుక్ లైక్ వెన్ ఇట్ వాస్ ఫుల్. రైట్, దిస్ ఇస్ అ రీకన్స్ట్రక్టెడ్ పోర్షన్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ ది ఒరిజినల్ వాట్ దే ఫౌండ్. ఓకే, ఈ హెడ్ డ్రెస్ ని చూసి, ఇది చూసి, ఈయన పొజిషన్, ఈయన కూర్చున్న పొజిషన్ చూసి దిస్ ఇస్ అ ప్రోటో శివ అని అన్నారు. ఓకే, లెట్ మీ షో యూ మై కంటెస్టెంట్. ఓకే, ఛత్తీస్గఢ్లో కొన్ని ట్రైబల్స్ ఉన్నారండి. సో దిస్ యాక్చువల్లీ లుక్స్ లైక్ అ ట్రైబల్ టు మీ బికాస్ దే హ్యావ్ దట్ సేమ్ హెడ్ గేర్ అండ్ సేమ్ దిస్ థింగ్. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ అ పశుపతినాథ్ ఆర్ ప్రోటో శివ ఆర్ ఎనీథింగ్. దిస్ కుడ్ బి ఒక ఊరికి పంచాయతో లేకపోతే ఒక ఊరికి ఓనర్ గానే అయ్యిండొచ్చు, బికాస్ ద హోల్ సైజ్ ఆఫ్ దిస్ సీల్ ఈజ్ అబౌట్ 2 inches, less than 2 inches square. ఓకే, ఎనీబడి హూ అంటే ఇది దేవుడు లేకపోతే ఒక ఫిగరిన్ అయి ఉంటే ఐ డోంట్ థింక్ దే విల్ రెడ్యూస్ ఇట్ టు అ సీల్ ఓన్లీ. ఇదైతే నాకు ఎట్లా అనిపించింది అంటే, ఐఎమ్ టెలింగ్ అగైన్, దిస్ ఇస్ మై అజంప్షన్. ఓకే, పీపుల్ హ్యావ్ కాల్డ్ ఇట్ ప్రోటో శివ ఎందుకంటే దే వాంట్ టు సమ్హౌ పుష్ దిస్. నాకు మాత్రం దిస్ ఇస్ వెరీ దెర్ ఇస్ సో మచ్ నాయిస్ ఫ్రమ్ సమ్వన్. సారీ నా దగ్గర నుంచి అండి, రైట్, సారీ. ఓకే, సో దిస్ ఇస్ అ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్. ఇది ఒక ఊరికో లేకపోతే, ఎందుకంటే బోల్డ్ అండ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి కానీ దెర్ ఆర్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ సెటిల్మెంట్స్, రైట్, అరౌండ్ 1000. సో కపుల్ ఆఫ్ ఊర్లకి ఒక ఓనర్ కానీ లేకపోతే ఒక పెద్ద ఆయన కానీ ఆయన తరఫున ఉన్న సీల్ అని అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటే, వన్స్ యూ లుక్ ఎట్ ది అదర్ టైప్స్ ఆఫ్ సీల్స్, ఓకే, harappa.com Indus 142, ఈ సీల్లో చూస్తే అగైన్ దిస్ ఇస్ అ సీల్ వేర్ యూ సీ స్టాండింగ్ ఫిగరిన్, కొమ్ములు ఉంటాయి, నెత్తి మీద ఒక చిన్న హెడ్ డ్రెస్ లాగా కనిపిస్తుంది, ఫ్లోయింగ్ హెయిరో మరి ఇది ఏంటో హెడ్ డ్రెస్ తెలియదు, లాంగ్ ఆర్మ్స్ అండ్ గీతలు ఉన్నాయి చూసారా, దీస్ థింగ్స్ దే ఆర్ కాలింగ్ బ్యాంగిల్స్. థర్డ్ ప్యానల్ 142 అండి, ఇది మీరు లింక్ చూసుకోండి కిరణ్ గారు, యూ కుడ్ నోట్ ఇట్ డౌన్, harappa.com Indus 2/142. ఓకే, ఇది సెకండ్ ప్యానల్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ద థర్డ్ ప్యానల్ పోర్ట్రేస్ అ ఫిగర్ సీటెడ్ ఆన్ అ చార్పై. ఇదో 4 ఏంటి చార్పై అంటే తెలుసు కదండి మీకు, టీపై, ఇన్ యోగిక్ పొజిషన్ విత్ ఆర్మ్స్ రెస్టింగ్ ఆన్ ద నీస్, బోత్ ఆర్మ్స్ ఆర్ కవర్డ్ విత్ బ్యాంగిల్స్ అండ్ ట్రేసెస్ ఆఫ్ హార్న్డ్ హెడ్ డ్రెస్ అండ్ లాంగ్ హెయిర్. ఇక తల కనిపించట్లేదు బట్ దే ఆర్ మేకింగ్ అన్ అజంప్షన్.
కూర్చున్న పొజిషన్, ఒక టీపాయ్ మీద కూర్చున్న పొజిషన్. ఇంకొక పర్సన్ ఎవరో సెకండ్ ఇండివిజువల్ విత్ లాంగ్ హెయిర్ వేరింగ్ బ్యాంగిల్స్. ఓకే, సమ్ డిపిక్షన్. Here, the fourth panel shows a deity standing on both feet on the ground and wearing a horned headdress. 3 people leaves project from the center of headdress. Again, somehow this looks like this. Not exactly, but somehow this looks like this. ఇంకా కొన్ని చూద్దాం. అంటే ఒక్క నిమిషం అండి, దీని గురించి నేను మాట్లాడతాను, ఒక నిమిషం. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు, డైటీ అంటున్నారు. అంటే అది డైటీ అంటే యా, మరి మీరు ఆ ఛత్తీస్గఢ్ గురించి చూపించారు కదా, దానికి దీనికి ఎలా కోరిలేట్ చేస్తారు? అంటే వాళ్ళు వీళ్ళు ఒకటే అంటారా? వాళ్ళు వీళ్ళు ఒకటే అనట్లేదండి. ఓకే, మీరు ప్రోటో శివ అంటారు కదా, దిస్ కెనాట్ బి ప్రోటో శివ అంటున్నారు. అంటే సరే, ఇండస్ పీపుల్లో సరే కొంతసేపు మీ ఆర్గ్యుమెంటే అనుకుందాం, వాళ్ళు ఆయన ప్రోటో శివ కాదు, ఆ కల్చర్ ఇప్పటికీ ఛత్తీస్గఢ్ లో ఫాలో అవుతున్నారు, రైట్? నాట్ నెసెసరీ అండి, ఐ డిడ్ నాట్ మేక్ దట్ కనెక్షన్. మీరు దీన్ని చూసి చూడడానికి కనెక్షన్ మీరు ఎట్లా చెప్తారు? నేను కనెక్షన్ కాదని చెప్పేది, లుక్ ఎట్ ద సిమిలారిటీ అంటున్నాను. దిస్ డస్ నాట్ నీడ్ టు బి అ శివ ఫిగర్, దిస్ కుడ్ బి ఎనీ ట్రైబల్ పర్సన్. ఈ ఇండియాలో దొరికిన ఒకనొక ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. అప్పటికి మనం వెళ్ళలేం కదండి. అక్కడ సీల్ లో డైటీ అని చెప్పారండి, పర్సన్ అని చెప్పలేదు. ఓకే, ఇంకొక 4-5 పర్సన్స్ చూద్దామండి. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ సీల్. ఓకే, this and seal, this seal are different, but this person is again the same, in the same position, same కొమ్ముల ఆకారం, నెత్తి మీద ఏదో ఉండటం, చేతికి గీతలు ఉన్నాయి సార్, దీస్ ఆర్ బ్యాంగిల్స్. సేమ్ ప్రోటోషివ్ అయి ఉండొచ్చు ఇది కూడా. కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ చూపించండి. దట్ ఈస్ యువర్ అజంప్షన్. కాదు అని చెప్పడానికి, అవును అని చెప్పడానికి ప్రూఫ్ చూపించండి. ఇది కాదు అని చెప్తున్నారు కదా, కాదు అని చెప్పడానికి, ఈ పర్సన్ అని చెప్పడానికి ప్రూఫ్ ఎవరైనా చెప్పారా? హిస్టోరియన్ కానీ ఆర్కియాలజిస్ట్ కానీ ఎవరైనా చెప్పారా? నేను కళ్ళెదురుగా చూస్తున్నాను కదండి. యూ వాంట్ అ హిస్టోరియన్ టు సే, హిస్టోరియన్స్ ఆల్రెడీ అన్నారు పశుపతినాథ్ అని, పశుపతినాథ్ ప్రోటోషివ్ అని. పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ దట్. నేను కూడా చూస్తా, అంటే నేను ఎప్పుడు చూడలేదు, అంటే ఎవరు ప్రోటోషివ్ అని చెప్పాడో నేను చదివాను తప్ప మీరు చదివారు కదా, నేను చదవలేదు. సో నేను మీకు ఆల్టర్నేటివ్ చూపిస్తున్నానండి, ఒకసారి చూడండి సార్. ఆల్టర్నేటివ్స్ నేను చూపిస్తున్నాను. అంటే దీనికి కోరిలేషన్ ఉంది కాబట్టి ఇది అంటే నేను అజంప్షన్ చేసుకుంటా, నా మనసులో చాలా అజంప్షన్స్ వస్తాయండి, నేను రకరకాలుగా ఆలోచిస్తా. అది కాదు, మనం ఒక డిబేట్ చేస్తున్నప్పుడు ఇది ప్రోటోషివ కాదు అని చెప్పి ఎవరైనా చెప్పారా, అది చూపించండి అంతే. అంటే ఈ పశుపతినాథుడు ఎలా అయితే వేసుకున్నారో మేము కూడా అలా వేసుకుంటామని చెప్పి హెడ్స్ వేసుకుని ఉండొచ్చు కదా, ఈ ట్రైబల్ హెడ్స్. డెఫినెట్లీ అయి ఉండొచ్చు. సో అది శివుడి ఇది అని మన హిస్టోరియన్స్ చెప్పగా విన్నాం. ఇందాక ఇప్పుడు శ్రీగారు అదే అన్నారు, హిస్టోరియన్స్ చెప్పగా అది ప్రోటోషివ అని అన్నారు, ఆయన విన్నారు. హిస్టోరియన్స్ క్యాన్ బి రాంగ్ ఆల్సో, రైట్? అబ్సల్యూట్లీ అండి. ఓకే, సో దిస్ ఇస్ అనదర్ సీల్ అండి. మీరు ఆ రాంగ్ అని చెప్పడానికి కూడా మీరు ఏ ప్రూఫ్ చూపించట్లేదు, జస్ట్ మీరు నోటి మాటగా చెప్తున్నారు. రెండింటిని తీసుకొచ్చి వీళ్ళు వేసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది, అది ప్రోటోషివ కాదని చెప్పి మాట చెప్పేస్తున్నారు. అట్లా కాదంటున్నాను నేను. ప్రూఫ్ ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఇది ప్రోటోషివ కాదు, దిస్ ఇస్ అ వెరీ క్లియర్ ఇండికేషన్, ఇట్స్ ట్రైబల్ అని నాకు అనిపిస్తుంది అన్నానండి. సార్ నాకు అనిపిస్తుంది సార్, ఆర్యూలు రాలేదు అని చెప్పి, అది అవ్వలేదు కదా డిబేట్ చేసుకుంటున్నాం. No problem, sir. No problem, sir. Let's keep this on a back burner for a minute. Let me complete this. The seals are complete. There's one more seal, same kind of structure, but it is in the standing position. Okay. Anni sumarga alage unnai because this is a very small seal. Anta detailing undakapochu. This is again called horned deities on a Indus Valley seal. Okay. Again, I know that you like this word deities. Let me be that. Okay. And now here there is another వెనకెళ్ళండి సార్, ఒకసారి వెనకెళ్ళండి. ఐ థింక్ అది M44 అనుకుంటా సీలు. దాని గురించి మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్పారంటే మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇది నేనేం చెప్పలేదండి, దిస్ ఇస్ కాల్డ్ సెవెన్ సిస్టర్స్ సీల్ అనుకుంటా. ఐ థింక్ ఇట్స్ కాల్డ్ సెవెన్ సిస్టర్స్ కాదు. ఓకే, రైట్. ఓకే, దీని గురించి మీకు ఏమీ ప్రాబ్లం లేదు కదా? నాకేం లేదండి. See, all I'm showing is there is a person which is exactly like what you said, ప్రోటోషివ అని మీరు ఏదైతే అన్నారో అలాగే ఉంది. దానికి దీనికి అసలు రిలేషన్ లేదండి. ప్రోటోషివకి మీకు దాని ఏమంటారు, యోగాసనాలు వేసుకున్నట్టు ఉంటది. మీరు ఓన్లీ దీనికి అజంప్షన్ ఏంటంటే హెడ్ గేర్ ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళు ఒకటే అంటారు, అందరూ వేర్ చేశారు కాబట్టి అని చెప్పి. దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ డిఫరెంట్ అంటారు అంతేనా? దిస్ పర్సన్ ఎగ్జాక్ట్లీ డిఫరెంట్. శ్రీగారు
ఇది ఫైర్ లోంచి DT వస్తున్నట్టు అనుకోవచ్చా? Okay. Yeah, if you are comfortable with that, I'm okay. Okay. So there is another seal, which is a rectangular seal and cylinder seal. This is Kalibangan cylinder seal antaru. Here, again, the headdress is, you can see the similarities. Okay. Exactly ledu an annayochu, but you can see the similarities. There is a long headgear, and surprisingly, they are showing a animal body. Okay, something like centaurs. ఇది ఏంటో నాకు తెలియదు, అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ వాట్ టు థింక్ ఆఫ్ ఇట్. విల్ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, బట్ దెర్ ఇస్ అ హెడ్ గేర్ విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు దాట్. సో ఒక సీల్ని చూసి దాన్ని పశుపతినాథుడు ఇది మన శివుడి గురించే అని అంటానికి ఐ హ్యావ్ లెస్ అండ్ లెస్ కాన్ఫిడెన్స్ యాజ్ అండ్ వెన్ ఐ గో త్రూ ద సీల్స్. ఐఎమ్ స్టిల్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ it might be a person who is owner or a పంచాయతీ హెడ్ కానీ లేకపోతే ఆ ఏరియాకి సర్దార్ కానీ అయి ఉండొచ్చు, అతని యొక్క స్థలం యొక్క సీల్ అయి ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఉండొచ్చు. That's what I'm saying. సరే తీసేయండి సార్, అంటే ఇది తీసేయండి. ఉండొచ్చు అనడానికి చాలా ఉండొచ్చు. అట్లా అయితే ఓకే, దాన్ని అథారిటీకి యాక్సెప్ట్ చేయనండి. ఎక్సలెంట్, నో వరీస్ అండి, నో వరీస్. I'm not asking you to forcefully accept anything, sir. These are the other seals. ఇందులో ఎక్కడ మనకి గుర్రం గురించి స్పష్టంగా కనపడుతుంది. యూ కెన్ సీ స్ట్రేంజ్ యానిమల్స్. ఇదేంటో గీతల చారలు ఉంటుంది, దానికి కొమ్ములు ఉంటాయి. ఇక్కడ కూడా గీతల చారలు అవి ఉంటాయి, బట్ కొమ్ములు ఉంటాయి. యు నో హార్స్ డస్ నాట్ హ్యావ్ ఎనీ హార్న్స్. లైక్ ఐ సెడ్, ద నియరెస్ట్ వన్ ఇస్ దిస్ వన్. ఓకే, ఈ మూడు మళ్ళీ వేరు వేరు సీల్స్ అండి. ఈ ఏరియాని చూస్తేనే తెలుస్తుంది. దిస్ రిప్రజెంట్స్, అట్లీస్ట్ నా ఉద్దేశంలో, వేరు వేరు సెటిల్మెంట్స్ యొక్క సీల్స్. అంటే మన కాలేజీల్లో రాస్తున్న సీల్ కొడుతుంటారు చూసారా, బ్లూ కలర్ సీల్ కొడుతుంటారు చూసారా పేపర్లో, ఇది మా ఏరియాది, ఇది మా ఏరియాది అన్నట్టుగా అనుకుంటున్నాను. బికాస్ దీస్ ఆర్ ట్రేడర్స్ కదా. దీస్ పీపుల్ ఆర్ నాట్ హంటర్ గ్యాదరర్స్. ఐవీసీ పీపుల్ ఆర్ నాట్ హంటర్ గ్యాదరర్స్. దే ఆర్ నీట్గా ఒక చోట కూర్చొని వ్యాపారం చేసుకుంటూ ట్రేడింగ్ చేసేవాళ్ళు. దే నో ఎగ్జాక్ట్లీ హౌ టు టిల్ ద ల్యాండ్ అండ్ మేక్ గోల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. So these people are traders primarily. And there are other seals, none of it which shows a clear indication of a horse. Only one horn ఉన్నది యూనికార్న్ టైప్ లో కనిపిస్తుంది. అండ్ ఈవెన్ harappa.com కూడా దీన్ని యూనికార్న్ సీల్స్ అనే పిలుస్తుంది, బికాస్ దే డోంట్ నో వాట్ యానిమల్ దిస్ ఇస్. No idea. Nobody has clearly indicated what this is. Then there is a strange seal called seal number 35, I think. It has 3 different shades. Yes, sir. స్వస్తిక్ సింబల్ గురించి చెప్పండి. పర్ఫెక్ట్, అక్కడికే వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. స్వస్తిక్ సింబల్ ఇస్ నాట్ యూనిక్ టు వేదిక్ పీపుల్ అండ్ ఇట్స్ బీన్ ఎగ్జిస్టింగ్ లాంగ్ బిఫోర్. అర్థమైపోయింది. క్యారియన్ సార్. ఓకే, కాదండి, ఇప్పుడు ఇంకొక ప్రశ్న యాక్చువల్ ఇందాక దాని గురించి. ఇప్పుడు అశ్వమేధ యాగము లేదా వేటిలో గుర్రాలని పంపిస్తారు కదా, కొంచెం తలకి డెకరేషన్ చేసేది పంపిస్తా ఉంటారు. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ హార్స్ అయి ఉండొచ్చు కదా అది. ఓకే, హార్స్ బోన్స్ మరి ఎన్ని దొరకాలండి? అంటే మొత్తం తవ్వేసి ఉండరు కదండి, అవి ఎక్కడ కిరణ్ గారు మొత్తం తవ్వేసి అది కదండి. మీకు బోన్స్ దొరకలేదని మీరు ఎట్లా చెప్తున్నారు? దొరికినాయని మీరు చూపిస్తారు కదా సార్, ఇంకొక 10 minutes ఉంటే మీరు చూపిస్తారు. నేను చూపించడం కదండి, మీరు ఫస్ట్ చూపించండి. దొరకలేదు అని చెప్పి నేను దొరికేయలేదు నేను చూపిస్తాను తర్వాత. ఎందుకంటే మీరు యువర్ అజంప్షన్ చేసి దొరకలేదు అని మీరు ఎట్లా అవుట్ రైట్ స్టేట్మెంట్ ఇస్తారు? నేను దొరికేసాని చెప్తాను నోటి మాటగా. చెప్తాను సార్. టోనీ జోసెఫ్ ఎర్లీ ఇండియన్స్ బుక్, డూ యూ కన్సిడర్ దట్ యాక్సెప్టబుల్ ఆర్ నో? రైట్ ఓకే, తీయండి. డూ యూ కన్సిడర్ దట్ యాక్సెప్టబుల్ ఆర్ నో సార్? సార్, దాంట్లో టోనీ జోసెఫ్ ఫస్ట్ పేజ్ లోనే షెల్డన్ పొలాక్ అనే ఒక వ్యక్తి ఉంటారు. సరే కానివ్వండి, నేను చెప్తానండి దాని గురించి. ఓకే, ఫైన్. ఓకే, నెక్స్ట్ దేర్ ఆర్ సో మెనీ అదర్స్. అయితే గుర్రంని చాలా క్లియర్గా డెపిక్ట్ చేయటం అనేది ఇంకోటి. బై ది వే, లాస్ట్ రివ్యూలో థింకింగ్ మంకీ గారు అన్నారు అవి చేసి ఉండొచ్చు, బట్ అన్నీ ఉండకపోవచ్చు కదా. సమ్ అదర్ స్కల్ప్చర్స్ విచ్ ఆర్ ఫ్రమ్ 1200 బిఫోర్ కామన్ ఎరా. హిట్టైట్స్ అనే వాళ్ళ స్టోన్ మేకింగ్స్ దొరుకుతాయండి. దిస్ ఇస్ స్టోన్ కార్వింగ్ అండ్ దిస్ ఇస్ అనదర్ రిలీఫ్ ఆన్ దట్ అగైన్ హిట్టైట్స్ వాళ్ళ స్టోన్ కార్వింగ్. దిస్ ఇస్ ద క్లియరెస్ట్ డిపిక్షన్ ఆఫ్ అ హార్స్ and a chariot and a bow and arrow thing. None of this, nothing similar to this, not even close, is found in IVC or any other site around that time frame. Early
ఐవీసీ, మెచ్యూర్ ఐవీసీ, లేట్ ఐవీసీ ఈ పీరియడ్స్లో ఎక్కడ కూడా కనీసం దీనికి దగ్గరగా ఉన్న రిలీఫ్స్ దొరకలేదు. హిట్టైట్స్కిను ఆరియన్స్కి రిలేషన్ ఏంటండి? ఐ హావ్ నో ఐడియా సార్. నేను ఆ రిలేషన్ ఉంది అని చెప్పట్లేదు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు మరి కాదు సార్, రిలేషన్ లేనప్పుడు ప్రూఫ్ చెప్పడం వల్ల ఉపయోగం ఏంటండి? చెప్తాను, ఎందుకో చెప్తానండి. లాస్ట్ టైం అంటే థింకింగ్ మంకీ గారు ఒకనొక క్వశ్చన్ అడిగారు, ఏంటంటే అన్ని ఉంటాయా సార్? అందుకే కదా సార్, ఆయన ఉన్నప్పుడు లెట్ మీ మూవ్ ఆన్, లేరు కాబట్టి కాదు కదా, ఆయన లేరు కాబట్టి వదిలేసేయండి సార్. ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన ఉంటే ఆయనకి చెప్పండి. ఆయన ఏం చెప్పారు నాకు గుర్తులేదు, ఆయన ఉంటే ఆయనకి చెప్పచ్చు. ఓకే, డన్. ఓకే, కేస్ టెంపుల్ అంటే నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ థింగ్స్ అదర్ సివిలైజేషన్స్ లో ఇప్పటికి కూడా దొరకబుచ్చుకున్న లేదా దొరికిన ఆర్టిఫాక్ట్స్ అలాంగ్ విత్ దేర్ స్క్రిప్ట్స్ అండ్ వాట్ ఎవర్. ఓకే, ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. కేస్ టెంపుల్ హిమ్ అని ఒకటి ఉంది ఆన్ క్లే టాబ్లెట్స్. దిస్ ఇస్ క్లే టాబ్లెట్స్. ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేశాను? ఐ థాట్ థింకింగ్ మంకీ గారు వస్తారని, బికాస్ హీ సెడ్ క్లే టాబ్లెట్స్ మీద అదేంటి ఇటుకల మీద క్లాత్ మీద స్కిన్స్ మీద రాస్తే ఇన్ని వేల సంవత్సరాలు ఎలా ఉంటాయి, అన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి కదా అని. ఐఎమ్ ట్రయింగ్ టు సే దట్ నాట్ ఎవ్రీథింగ్ గెట్ డెస్ట్రాయిడ్, సంథింగ్ క్యాన్ బి స్టిల్ అవైలబుల్. క్లే టాబ్లెట్స్ మీద బిఫోర్ కామన్ ఎరా 2600 years back. And this is called the Xerxes I inscription, and this is also available on stone. Okay, on stone around 486 before common era. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటండి? సారీ, Xerxes గురించి ఐ థింక్ ఇందులో రాసి ఉంటుందండి. అగైన్ యూ హావ్ టు గో. వాళ్ళ రాజ్యాల గురించి, రాజుల గురించి, వాళ్ళు చేసిన శాసనాల గురించి అవే కదా ఇవి? yes అలాంటి మన ఐవిస్లో ఎక్కడ దొరకలేదండి. దొరకపోవచ్చు. ఓకే, చెప్తాను ఎందుకో. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలనుకుంటుంది వేదాల గురించి, వేదిక్ పీపుల్ లేరు అని కదా? ఐవిసి హ్యాస్ నథింగ్ టు డూ విత్ వేదిక్ పీపుల్ అని చెప్పడం నా ఉద్దేశం అండి. ఆయన ఫస్ట్ చెప్పారు కాబట్టి వేదాలు అనేవి అంతకు ముందు ఉండుంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వై నోబడి హ్యాస్ రిటర్న్ అబౌట్. ఎందుకంటే వేదిక్ ఇప్పుడు వేదాలు అనేది వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ దోస్ పీపుల్ కదా. సో పీపుల్ హూ హ్యావ్ కలెక్టెడ్ ద వేదాస్ ఆర్ అట్లీస్ట్ కంపోజ్డ్ వేదాస్, we are the living descendants of them. Okay, all of us. ఎన్ని మంత్రాలు ఉన్నాయండి ఋగ్వేదంలో? ఎన్ని మంత్రాలు ఉండొచ్చు సుమారుగా? డాక్టర్ గారు ఎన్ని మంత్రాలు ఉన్నాయండి డాక్టర్ గారు? యాక్చువల్ గా ఋగ్వేదం ఈ మొత్తం మంత్రాలు తీసుకుంటే దాంట్లో ఇప్పుడు 94% మనకు అవైలబుల్ లేవు. మిగిలిన కొన్ని శాఖలలో 4 వేదాలు కలిపి మనకు ఒక 20,000 మంత్రాలు ఉంటాయి. 20,000 మంత్రాలు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ప్రతిసారి చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రశ్న. మన ఋషులు కానీ ఎవరైనా కానీ ఏమనుకున్నారంటే, వీటిని ఏ ఫామ్ లో పెట్టినా కూడా అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే అవకాశం ఉండబోదు, ఎందుకంటే డిస్ట్రాయ్ అవ్వచ్చు, ఏమన్నా జరగచ్చు. సో మనుషులకి ఇది కావాలి అంటే గనక గురు శిష్య పరంపరలోనే మౌఖికంగానే, ఎందుకంటే అది చదివితే తెలిసేది కాదు, దాన్ని ఒక స్పెసిఫిక్ ట్యూన్ మాడ్యులేషన్ లోనే మాత్రమే పలకాలి ఆ మంత్రాన్ని. ఆ స్వరం అనేది మీరు ఏ రిటర్న్ ఫార్మాట్ లోనూ రాయలేరు దాన్ని. ఇప్పుడు ఎందుకు రాశారంటే, వీళ్ళు మన వాళ్ళు కావాలని రాస్తున్నారు. ఇప్పుడు ఏ వేద మంత్రం వేద స్కూల్లో కూడా వాళ్ళు నాకు తెలిసి బుక్స్ లో చూపించి చెప్పరు, వాళ్ళకి వెర్బల్ గా ఓరల్ గానే చెప్తా ఉంటారు. బుక్స్ లోకి ఎందుకు వచ్చిందంటే మిగతా సాధారణ జనాల కోసం. వేదాలు ఎప్పుడు సాధారణ ప్రజల కోసం చెప్పబడినట్టు నాకైతే తెలియదండి. సో అందుకనే మనకి ఏ రిటర్న్ ఫార్మాట్ లోనూ వాళ్ళు రాసుకోలేదు వాటిని, కేవలం హ్యూమన్ బ్రెయిన్ ద్వారానే పాస్ ఆన్ అయింది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ డేంజరస్ వే టు ప్రాపగేట్. ఎందుకంటే మనిషిని చంపేస్తే అక్కడతో ఎండ్ అయిపోతుంది, రైట్? బట్ ఎనీవే కరెక్టే, ఎందుకంటే ఆ వేదం యొక్క మంత్రం ఆ పద్ధతిలోనే చదవాలి. సో కాబట్టి మీరు రిటర్న్ ఫార్మాట్ లో ఏ మెటీరియల్ పెట్టినా కూడా ఆ మనిషిని చంపేస్తే నెక్స్ట్ వచ్చేవాడికి అదేంటో తెలియదు, దాని అర్థం ఏంటో తెలియదు, దాని పర్పస్ ఏంటో తెలియదు. సో అవసరం లేదనుకున్నారు వాళ్ళు. జరిగింది అదే కదా సార్. ఈవెన్ అంతమంది, ఈవెన్ ఇఫ్ దే రిసైటెడ్ ఎగ్జాక్ట్లీ ఎన్నో వందల సంవత్సరాల నుంచో వేల సంవత్సరాల నుంచి ఎలా రిసైట్ చేశారో, బట్ స్టిల్ దే డోంట్ నో. ఇప్పటికి కూడా ట్రాన్స్లేషన్స్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి బిట్వీన్ ద సేమ్ పీపుల్. అందుకే గురు శిష్య పరంపరగానే ఆ గురువే ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఆ శిష్యుడికి. ఎస్ సార్, ఇద్దరు గురువులకి పడట్లేదు సార్, అప్పుడు ఏం చేయాలి? ఒక గురువు ఒకటి చెప్తాడు, అందుకే కదా శాఖల్లో కూడా విడిపోయింది, శుక్లయజుర్వేదం అది ఇది అని. అండ్ ఇంటర్ప్రిటేషన్స్ లో కూడా తేడా లేదు. మీకు తెలుసు యజుర్వేదం కృష్ణ యజుర్వేదం ఎందుకు విడిపోయిందో? అది దాని గురించి మన టాపిక్ కాదండి, మనం అవుట్ పక్క వెళ్ళిపోతున్నాము. నేను చెప్పింది శ్రీ గారు, నేను చెప్పింది ఎందుకే, మన
క్లే టాబ్లెట్లు, వేదాలు క్లే టాబ్లెట్లో రాయకపోవడానికి కూడా కారణం కూడా ఇదేనండి. అన్ని వేల మంత్రాలు, లక్షణ మంత్రాలు పోనీ ఒకటి ఎక్కడైనా రెండన్నా రాస్తారు, రాశారా? ఎక్కడైనా స్టోర్ చేస్తారు. అవసరం ఒకటి లేదండి. రెండన్నా అందుకు రాశారా? చెప్తున్నా. అందుకని రాయలేదంటున్నా. అవసరం లేదు. వాళ్ళకి ఒకటి అవసరం లేదు అది. ఓకే. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ దాన్ని ఏమంటారు యాక్సెప్టబుల్ ఇది అనిపించట్లేదు నాకు. ఎందుకంటే ఒక్కటి రెండు చోట్ల కూడా రాయకుండా బట్ మిగతా ఐ కమ్ టు సంథింగ్ లేటర్ నెక్స్ట్ రాబోయేది అదే. సో కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షో. యా, నేను కొంచెం యాడ్ చేయమంటే యాడ్ చేస్తానండి. వేదాలని శృతులు అని అంటారు. శృతులు ఎందుకు అంటారంటే గురువు దగ్గర విన్న తర్వాత శిశువుడు నేర్చుకుంటాడు కాబట్టి దాన్ని శృతులు అంటారు. దానికి ఉదాత్తము అనుదాత్తము అని ఎక్కడ సాగదీయాలో ఎక్కడ తగ్గించాలో ఇవి ఉంటాయి కాబట్టి వేదాలని రాయరు. దే ఆర్ నాట్ టు బి రిటర్న్. అది రాశారు అని ఎవరైనా అంటే వేదాల గురించి చెబుతూ రాయలేదు రాశారు అనేది ఇట్స్ ఏ అబ్జర్డ్ స్టేట్మెంట్ అండి. వేదాలు ఎప్పుడు కూడా రాయబడవు. ఓకే. సో నార్త్ ఇండియాలో పఠించే వేదాలు, సౌత్ ఇండియాలో పఠించే వేదాలు ఎగ్జాక్ట్లీ సేమ్ శృతి, సేమ్ లయ, సేమ్ అప్ అండ్ డౌన్స్ తోటి అన్ని ఎగ్జాక్ట్ గా ఉంటాయండి. సార్ మనం వేరే టాపిక్ వెళ్ళిపోతున్నాం అండి. ఇది ఇట్ ఈస్ నాట్ అబౌట్ డిబేట్ డిస్కసింగ్ వేదస్ కానీ వదిలేసేయండి సార్, దాని గురించి వదిలేసేయండి. ఓకే. సో ఈ బరియల్ సైట్ కూడా ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ ఎనీ మోర్ సెన్స్ బికాస్ ఐ డోంట్ థింక్ బరీయింగ్ ఇస్ సంథింగ్ దట్ ఋగ్వేద ప్రపోజెస్. ఇతను అంటాడు అనాగ్ని దగ్ధ అనేది కూడా ఒకటి ఉంది అని, బట్ ఐ డెంట్ సీ. మేబీ రాజ్ గారు చెప్పగలరేమో, మేబీ సీస్ బరియల్ కస్టమ్స్ లో అది ఉందో లేదో అని. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ బరియల్ కస్టమ్స్ మీరు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సపోజ్ కిమెట్రీ హెచ్ అని ఒకటి ఉందండి, అది ఇండస్ వ్యాలీలో దొరికింది. పాతినంత మాత్రం ఇప్పటికీ హిందూస్ లో చాలా మంది పాతి పెడతారు, చాలా మంది కాలుస్తారు. నేను ఋగ్వేదం గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న కల్చర్స్ గురించి ఋగ్వేదంలో మాత్రమే. బికాజ్ యు సెడ్ దే ఆర్ ఋగ్వేదిక్ పీపుల్, రైట్? ట్రైబల్స్ లో ఇప్పటికీ అన్ని రకాల కాదండి. ఇప్పుడున్న వాళ్ళు ఋగ్వేదిక్ పీపుల్ కాదా? అంటే ఋగ్వేదాన్ని పాటించరా? ఋగ్వేదంలో పాతేయటం అనేది ఉందా సార్? కాదు సార్, ఇప్పుడున్న ఋగ్వేదిక్ పీపుల్ కాదా? ఇప్పుడు సపోజ్ మొన్న రీసెంట్ గా జరిగింది, బాలసుబ్రహ్మణ్యం ఎవరైతే కాదండి, ఒక నిమిషం వినండి సార్. బాలసుబ్రహ్మణ్యం ఎవరైతే సింగర్ ఉన్నారో ఆయన పాతి పెట్టారు. సో ఆయన బ్రాహ్మణ్ కాదంటారా? ఆయన ఋగ్వేదాన్ని ఫాలో అవ్వలేదంటారా? పాతి పెట్టే లక్షణాలు కొన్ని చెప్పారు. ఓవర్లాప్ అవుతుందండి, ఓవర్లాప్ అవుతుంది. ప్లీజ్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. నాకు తెలిసి సన్యాసులని పాతి పెట్టరండి, సన్యాసులని పాతి పెడతారు, కాల్చరు వాళ్ళని. అట్లాగే ఒక 4-5 రకాల మనుషులు ఉంటారు, వాళ్ళను పాతి పెడతారండి, వాళ్ళని కాల్చరు. సో అక్కడ ఎవరైనా స్కెలిటన్స్ దొరికినా కూడా అది కూడా వైదికమే. ఓకే, దిస్ ఇస్ క్లియర్లీ ఇన్ ఋగ్వేద అంటారు అంతేనా? సన్యాసుల్ని కాల్చరండి, సన్యాసుల్ని కాల్చరు, వాళ్ళని పాతి పెడతారు. అట్లాగే ఇంకో 4 విధాల మనుషులు ఉంటారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, వాళ్ళను పాతి పెడతారండి, వాళ్ళని కాల్చరు. బట్ ఋగ్వేదం నాకు తెలిసి కాల్చడం గురించి దీని గురించి అయితే ఎక్కడ చెప్పదు. ఏమన్నా ఉంటే చెప్పండి, రిఫరెన్స్ చూపెట్టండి, నేను ట్రై చేస్తాను వెతకడానికి. సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్, బికాజ్ యూ హావ్ రిటన్ ఋగ్వేద, అట్లీస్ట్ ట్రాన్స్లేటెడ్ ఇట్, రైట్? సో ఋగ్వేదంలో నాకు దొరకలేదండి పాతి పెట్టడం గురించి సార్. మనోహర్ ఇది ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ శ్రీ గారు కాదు వదిలేండి సార్, దాని గురించి కాదు. ఇప్పుడు మనం ఋగ్వేదం మీరు రాసారా లేకపోతే అందులో ఉన్నాయా లేదా కాదు. ఇప్పుడు మీరు ఒక ఆర్గ్యుమెంట్ ని నేను ఇది నమ్ముతున్నానని చెప్పి మీరు ఒక ప్రూఫ్ తీసుకొచ్చారు, దాని మీద మీకే క్లారిటీ లేక మమ్మల్ని అడిగితే ఎట్లా ఉంటదండి సార్? నాకు నమ్మకాలు ఉండవు సార్. నేను చదివినంత వరకు ఋగ్వేదంలో ఎక్కడ కూడా పాతి పెట్టడం అనే కాన్సెప్ట్ లేదు, ఓన్లీ క్రిమేషన్ ఉంది, అగ్నిదగ్ధం అనేది. ఓకే, మీరు క్యారీ ఆన్ చేయండి. అంటే మీరు చెప్పేదానికి చెప్పేసేయండి అంతే తప్ప మీరు నువ్వు అఫెండ్ అవ్వకూడదు. ఇప్పుడు తనకు డౌట్ ఉంది, అడగడంలో ప్రాబ్లం ఏం లేదు. పోతే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఋగ్వేదం కూడా కంప్లీట్ లేదు. అవునా? ఓకే, నేను మెల్లగానే మాట్లాడతాను. ఋగ్వేదం కూడా కంప్లీట్ లేదు కదా, ఓన్లీ ఒక 2 శాఖలు మాత్రమే ఉన్నాయి, ఇంకో 2-3 శాఖలు లేవు. కాబట్టి ఋగ్వేదంలో లేనంత మాత్రాన లేనట్టు కాదు.
సార్ దట్ కెన్ బి టేకెన్ ఇన్ ఎనీ డైరెక్షన్ సార్. లేదు కాబట్టి అని యూ కెన్ సే దట్ దెర్ ఇస్ లేని చోట చాలా ఉన్నాయనుకోవచ్చు. ఓకే, వీ కెనాట్ టాక్ కాదండి. ఇప్పటికి ఎనీథింగ్ అబౌట్ ద థింగ్ దట్ ఈస్ సారీ నాట్ దేర్. సత్యమేష్ గారు ఒక నిమిషం. కిరణ్ గారు, దీని గురించి చెప్పింది ఏంటంటే ఒక 5 రకాల మనుషులని ఖననం ఎక్కడ చేస్తారు, చెప్పారు సార్? వాళ్ళని దహించరు. ఎక్కడ చెప్పారు సార్? శాస్త్రాల్లో ఉందండి అది. ఋగ్వేదంలో ఉందా సార్? అది నాకు తెలీదండి మరి. శాస్త్రాల్లో మాత్రం 5 రకాల మనుషుల్ని అందుకే ఖననం రాజుగారిని చేస్తారు. అడిగాను. అందుకే రాజుగారిని అడిగాను. ఋగ్వేదంలో నేను చదివిన అంతవరకు అగ్నిదగ్ధం మాత్రమే ఉంది, అనగ్నిదగ్ధం లేదు. అంటే పాతిపెట్టడం, అంటే అగ్ని కాకుండా ఇతరత్ర టైప్ ఆఫ్ డిస్పోజిషన్ ఆఫ్ డెడ్ బాడీస్ అనేది నాకు కనపడలేదు. ఓన్లీ అగ్నిదగ్ధం మాత్రమే కనిపించింది. సో వెన్ యూ సీ బరియల్ సైట్స్ లైక్ దిస్, యూ కెన్ సే దాట్ తర్వాత ఎప్పుడో శాస్త్రాలు వచ్చిన తర్వాత ఇలాంటి మనుషుల్ని పాతిపెట్టారు అనొచ్చు. బట్ రిగ్వేదిక్ పీపుల్, ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ ఋగ్వేద, ఐ డోంట్ థింక్ దీస్ పీపుల్ ఆర్ ఋగ్వేదిక్ పీపుల్. అంటే మొత్తం ప్రొసీజర్స్ అన్ని కూడా ఋగ్వేదంలో లేవు కదండి. అంటే మనిషి ఎలా బతకాలనేది కంప్లీట్ గా ఋగ్వేదంలో చెప్పబడలేదు కదా. సో ఋగ్వేద డస్ నాట్ టెల్ యూ హౌ టు హౌ టు డిస్పోజ్ ది డెడ్ బాడీస్. నేను ఒకటి చెప్తానండి. పితృమేధ అని సూక్తం ఉంటుంది ఒకటి, ఐ థింక్ 10th మండలంలో ఉంటుంది. దాంట్లో ఉంటుంది. పోతే అక్కడ ఖననం చేస్తారా దానం చేస్తారా అది కొంచెం కన్ఫ్యూజన్, నేను చెక్ చేయాలి. పోతే నేను చెప్పాను కదా, ఋగ్వేదంలో ఉన్న అనేక మంత్రాలు మళ్ళీ యజుర్వేదంలో రిపీట్ అవుతాయి, అవే అథర్వణ వేదంలో రిపీట్ అవుతాయి. కాబట్టి ఒక జాతిని ఋగ్వేదిక్ పీపుల్ అని ఈ టర్మినాలజీ చేయడం రాంగ్ అండి. ఎందుకంటే వేదిక్ పీపుల్ అనాలి, వేదిక్ పీపుల్ అనాలి వీళ్ళని. సో ఋగ్వేదిక్ పీపుల్ అనేది లేదు. Okay, fine. I have some more questions in the end, and I'll go to this one. Okay, so there are some other manuscripts that are alive, and okay, Sanskrit literature and edaithe undo, there are some things that are alive. Spitzer manuscript and I think Sri knows about this. I saw him speaking about this sometime. I don't know if I'm wrong. Spitzer manuscript okati, this is again common era laki vachesindi. Okay, around 200. Bauer manuscript ఉంది. అగైన్ దిస్ ఇస్ రిటన్ ఇన్ సాంస్క్రిట్, అంటే భాష సాంస్క్రిట్, లిపి సాంస్క్రిట్, మన దేవనాగరి కాదు. ఆబ్వియస్లీ యూ కెన్ సీ దాట్. బర్చ్ బార్క్ లీవ్స్. ఓకే, అండ్ సారీ వాట్ డిడ్ ఐ డు, వెబర్ manuscript అని ఒకటి ఉంది. దిస్ ఇస్ ఇన్ టైప్ ఆఫ్ పేపర్, పాతకాలపు పేపర్లో రాసి ఉంది, అరౌండ్ 500 CE. ఓకే, all these three things are shown to me constantly by people. చాలా మంది ఏం చేస్తారంటే, మన సాంస్క్రిట్ లిటరేచర్ లేకపోవడం ఏంటి, ఇక్కడ ఉంది కదా అని. ఆల్ దీస్ త్రీ విచ్ ఆర్ క్లియర్లీ షోన్, అంటే స్పిట్జర్ ఒకటి, బవర్ ఒకటి, వెబర్ ఒకటి, ఈ 3 manuscripts దే ఆర్ ఫౌండ్ ఇన్ బుద్ధిస్ట్ కేవ్స్ ఆన్ బుద్ధిస్ట్ మటీరియల్ రిటన్ బై supposedly Buddhists and excavated or at least found by English people. మన సాంస్క్రిట్ని ఇతరుల భాషల్లో రాసుకుంటున్నారు, మన వాళ్ళు మాత్రం ఎందులోనూ రాయలేదు. అండ్ దీస్ ఆర్ నాట్ వేదాస్ అండి, నన్ ఆఫ్ దిస్ ఇస్ వేదాస్. ఓకే, దే హ్యావ్ సాంఖ్య దర్శనంలో కొన్ని సూక్తాలు, కొన్ని శ్లోకాలు ఒకటి, అండ్ సమ్ ఆఫ్ ది మహాభారత పర్వాలు, ఇవన్నీ ఇతర భాషల్లో, ఇతర లిపుల్లో, భాష కాదు సారీ, ఆ భాష ఇస్ అగైన్ సాంస్క్రిట్, ఇతర లిపుల్లో ఇతరులు ఎవరో రాసింది కనిపిస్తుంది, కానీ మనోళ్ళు మాత్రం రాయరు. వేదాలని శృతులు అంటారు, and it has to be oral transmission. I fully agree to that. I am not contesting that. వాళ్ళ పద్ధతి అది, that's how they decided how to go. But everything else, ఏ ఒక్కటి కూడా ఎందుకు దొరకలేదు, ఇంకే భాషలో కూడా, ఓన్లీ బుద్ధిస్ట్ కేవ్స్ లో మాత్రమే దొరికాయండి. వై ఇస్ దాట్? ఎవరు చెప్పకుంటే నేను జవాబు చెప్పమంటే చెప్తాను. ఈవెన్ 18 పురాణాలు కానీ రామాయణం కానీ రాసినట్టు పురాణాలలో కానీ రామాయణంలో కానీ ఎక్కడ ఉండదు. ఓన్లీ మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు రాసినట్టు ఉంటుంది. దాని మేనుస్క్రిప్ట్ అడగొద్దు, అది ఎప్పుడు జరిగిందో. మీరెంత కన్ఫ్యూజన్ లో ఉన్నారో మేమంతే కన్ఫ్యూజన్ లో ఉన్నాం, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇక బుద్ధిస్టులు ఎందుకు రాసుకున్నారంటే గురు శిష్య పరంపర వాళ్ళకి లేదు, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు రాసుకున్నారు. అది మోస్ట్లీ వైదిక్ పీపుల్ కి అప్లై కాదు. ఓకే, సో వాళ్ళు ఎవిడెన్సెస్ పెట్టుకున్నారు, అట్లీస్ట్ యూ కెన్ డేట్ దెమ్ సమ్హౌ, బట్ దెర్ ఇస్ నో కాంక్రీట్ ఎవిడెన్స్ ఆఫ్ వెన్ వేదాస్ ఆర్ కంపోజ్డ్, బికాస్ నథింగ్ హ్యాస్ బిన్ రిటన్. కనీసం ఇండికేటివ్ గా ఇక్కడ ఏది లేదు కాబట్టి వీ డోంట్ నో వెన్ దే ఆర్ కంపోజ్డ్. ఇస్ దట్ అ ఫేర్ స్టేట్మెంట్, రాజు గారు?
అది మీరు చెప్పాలి, ఎప్పుడు కంపోజ్ చేశారో మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చెప్తానండి. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. యా. సో అంటే ఓరల్ ట్రెడిషన్ అన్నారు కదా మీరు, ఓరల్ ట్రెడిషన్ లో ఎప్పుడు వచ్చింది అనేది చెప్పాలి. యా. ఓకే. ఓరల్ ట్రెడిషన్ అంటే 100 years బ్యాక్ అన్న చెప్పొచ్చు, 10,000 years బ్యాక్, 20 lakh years. నథింగ్ హ్యాస్ ఎనీ ఇండికేషన్ అండి. యూ కెన్ సే ఎనీ నంబర్ అండ్ స్టిల్ సే దట్ ఐ డోంట్ హ్యావ్ ఎవిడెన్స్. హౌ కెన్ యూ సే? బట్ ఈ మ్యాప్ దగ్గరికి తిరిగి వచ్చేస్తే ఆయన చెప్పింది, అట్లీస్ట్ శ్రీ గారు చెప్పింది, ఈ పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వేదిక్ పీపుల్ అని హీ కంటెస్టెడ్. ఐఎమ్ సేయింగ్ దీస్ ఆర్ నాట్ వేదిక్ పీపుల్. వేదిక్ పీపుల్ హ్యావ్ నో ఐడియా అబౌట్ ఐబీసీ ఆర్ ఎల్స్ లెట్స్ సే వేదాస్ వర్ కంపోజ్డ్ ఈ ఏరియా అనుకోండి. ఓకే, ఐఎమ్ జస్ట్ సమ్ ర్యాండమ్ నెంబర్. ఇట్ కుడ్ బి ఈవెన్ వాట్ ఎవర్ నెంబర్ 60,000. ఐ డోంట్ థింక్ యూ గో దిస్ ఫార్ అవే. ఈ ఏరియాలో ఎక్కడో వేదాస్ కంపోజ్ అయ్యాయి అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ దోస్ పీపుల్, రైట్? వీఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ దోస్ పీపుల్ హూ రోట్ వేదాస్. Then not a single mention anywhere about the entire IVC period. వాళ్ళ ఇంకొక రకమైన మనుషులు ఉండేవాళ్ళని కానీ, ఇంకొక రకమైన వాళ్ళతో కల్చర్ తోటి ట్రేడ్ రిలేషన్స్ అని కానీ, అబ్సల్యూట్లీ జీరో మెన్షన్ ఆఫ్ దీస్ పీపుల్. యా, రైట్. సో ఓకే, మీరు జెనెటిక్స్ గురించి చెప్పారు, రిచువల్స్ గురించి చెప్పారు, స్క్రిప్ట్ గురించి చెప్పారు, అట్లాగే కొన్ని కోరిలేషన్స్ గురించి చెప్పారు రిలీజియన్కి సంబంధించి. ఎస్ సార్. అయితే ఇవన్నీ ఓకే అండి. సరే, ఇప్పుడు వీటిని ఎప్పుడు కంపేర్ చేస్తామంటే ఆర్యులు అనే పీపుల్ ఏ టైంలో ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారో అప్పుడు కంపేర్ చేయగలుగుతాం. నేను చెప్తాను సార్, దిస్ ఇస్ ద పీరియడ్ సార్. ఐఎమ్ గోయింగ్ విత్ నీరజ్ రాయ్. ఏదండి? బిట్వీన్ 500 to 700. అయితే 600 ఏదో 700 అయితే చెప్పారు కదా ఇందాక. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఏరియా అండి. సో ఆర్ యూ అగ్రీయింగ్ విత్ దిస్? యా, ఐఎమ్ గోయింగ్ విత్ ద కరెంట్ కన్సెన్సస్ ఆఫ్ ది పీపుల్. సో 5,000 కన్నా ఐవీసీ సైట్ ఏం లేదు. అర్థం కాలేదు. అంటే 5,000 ముందా? 5,000 కన్నా ముందు, బిఫోర్. యా, ఐ డోంట్ థింక్ ఎనీ వేదాస్ వర్ కంపోజ్డ్ ఇన్ దిస్. ఐ డోంట్ థింక్ యూ కెన్ కంటెస్ట్ ఇట్. అంటే 5,000 కన్నా కాదండి. మీరు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు ఆర్యులు అనేవాళ్ళు ఏ టైంలో వచ్చారో చెప్తే నేను ఒకసారి రాసుకుంటాను. బిఫోర్, ఆర్యులు అనేవాళ్ళు ఇండస్. చెప్పండి. యా, ఆఫ్టర్ ద ఫాల్. He said, Neeraj Rai said in his talk. You want me to play it again? I'll just play it once more. కాదండి, 500 ఇప్పుడు 500 అని చెప్తున్నారు శ్రీ. సార్ 500 అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒకసారి రాయల్ సొసైటీ ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఇది తీసేసి ఒక్కసారి ఓపెన్ చేయండి. లింక్ పంపించండి. లింక్ కాదు, ఒకసారి రాయల్ సొసైటీ ఒకసారి ఓపెన్ చేయండి. కిరణ్ గారు, ఇది 500 CE అండి, 500 BC అండి. BC అండి, BC అండి. BC. ఓకే సార్, ఒకసారి రాయల్ సొసైటీది ఒకసారి నేను ప్రైవేట్ సైట్ లో పెడతాను, ప్రైవేట్ చాట్ లో పెడతాను. జస్ట్ ఎ మినిట్. ఆ లింక్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. జస్ట్ వెయిటింగ్ సార్. సో కిరణ్ గారు, ప్రైవేట్ చాట్ లో పెట్టానండి. యా, మీరు అది ఓపెన్ చేయండి సార్. అంతలోకి మీరు జెనెటిక్స్ R1 A1 ఒకసారి దానికి సంబంధించిన దాని గురించి ప్రూవ్ చేయాలి. ఎందుకంటే బికాజ్ R1 A1 ట్రైట్ అనేది ఓన్లీ ఆరియన్స్ లోనే ఉంటదని చెప్పారు. నెక్స్ట్ రిచువల్స్ గురించి మీరు ఇది వచ్చిందండి కిరణ్ గారు. యా, చూడండి సార్, కింద ఒకసారి న్యూలియస్ ఇన్ వెర్బా అని ఉంది కదా. ఎస్ సార్. వాళ్ళ లోగోకి అది మోటో. అది న్యూలియస్ ఇన్ వెర్బా అంటే ఎవడు చెప్పినా టేక్ నో వన్ వర్డ్స్ ఫర్ ఇట్ అని చెప్పి, గ్రాంటెడ్గా ఏది తీసుకోవద్దు అని చెప్పి నీరజ్ రాయ్ చెప్పారు. కాబట్టి మీరు గ్రాంటెడ్గా తీసేసుకుంటారంటే కుదరదండి. అంటిల్ అన్లెస్ ఆయన ఏదన్నా ఒక ప్రూఫ్ ఏదైనా చూపించారా? ఓకే, ఆ ప్రూఫ్ ఉంటే నాకు చూపించండి ఇప్పుడు. ఓకే, హౌ డిడ్ యూ క్లెయిమ్ దట్ ఐబీసీ పీపుల్ ఆర్ వేదిక్ పీపుల్ అండి? కాదు, మీరు ఆరియన్స్ గురించి కాదు, మీరు ఆరియన్స్ ఏ డేట్ లో వచ్చారో చెప్తే నేను తర్వాత నేను దాన్ని మీది వీగిపోయిందని చెప్పేసి ఒప్పుకోండి. లేటర్ మనం ప్రూవ్ చేద్దాం దాన్ని. అక్కడ వీగిపోలేదండి. నీరజ్ రాయ్ గారు
నీరజ్ రాయ్ గారు ఏం చూపించారు అని అడుగుతున్నారు కదా. నీరజ్ రాయ్ గారు ఏం చూపించారు, వాట్ ఈస్ ది ఎవిడెన్స్ అనేది కదా. దిస్ ఇస్ ది ఎవిడెన్స్ యూ షోడ్ అండి. హౌ డు యూ కంటెస్ట్ దిస్? చెప్పండి సార్, ఏముంది ఒకసారి చెప్పండి. దాంట్లో హౌ సమరీ డు యూ చెప్పండి కంటెస్ట్? చాలు. కాదు, సమరీ ఏం సార్ చెప్పారు చెప్పండి దిస్ ఒకసారి. ఇస్ 18 పేజెస్ ఉందండి. విచ్ పార్ట్ యూ వాంట్ మీ టు రీడ్? అంటే మీరు ఏం అంటే దాంట్లో ఉన్న సమరీ మీరు చదివి ఉంటారు కదా ఆటోమేటిక్గా, దాన్ని ఒకసారి చెప్పండి నాకు. ఆ సమ్మర్ ఇతను డైరెక్ట్ గా చెప్తున్నాడు కదండి. వై డు యూ సే దట్ దిస్ ఇస్ అగైన్ యూఆర్ కాదు కాలింగ్ సార్, హిమ్ నేను అంటే మీరే నేను సార్ కదండి 8వ ఇప్పుడు తారీఖు ఆయన చెప్పండి. శ్రీగారు 8వ తారీఖు యూ క్లెయిమ్డ్ దిస్ పర్సన్ టు బి అథారిటీ ఫిగర్ అండ్ యూ టోల్డ్ మీ హీ సేస్ నో అబ్సల్యూట్లీ నాట్. నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను ఎవ్వరి గురించి అథారిటీ అని చెప్పనండి. నేను వాళ్ళు రాసిందే చదువుతాను. ఈవెన్ వాళ్ళు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చూడను. అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా ఇన్వాల్వ్ అయిందో కూడా నేను చూడను. రైటా కరెక్ట్ అని చెప్పి చూస్తాను. అది కరెక్ట్గా ఉంటే, అంటే నేను అనుకున్న దానికి కరెక్ట్గా ఉంటే నేను ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను తప్ప, మీరు సెల్ మ్యాగజైన్ మీరు తీసుకొచ్చారు, నేను కదా తీసుకొచ్చింది. ఓకే. సో నీరజ్ రాయన్ గారిని మీరు అసలు తీసుకోలేదంటారు. అసలు ఆయన గురించి వద్దండి. ఆయన ఏం చెప్పారో చెప్పమంటాను సార్. నేను ఇది లాస్ట్ వీక్ స్ట్రీమ్ అండి. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? సార్ సెల్ మ్యాగజైన్ తీసుకొచ్చింది అంటే శ్రీ గారు, మీరు ఆయన ఏమన్నా రీసెర్చ్ చేసిన పేపర్ గురించి అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారు మీరు? పేపర్ లో ఏముందో అంటే ఇప్పుడు ఆయన చెప్పారు అంటున్నారు కదా. ఇప్పుడు ఈయన చదివి ఉంటారు కదండి. ఇప్పుడు సపోజ్ నేను చూపించే ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో నేను చదివే ప్రూవ్ చేస్తాను, నేను ప్రజెంట్ చేస్తాను. అందులో ఏముందో 2 ముక్కల్లో చెప్పండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిందీ. ఓకే 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 చెప్తాను సార్. రాజ్ గారు తెలుగులో అదే దాన్ని సమరీ చెప్పండి. చెప్పండి. రాజ్ గారు, దిస్ ఇస్ వాట్ లాస్ట్ టైం అండి. 8 అక్టోబర్ రోజు జరిగిన స్ట్రీమ్ ఇది. అందులో శ్రీ గారు ఇది ప్రొజెక్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ శ్రీ అంటే ఆయన పంపించారు నాకు లింక్. దిస్ ఇస్ మై స్క్రీన్ అనుకుంటా సార్. నేను అసలు దీన్ని సెల్ మ్యాగజైన్ నేను తీయలేదండి. ఫస్ట్ మీరే ఓపెన్ చేశారు. కావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళండి. నేను అథారిటీతో చెప్తాను. ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసిందే మీరు. ఓకే. సో నీరజ్ రాయ్ చెప్పింది somehow I clearly remember that you asked for నీరజ్ రాయ్ అండి. am I wrong? సరే ఒకసారి మీరు వినండి సార్. నేను అసలు ఎప్పుడో ఏ వ్యక్తి పేర్లు నేను తీసుకురాలేదు. ఒకవేళ అలా ఉంటే చెప్పండి. ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు నేను ఎప్పుడో ఏ వ్యక్తి పేరు తీసుకురాను. Okay, because I clearly thought that this is what you mentioned and he is the ఇది ఇప్పుడు సమరీ చెప్పండి సార్. ఆయన ఏ టైంలో వచ్చారని చెప్పారో ఒకసారి చెప్పండి. ఓకే, నేను మీకు ప్లే చేసి ఐ విల్ ట్రాన్స్లేట్ ఇట్ ఫర్ యూ. ఓకేనా? लेट मी डू दैट. पेपर अभी आया नहीं है. आया नहीं है, आ रहा है, बन रहा है पेपर ये, और जल्दी ये 1 सेकंड रहे हैं काफी लोग को 20 to 50 దగ్గరకు వస్తుంది. हमें सिर्फ पोस्ट हड़प्पन और पेंटिक देवे कल्चर हुआ, न्यूरोथिक गंगा प्लेन के सैंपल्स, साउथ इंडिया के मेगालिथिक सैंपल्स हैं, डिफरेंट टाइम पीरियड के सैंपल हैं. और हम यहाँ पे कॉन्फिडेंस के साथ बोल सकते हैं कि जो सेंट्रल एशियन एंसेस्ट्री में दिखता है साउथ एशिया में, वो काफी लेट है. वो आप उसको కిరణ్ గారు, యూ వాంట్ టు ట్రాన్స్లేట్ దిస్ అండి? ఒక్క వెళ్ళలేదు. మీరు చెప్పండి. మళ్ళీ పెడతాను సార్. బికాజ్ నో ఐ డోంట్ వాంట్ టు. కాదండి, ఇప్పుడు దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏం చెప్పారని తెలుస్తుంది అంతే కదా. ఈయన చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది తెలుస్తుంది. అండ్ హీ ఈస్ అన్ అథారిటీ ఫిగర్ ఓన్లీ బికాస్ హీ ఈస్ ద జెనెటిసిస్ట్ అండి. జెనెటిక్స్ వల్ల ఒక్క నిమిషం శ్రీ గారు and he's only talking about genetics. He doesn't care about linguistics. He doesn't care about anthropology or archaeology. కరెక్ట్ అండి. ఇప్పుడు సో he's comparing the genes of Indian or North Indians to Western Asian, అంతేనా? all of Indians and all Eurasians. सेंट्रल एशियन एंसेस्ट्री में दिखता है सेंट्रल एशिया, वो काफी लेट है. वो आप उसको ऐसे नहीं बोल सकते हैं कि 1500 BC में वो आर्यन आए और वो एंसेस्ट्री लेकर आए. సో ఆయన ఏమంటారంటే 1500 BC 1500 కాదు అని చెప్తున్నారు. కాదు, అది కాదు, అప్పుడు కాదు వచ్చింది. నెక్స్ట్ వినండి. डेफिनेटली मिक्सिंग हुई है, मिक्सिंग हुई है, पर वो मिक्सिंग काफी लेट है और बहुत ही ग्रेजुअल है. कितनी लेट कह सकते हैं आप उसको बोल सकते हैं 500-600 BC के आसपास जो है, जो मेरा ये 500-600 BC इतना लेट है, 700 BC तक मैक्सिमम. और अगर आप ये मतलब पहला जो साइन दिखता है स्टेप
वो 700 BC पे है। 700 BC मैक्सिमम 700 BC तक जाता है पीछे। సో अच्छा ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక నిమిషం ఆపండి. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వేదాలు అనేవి కనుక బయట వాళ్ళే వచ్చి రాస్తే వేదాలు అనేవి చెప్పబడితే 500 BC తర్వాతే చెప్పబడాలి. అంతేనా చెప్పేది ఈయన చెప్పిన దాన్ని బట్టి కంక్లూడ్ చేసుకునేది? yes, that's what he's saying. No, he is talking about only the migration. He is not talking Exactly. about the Vedas. He does not care about Vedas, and he has Okay. no idea. He doesn't want to talk about it. He's Right. So only he saying watch. he's Sir, peppy okay, pastoralist. ఓకే ఎందుకంటే ఎవరో దీన్ని వచ్చారు. ఒక్క మాత్రమే నిమిషం శ్రీ గారు. సార్ కిరణ్ గారు, అంటే ఇప్పుడు 1500 BC అదే కాదు కదా శ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి శ్రీ గారు. ఇప్పుడు ఈయన అదే సత్యనారాయణ గారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ వచ్చిన వాళ్ళే వేదాలు రాశారని ప్రూఫ్ ఏంటి? వేదాలు చెప్పారని ప్రూఫ్ ఏంటండి? there is no proof that like that, and nobody knows who wrote the Vedas because అపౌరుషేయాలని తేల్చేశారు కదా. Nobody knows. యా సరే ఓకే. How can you ask అలాంటప్పుడు me? అసలు Like, ఇంకా I have no idea సరే కదా. కదా. సార్ వేదాల గురించి వాటి గురించి పక్కన పెట్టండి సార్, ఎందుకంటే అది చాలా డిస్ట్రాక్షన్ వెళ్ళిపోతుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ రావట్లేదు. నాకు ఒక పాయింట్ చెప్పండి. ఏ టైం అంటే 1500 BC అని చెప్పి నీరజ్ రాయ్ గారు చెప్పారు, దాన్ని మీరు అగ్రీ చేస్తున్నారు రైట్? 1500 కదండి, 500 BC. 500 BC రైట్. సో 500 BCలో ఆర్యులు వచ్చారు, సరే వాళ్ళకి తెలుసు వేదాలను అక్కడే రాసుకుని వచ్చారు అనుకుందండి, పోనీ ఇక్కడే రాశారు అనుకుందాం. అసలు వాళ్ళని ఆర్యులు అంటున్నారని ఎవరు చెప్తున్నారండి? నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు. పని చేయండి మరి, వేదానికి సంబంధించిన ఇస్రో రిపోర్ట్ ఒకసారి తీయండి. ఇస్రో రిపోర్ట్ నేను అది లింక్ కిరణ్ గారికి షేర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇస్రోలో సరస్వతి రివర్ గురించి మీరే చెప్పారు. మరి సరస్వతి రివర్ 9000 లో ఎండిపోయిందని చెప్పి మీరు ఇక్కడే పెట్టారు మీ స్లైడ్ లోనే. మరి 500 BCలో సరస్వతి రివర్ లేదు కదా, నీరజ్ రాయ్ ఎట్లా కరెక్ట్ అవుతాడండి ఆయన? Okay, there is one more Saraswati river. Do you know that there is not one Saraswati river? రైట్, చెప్పండి ఎక్కడ ఉంది? ఓకే, త్రివేణి సంగమం అని ఏరియాలో ఒకటి చూపిస్తారండి ప్రస్తుతానికి. ఇట్ హ్యాస్ దే సే దట్ an underground river called Saraswati is mixing around this. గంగా యమునాలో కలుస్తున్నట్టు. లేదు అది ఎక్కడ నేను వెళ్ళలేదు. మీరు ఒకవేళ నాకుంటే చూపించండి. ఒకే ఒక రివర్ గురించి సరస్వతి ఇంకోటి ఉందని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ లో అని చెప్పి, అదైతే తెలుసు, ఇదైతే నేను వెళ్ళలేదు. ఒకసారి నాకు చూపించండి, అది ప్రూఫ్ చూపించండి. ఓకే, త్రివేణి సంగం ప్రయాగ్రాజ్ లో ఒకటి ఉంది అని చెప్తారు. అదే సార్ నాకు తెలియదు, ఒకసారి చూపించండి అంటున్నాను. అది మీ దగ్గర ఆర్టికల్ అనే ఉంటాయి. అండి ప్రయాగ్రాజ్ లోది కింద సైటేషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోండి సార్, వాళ్ళ ప్రూఫ్లు ఇస్తారు కదా. జూమ్ చేస్తానండి. ఇన్ హిందూ ట్రెడిషన్ లెట్స్ గో దేర్. ప్లేసెస్ కనెక్టెడ్ టు లార్డ్ రామ అండ్ రామాయణ, ప్రయాగ్. ఓకే, ఇట్స్ ఈజీలీ అవైలబుల్ అండి. యూ కెన్ పిక్ ఇట్ అప్. కాదు మీరు ఓపెన్ చేయండి, అందులో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి 500 BC టైంలో అక్కడ సరస్వతి రివర్ అనేది ఫ్లో అయింది అని చెప్పి, ఇప్పుడు ఉందా అండి లేదా అది, అంటే ఎండిపోయిందా అని అర్థం. సో దెర్ ఇస్ అ మిథికల్ సరస్వతి రివర్ అని ఉందండి. వాట్ డు యు వాంట్ మీ టు డు? మీకు సరస్వతి రివర్ ఇస్రో యాక్చువల్ గా ల్యాండ్ సెట్ ఉపయోగించి చేసిన దానిని మీరు ఒప్పుకోవట్లేదు, మిథికల్ రాని తీసుకొస్తున్నారు మీరు. ఓకే, ఒక పని చేద్దాం. కంటెన్షన్ అబౌట్ సరస్వతి ఆరిజిన్ అండి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, అది మీరు చూసి చెప్పండి నాకు, ఇఫ్ యూ అగ్రీ టు దాట్, బికాజ్ ఐ హ్యావ్ వెరీ క్లియర్. ఓకే, వెయిట్. Where did I have it? సార్ మీకు కావాలంటే దాన్ని వినే ప్రయత్నం అవసరం లేదు, నేను కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. నేను కావాలంటే పంపిస్తాను ఇంకో రిపోర్ట్ కూడా, మీరు యాక్సెప్ట్ చేస్తానంటే. నేనున్నాను. ఒక నిమిషం. నాట్ దిస్ టోన్స్ మీద చెక్కించి నేను ఒకటి పంపిస్తానండి కావాలంటే. దాన్ని మీరు ఎట్లా, ఇప్పుడు నాకు అది చూపించమని మిమ్మల్ని అడిగాను. ఏంటది? 500 BC టైంలో ఒక సరస్వతి రివర్ ఏదైతే ఉందన్నారు, మిథికల్ అంటున్నారు మళ్ళీ అందులో. మరి మిథికల్ అయినప్పుడు హిస్టారికల్ ఎట్లా అవుతుందండి? అది ఉందని మీరు ఎట్లా చెప్తారు? అది మిత్ కదా అది. ఓకే, సో ఇస్రో వాళ్ళు చెప్పింది దాని పేరు సరస్వతి అనే ఇస్రో వాళ్ళే పెట్టారా లేకపోతే ఎవరు పెట్టారు సార్? చిన్న క్వశ్చన్. వాళ్ళు వేదాల్లో, ఇప్పుడు ఒక చిన్న చెప్తానండి, బిబ్లికల్ ఆర్కియాలజీ అని వచ్చింది. ఏంటంటే బైబిల్లో ఉన్న ప్లేసెస్ని తవ్వడం మొదలు పెట్టారు. అట్లాగే వీళ్ళు సరస్వతి రివర్ అని ఉందని చెప్పి దానికోసం ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. ట్రేస్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా దొరికింది పాలియో ఛానల్ ఏదైతే ఉంటుందో, ఒకప్పుడు అది ప్రవహించి ఎండిపోయిన ఆ పాలియో ఛానల్, ఆ సెడిమెంట్స్ని కూడా వాళ్ళు అనలైజ్ చేశారు.
అనలైజ్ చేసి వాళ్ళు చెప్పింది అది. మీకు కావాలంటే ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడే నేను పంపిస్తాను. మీకు ఒక్కసారి మన కిరణ్ గారి దగ్గర నుంచి తీసుకోండి, నేను ఆయనకి పంపిస్తాను. ఒక్క నిమిషం సార్. ఐ హ్యావ్ సంథింగ్ టు ఆస్క్. ఇందులోనే మీ ఛానల్లోనే నాకు దొరికింది సార్. అవి కాదండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, మనం మాట్లాడండి. అప్పుడేదో మాట్లాడారు, ఇప్పుడేదో మాట్లాడారు, నేను 100 మాట్లాడుతాను, దాని గురించి కాదు కదా. అప్పుడు ఏం లేదు. అంటే సరస్వతి ఎక్కడ ఉంది? సరస్వతి ఎక్కడ ఉందో చూద్దాం. పెట్టండి ఫోన్. వినండి సార్. కాకపోతే ఈ తింగరేదాలు భారతం 10వ శతాబ్దంలో రాశారని అందుకే అది ప్రాబ్లం. భారత రామాయణాలేమో లేటర్ గా రాశారు. మీరు వాళ్ళ గేమ్ ఆడితే ఎప్పటికీ వాళ్ళని గెలవలేం, ఎందుకంటే వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. వాళ్ళకి తెలుసు. సార్ మీకు విషయం చెప్పండి, ఒక బుక్ ఉందండి, రూమ్లో తప్ప రాసిన బుక్. ఆ బుక్ నేను చదివాను. ఓకే, ఇక్కడ ఇన్ అ మినిట్ ఈయన ఒక మాట అంటారండి, మన రాజ్ గారు ఒక మాట అంటారు. ట్రైంగ్ టు ఫైండ్ దట్ ఎగ్జాక్ట్ వర్డ్. ఇప్పుడు భాస్కర్ రాజ్ గారు కాదు కదండి డిబేట్ చేసేది మీతోటి. ఒక్క నిమిషం సార్. లేదు సార్, ఒక్క నిమిషం ఉండండి. లెట్ మీ ఫినిష్. ఒకే అమ్మాయిని ఒక 5 ఆరుగురు చేసుకుని అలవాటు ఉందన్నారు అని రాసినది. మాట్లాడిందని అడుగుదాం. ఇంకొక విషయం, అమ్మాయిలు సరిపోలేదంటే మరి అర్జునుడికి మళ్ళీ చాలా మంది చేసుకున్నాడు, మళ్ళీ ధర్మరాజు వేరే వాళ్ళు. నేను అడిగాను కదా క్వశ్చన్, 5 నదులు కలిసి సరస్వతి నది ఫామ్ అయింది. ఇక్కడ ఏ నదులు కనిపిస్తున్నాయి మీకు? ఏ నదులు చెప్పాను? దృష్టద్వతి అంటే ఇండస్. చీనాబు, రావి, బియాస్, సట్లేజ్ ఉంటదండి నాకు తెలిసిన కింద. ఇవన్నీ ఉన్నాయా మరి ఇక్కడ రివర్స్? ఉన్నాయి కదండి. ఇవన్నీ కలిసి ఏం తయారైంది? Can you see which is called Saraswati అండి? సార్ కిరణ్ గారు కనిపిస్తుందండి. 5 రివర్స్ గురించి పక్కన వేరేగా మాట్లాడి ఈ బ్లాక్ లైన్ ఉంది చూసారా, ఇది సరస్వతి రివర్, గగ్గర్ హాక్రా. ఓకే, దిస్ ఇస్ ద నౌ డెడ్ రివర్. ఓకే, ఇట్స్ అజ్యూమ్డ్ దట్ ఇట్ ఇస్ నౌ ఫ్లోయింగ్ దిస్ డైరెక్షన్. What do you say about that, sir? అంటే ఇక్కడ మీరు ఏం ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు దీంట్లో? సరస్వతి రివర్ అనేది ఉంది చూసారా, ఆయన అంటున్నారు సరస్వతి ఎండిపోయింది 5 నదులు అని. దానికి దీనికి ఎలా కోరిలేట్ చేస్తారు అని. హౌ డు యు నో దట్ రిగ్వేద ఇస్ టాకింగ్ అబౌట్ దిస్ ఎగ్జాక్ట్ సరస్వతి? వై నాట్ ది సరస్వతి దట్ మూవ్స్ ది అదర్ డైరెక్షన్? హౌ ఆర్ యు సో కాన్ఫిడెంట్? కాదు ఆ అదర్ డైరెక్షన్ మూవ్ అయిందాన్ని కూడా సరస్వతి అంటున్నారని ఎక్కడన్నా ఉందా? Yeah, actually Rigveda talks about at least 2 different Saraswatis and నేను చదివాను సార్. I have to see that and I'll get the reference for you. మీరు కూడా ఎక్కడ వినే ఉంటారు, అట్లీస్ట్ 2 మినిమం అయితే 2 డిఫరెంట్ సరస్వతి రివర్స్ గురించి మాట్లాడుతున్నారు అని. మై కంటెస్ట్ ఇస్ హౌ డిడ్ వి సీ దట్? అందుకే ఈ మ్యాప్ ఫస్ట్ నుంచి చూపించేది అందుకేనండి. ఈ పైన మ్యాప్ చూపించేది సరస్వతి బేసిన్ అనేది ఇదే అయ్యుండుంటే లేట్ ఐబీసీకి వచ్చేసరికి, బై ద టైమ్ ఇట్స్ లేట్ ఐబీసీ, పీపుల్ హ్యావ్ మూవ్డ్ అవే ఫ్రమ్ దిస్ అండ్ మోర్ ఆఫ్ ద సెటిల్మెంట్స్ ఆర్ హియర్. స్లోలీ ఏరియా మొత్తం అబాండన్ అయిపోతుంది బికాస్ ద వాటర్ హ్యావ్ బిన్ టేకెన్ అవుట్. ఇది చూపించినప్పుడే ఆయన కూడా అన్నారు లాస్ట్ టైం. ఏమన్నారు? బట్ దీనివల్ల ఒక నిమిషం, దీనివల్ల ఇప్పుడు ఆర్యన్ మైగ్రేషన్ అనేది ఎలా ప్రూవ్ అవుతుందండి? దీస్ పీపుల్ ఆర్ నాట్ వేదిక్ అని మాత్రం ప్రూవ్ అవుతుందండి. దీస్ పీపుల్ ఆర్ నాట్ వేదిక్ పీపుల్. అది ఒక్కటి ముందు అగ్రి అయితే ఒక పద్ధతి. దెన్ వీ కెన్ టాక్ అబౌట్ లేటర్. ఇప్పుడు వేదిక్ పీపుల్ అంటే మీ అర్థం అసలు అంటే ఇందులో వేదాలు పఠించిన వాళ్ళు కానీ యజ్ఞాలు చేసిన వాళ్ళు కానీ లేరని అంతేనా? ఎందుకంటే అందరూ వేదిక్ కాదు. ఇప్పుడు మన ఈ భారతదేశంలో వేదాలు ఉన్నాయి, నాకు వేదాలు రావు, నేను వేదాలు ఆచరించను. సో అలా ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ టైం ఆయన అడిగినప్పుడు ఈ 1000 సైట్స్ లో ఎన్ని వేదిక్ సైట్స్ అయి ఉంటాయి అని అడిగాను. సో హీ సెడ్ సమ్ ఆఫ్ దెమ్. ఓకే, టు బి ఫేర్ టు శ్రీ, హీ సెడ్ సమ్ ఆఫ్ దెమ్. ఐ డోంట్ నో, నాట్ ఎవ్రీబడి, సమ్ ఆఫ్. అంటే ఇప్పుడు 1000 మందిలో 10 మంది కూర్చుని వేదం చదివినా అప్పటికి వేదం ఉన్నట్టే కదా? ఉన్నట్టే.
ఉన్నట్టేనండి. సో మీరు చెప్పేదేంటంటే, ఆ టైంలో ఇప్పుడు మీరు ఈ ఐవీసీ పీరియడ్ ఏదైతే చూపిస్తున్నారో అసలు ఒక్కడు కూడా వేదానికి సంబంధించిన వాళ్ళు లేరు. ఈ 500 బీసీ తర్వాత వచ్చిన వాళ్ళ నుంచే వేదాలొచ్చినాయి అని చెప్తున్నారు. అదేనా మీ స్టేట్మెంట్ ప్రపోజల్ ఇప్పుడు ఫైనల్‌గా? ఎగ్జాక్ట్‌లీ అండి. ఎగ్జాక్ట్‌లీ అండి. సో వాళ్ళే ఇప్పుడు ఆ 500 బీసీలో వచ్చిన గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చిన వాళ్ళే వేదాలు రాశారు అనడానికి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? వీళ్ళే రాశారని కాదు కదా సార్. దీస్ పీపుల్ ఆర్ నాట్ వేదిక్ అన్నప్పుడు ఆఫ్టర్ దాట్ సమ్ పీపుల్ ఇగో వీళ్ళే రాసి ఉండొచ్చు, వీళ్ళ నుంచి వచ్చినోడు రాసి ఉండొచ్చు. బికాస్ దేర్ ఇస్ నో లిటరరీ ప్రూఫ్, రాసిన ప్రూఫ్, ఫిజికల్ ప్రూఫ్, రాసిన ఆచరించిన యజ్ఞాలు ఆచరించిన ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు స్టెప్పే పెస్టోరల్ ఎవరైతే అంటున్నారో 500 బీసీలో వీళ్ళ నుంచే వేదాలు వచ్చినవి, తర్వాత అంటే వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళ నుంచే అని చెప్పి మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నా. అంతకు ముందు ప్రూఫ్ లేదు అంటున్నా నేను. దాని తర్వాతనే ఏదైనా దొరుకుతుంది. దాని ముందు ఎటువంటి ప్రూఫ్ లేదు. 1000కి ముందు వాళ్ళని ఈ వచ్చిన వాళ్ళనే ఆర్యులని కూడా అంటున్నారా మీరు? నేను అనట్లేదండి. దిస్ ఇస్ ద నార్మల్ లాంగ్వేజ్. స్టెప్పీ పాస్టోరలిస్ట్ ని ద కామన్ టర్మ్ ఫర్ దెమ్ ఇస్ ఆరియన్స్. ఓకే. సో శ్రీ గారు అది ఆయన ఇచ్చిన ప్రపోజల్. నా ఫైనల్ ప్రపోజల్ ఇది సార్. ఓకే, ఆఫ్టర్ ఆల్ దిస్ డిస్కషన్ ఈ పీరియడ్ లో ఉన్న వాళ్ళు వేదిక్ పీపుల్ కాదు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఈ పీరియడ్ లో ఉన్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా అంటే ట్రేడ్ కి సంబంధించినంత విషయాల్లో చెప్పుకుంటారు, కానీ రిచువల్స్ కి సంబంధించి ఎటువంటి ఇది దొరకలేదు. వీఆర్ మేకింగ్ అవర్ అజంప్షన్స్. ఒక ట్యాంక్ బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు. ఒకసారి నేను తీసుకోండి శ్రీ గారిని. బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు. సారీ, ప్రైవేట్ చాట్ లో పెట్టారు. డ్రాప్ అయినట్టున్నారు. ఒక్క నిమిషం. లెట్ మీ టేక్ షూట్. where did this go? అడిగిపోయింది సార్. ఓ యప్ప, నేను ఎక్కడ పెట్టాను సార్ దాన్ని? నో, నాట్ దిస్. టూ మెనీ విండోస్. బట్ నా స్టేట్మెంట్ ఏంటంటే, మీకు ఇప్పుడు అక్కడ వేదం గురించి ఆనవాళ్ళు దొరకలేదు కాబట్టి అప్పటికి వేదాలు పోనీ ఇప్పుడు ఏం చెప్తారు మీరు? వేదాలు ఎప్పటి నుంచి ఉన్నాయని? ఏ సైట్ లో మీకు వేదాలకు సంబంధించిన ఓల్డెస్ట్ దొరికింది? ఓల్డెస్ట్ రిటర్న్ ప్రూఫ్ చెప్పనా? రిటర్న్ గురించి కాదు, అసలు యజ్ఞం ఆచరించారని ఓల్డెస్ట్ మీకు ఎప్పుడు దొరికింది? ఐ హావ్ నో ఐడియా సార్. నాకు రిటర్న్ ప్రూఫ్ తోనే ఇంపార్టెంట్. ఐ హావ్ నో ఐడియా వెన్ ద ఓల్డెస్ట్ యజ్ఞవేది ఎక్కడ దొరికింది, హవనకొండి ఎక్కడ దొరికింది. ఐ హావ్ నో ఐడియా. మీరు చెప్పండి సార్. ఐ విల్ టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇట్. వెన్ వాస్ ది ఓల్డెస్ట్ వన్ ఫౌండ్? ఓ సారీ, టు టేక్ శ్రీ అద్వైతన్ గారు కదా. హాయ్, సారీ సార్, శ్రీ అద్వైతన్ గారు. ఐ టుక్ యూ బ్యాక్. ఓకే పర్లేదండి. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. దగ్గర 10 minutes అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు 500 బీసీలో అక్కడ సరస్వతి రివర్ అని ఉందనేది, దానికి మీరు ఏ విధంగా చెప్తున్నారని మిమ్మల్ని అడిగాను. మీరు దాని గురించి నాకు తెలిసింది, నేను విన్నంత వరకు ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పినా నో ఇష్యూస్. మీరు చెప్పకపోయినా పర్లేదు, నో ఇష్యూస్. అయితే సబ్సిడరీ రివరా అంటే ఉపనదా లేకపోతే మేజర్ రివరా? అది ఆ టైంలో మీరు భూగర్భంలో ప్రవహిస్తున్నారు. సబ్సిడరీ రివరా, మిథికల్ అన్నారు కాబట్టి భూగర్భంలో ప్రవేశింది. దానికి ఆనవాళ్ళు కూడా లేవండి. సరే, సబ్సిడరీ రివరా అంటే సెడిమెంట్స్ అన్న దొరుకుతాయి కదా. ఎందుకంటే మీరు హిస్టారిసిటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిథికల్ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో అందుకని 500 బీసీఈలో ఆ టైంలో అది ఉపనదా లేకపోతే మేజర్ రివరా? ఉపనదే కదా సార్. ఇట్ ఇస్ ఆల్ కల్మినేటింగ్ ఇంటూ సంథింగ్ ఎల్స్. రైట్, ఉపనది కదా. అంటే ఏంటి? గోదావరికి ఉపనది, వశిష్ట, వైనతేయ, ఇట్లాగా అంటే ఒక పాయ వెళ్తుంది. మీరు సరస్వతి కూడా అదే చెప్పారు. సరే, ఋగ్వేదం 7:95 తీయండి. ఏకాచేతాత్ సరస్వతి నదీనాం సుచిర్యాతి గిరిభ్య అసముద్రాత్. గిరిభ్య కొండల నుంచి పడుతోంది అని చెప్పి చెప్తున్నారు. ఋగ్వేదం 7:95. ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, ఐ టేక్ యువర్ వర్డ్ ఫర్ ఇట్ అండ్ ఇట్స్ దేర్ అనుకుందాం. మరి అది మిథికల్ అని చెప్పి ఆ టైంలో ఉన్న సరస్వతి నది ఇదని ఎట్లా మీరు చెప్తున్నారు? ఇప్పుడు లేదు కదండి. కాదండి, సరస్వతి నది కొండల నుంచి ప్రవహిస్తుందని ఇస్రో రిపోర్ట్ అది ఒకసారి చూపించండి సార్. కిరణ్ గారు మీకు పంపించాను. అది ఉపనది ఎట్లా అవుతుందండి? కొండల నుంచి ఉపనది ఎట్లా వస్తుంది? ఐ థింక్ నాకు కూడా గుర్తుంది. అది హిమాలయాల్లో మొదలయ్యి సముద్రంలో కలిసింది అన్నట్టు ఉంటుంది. ఒక మంత్రం ఉంది. తీయండి సార్. ఋగ్వేదం 7:95 షేర్ చేయండి సార్. నా దగ్గర స్క్రీన్ షేర్ అంటే నేను ఫోన్ నుంచి లాగిన్ అయ్యానండి.
ఓకే. నో మీరు ప్రాబ్లమ్. ఒకసారి నో తీయండి. ప్రాబ్లమ్. నేను రెఫరెన్స్ I'll చెప్పాను take your కదా! word. మీరు Sir, I'll take your బ్రీఫ్‌గా word for it అండి. I'll take your word సరే. for it అండి. అయితే ఉపనది అని చెప్పింది మీరు కరెక్ట్ కాదు. రైట్? ఓకే. సో, ఆ ఉపనది కాదు. సో, అది ఇట్స్ ట్రావెలింగ్ ఆన్ ఇట్స్ ఓన్ టు ది అంటే కొండల్లో మొదలై చివరి దాకా వెళ్తుంది అంటారు. అంతేనా? అంటే మరి మీకు 1500 మీరు అది త్రివేణి సంగమం దగ్గర అది దే ఆర్ గంగేటిక్ ప్లెయిన్స్ అవి. ఆ ఓకే. గంగేటిక్ ప్లెయిన్స్‌లో మీకు కొండలు ఉన్నట్టు ఏం లేదు. శివాలిక్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అక్కడి నుంచే అవును. పడుతుందని చెప్పారు. సార్ ఒకసారి కిరణ్ సో గారు అదొకసారి ఇస్రో వాళ్ళ రిపోర్ట్ ఒకసారి చూపించండి సార్. మీకు షేర్ చేశాను అది. సో, మీ ఉద్దేశంలో స్క్రీన్ షేర్ డెఫినెట్‌లీ చేసుకొని తీసుకోండి. ఈ సైడ్‌కే ఒక్క నిమిషం సార్. సో, డెఫినెట్‌లీ టువర్డ్స్ ది అరేబియన్ సీకే బయలుదేరింది అంటారు. దట్స్ వాట్ యూ ఆర్ సేయింగ్ రైట్? యెస్. ఇంకో మంత్రం ఉందండి. దృషద్వత్యా మనూష అపాయాయాం సరస్వత్యాం రివేద్ అగ్నేదిది. సముద్రంలో కలుస్తుందని చెప్తున్నారు అది. ఓకే. ఓకే. సో, your entire argument that those people are Vedic people is based on Saraswati being mentioned in Rigveda. అంతేనా? టాప్‌కి వెళ్ళిపోండి సార్ ఒకసారి. అది ఎవరు అథారిటీ ఏంటో కూడా చూపిస్తాను. టాప్‌కి వెళ్ళిపోండి. అది ఇస్రో వాళ్ళు పబ్లిష్ చేసింది. కావాలంటే మీకు అక్కడ కనబడుతుంది పైన సరస్వతి ఓకే. ఇంటిగ్రే అని చెప్పి టెక్నికల్ రిపోర్ట్ రివర్ సరస్వతి అండ్ ఇంటిగ్రేటెడ్ స్టడీ బేస్డ్ ఆన్ రిమోట్ సెన్సింగ్ అండ్ జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టెక్నిక్స్ విత్ గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. వెళ్ళిపోండి సార్ ఓకే. కిందకి. దాని సమ్మరీ పేరు ఉంది చదవండి. చాలా సరస్వతి. పెద్ద రిపోర్ట్ అది. ఓకే. ఇంటిగ్రల్ రిపోర్ట్ నేను హైలైట్ అబ్స్ట్రాక్ట్ చేశాను ఒకసారి. మీరు అంటే సమ్మరీ ఇచ్చాడండి. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోండి. నేను హైలైట్ ఓకే. చేశాను చూడండి. ఓకే. Northwestern region of Indian subcontinent witnessed a number of mighty flowing rivers in the past, like present-day Indus River system. Sub-parallel river systems known as Vedic Saraswati River was flowing with full majesty around 6000 BC. River Saraswati originated in the higher Himalayas, flowed through the western part of Indo-Gangetic alluvial plains along several tributaries like Satluj, Yamuna, Chautang, and Drishadwati. The Saraswati river system passed through the states of Himachal Pradesh, Uttarakhand, Punjab, Haryana, Rajasthan, and finally discharged into Rann of Kutch in Gujarat. The river dried up subsequently and disappeared around 3000 BC. Due to climatic and tectonic changes in the Himalayan region, the relic of this lost river is still preserved as paleo-channels in the above. However, establishing the exact course of Vedic Saraswati and its perennial source remains a debatable topic. Scroll down, sir. Among the researchers, due to lack of proper scientific database, the mystery is unraveled through model tools like remote sensing and GIS by using multispectral and multi-resolution satellites. Researchers are still not sure antara? కాదండి కాదు. రీసెర్చ్ సైంటిఫిక్ అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను రెడ్ దాంట్లో హైలైట్ చేసింది కూడా అందుకే ఏంటంటే ఎందుకంటే టెక్టానిక్ చేంజెస్ జరుగుతుంటాయి కాబట్టి అంటే ఏషియన్ ప్లేట్ అంటే ఇండియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ గుర్తుకున్నాయి కాబట్టి ఇంకా టెక్టానిక్ చేంజెస్ అంటే రివర్ క్యాప్చర్ ఎట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఆ రివర్ కోర్స్ ఎట్లా వెళ్ళిందో మాకు సరిగ్గా ఆధారం లేవు కానీ ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందని చెప్పి ఖచ్చితంగా ఈ ఇస్రో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది డైరెక్ట్గా 6000 BC అని ఉందండి. సరే 6000 BC ఋగ్వేదంలో మెన్షన్ చేసి ఉంటే 500 BCలో అసలు దాని ఆనవాళ్లే లేవు. అక్కడ వాళ్ళు ఎట్లా రాసుకుంటారు? ఓకే. సో వాళ్ళ సో దీన్ని బట్టి ఇది రాసిన వాళ్ళు ఈ ఋగ్వేదం అనేది రాసిన వాళ్ళకి ఈ సరస్వతి జ్ఞానం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు ఐవిసి పీపుల్ కాబట్టి వాళ్ళే వేదిక్ పీపుల్ అంటున్నారు. కాదు కాదు. ఫస్ట్ మీది వీగిపోయింది అంటే చెప్పండి. తర్వాత మనం దానికి వెళ్దాం. నేను ప్రూవ్ చేస్తాను. లేదు నాకు వీగిపోలేదు. నాకు వీగిపోలేదు. మీ ఆర్గ్యుమెంట్ స్ట్రెంగ్త్ ఇప్పుడు మీరు ఆర్యన్ మైగ్రేషన్ ఓకే ఇట్స్ డన్ ఇట్స్ ఓవర్ అని మీరు చెప్పారనుకోండి. ఇప్పుడు ఈ ఆరియన్స్ అనేవాళ్ళు అంటే నా ప్రతిపాదన నా సెకండ్ ఇన్నింగ్స్ అంటే దాన్ని ఏమంటారంటే ఫస్ట్ మీరు ఇన్నింగ్స్ మీరు మొదలు పెట్టారు కదా, నాకు దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సపోజ్ మీరు డిఫీట్ అయిపోతే సెకండ్ నా ప్రతిపాదన అంటే చెప్తా. కన్వెన్షనల్ డిబేట్స్ అయితే ఇట్లాగే జరుగుతాయండి. సో మీరు మధ్యలో ఉండగా నేను మధ్యలో నా ప్రతిపాదన మళ్ళీ చెప్తే క్లమ్జీనెస్ వచ్చేస్తుంది మొత్తం అంతా. ఓకే ఓకే. మీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ మొత్తం ఇస్రో వాళ్ళ రిపోర్ట్ దే కాలింగ్ దెమ్ వేదిక్ సరస్వతి రివర్. దే ఫౌండ్ అ ఫెయిలియర్ ఛానల్, దే కాల్డ్ ఇట్ వేదిక్ సరస్వతి రివర్. సో యూ ఫిక్సేటెడ్ దట్ దిస్ ఇస్ వేదిక్ సరస్వతి రివర్. అండ్ ఆ ప్లేన్ లో ఎవరైతే ఉండేవాళ్ళో ఆ కాలంలో బతికుండేవాళ్ళో మనకి ఇంకో సోర్స్ ద్వారా తెలిసింది వాళ్ళు ఐవిసి పీపుల్ కాబట్టి దిస్ పీపుల్ ఆర్ ద వేదిక్ పీపుల్ అని మీరు ప్రపోజ్ చేశారు. కాదు వేదిక్ పీపుల్ గురించి వదిలేయండి సార్ కొంతసేపు. ఈ ఆరియన్స్ అనేవాళ్ళు 500 BCలో రాలేదు అని చెప్పి నేను చెప్తున్నాను. నేను చూపించింది దీనికి నేను కావాలంటే చెప్పడానికి నా దగ్గర ఒక నిమిషం సార్. ఇండస్ వ్యాలీ పీపుల్ వేదిక్ పీపుల్ అని చెప్పడానికి నా దగ్గర చాలా ప్రూఫ్లు ఉన్నాయి. వన్స్
మీది వీగిపోయింది, ఎస్ ఐఎమ్, నా దగ్గర ప్రూఫ్లు లేవు, ఇది ఆర్యలు అనేవాళ్ళు ఈ టైంలో రాలేదు అని మీరు ఒప్పుకున్నారు అనుకోండి, నెక్స్ట్ నాది నేను చూపెడతా. దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే మీరు అడగచ్చు, తప్పేం లేదు దాంట్లో. సార్ మీరు ఏం ట్రై చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ ఐఎమ్ గోయింగ్ విత్ నీరజ్ రాయ్. మీరు ఇన్ కేస్ యూ సే దాట్ 500, 600, 700 మధ్యలో వచ్చారు స్టెప్పీ పాస్టరలిస్ట్ అనేదాన్ని మీరు డిస్ప్యూట్ చేస్తానంటే యువర్ డిస్ప్యూట్ ఇస్ నాట్ విత్ మీ, యు ఆర్ డిస్ప్యూటింగ్ నీరజ్ రాయ్. ఎస్, కానీ నీరజ్ రాయ్ని తీసుకొచ్చింది మీరే మధ్యలో, నేను తీసుకురమ్మని ఎగ్జాక్ట్లీ ఐ టోల్డ్ యూ దట్ ఇట్స్ నాట్ మై ప్రపోజల్. నేను వీళ్ళు దాన్ని ఏమంటారు మన అకాడమియా ఏదైతే చేస్తున్నారో అది చూస్తున్నాను అంటున్నాను సార్. నీరజ్ రాయ్ కరెక్ట్ కాదని చెప్తున్నారు అంటే మీరు ఆ నీరజ్ రాయ్ తీసి చెప్పింది తప్పని మీరు ఒప్పుకుంటున్నారా అంటున్నాను నేను. సార్ ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నానండి. కరెక్ట్ అయినప్పుడు ప్రూవ్ చేయండి. 500 BC టైంలో, ఆ టైంలో ప్లెయిన్స్ లో ఉపనది అని చెప్పన్నారు కదా, సరస్వతి నది, మిథికల్ సరస్వతి రివర్ ఉందని చెప్పి చూపించండి. దేంట్లో చదివారు మీరు? సార్ 2 డిఫరెంట్ చేస్తున్నారు. నేను యాడ్ చేస్తాను మనోహర్ గారు, మీరు చెప్పేదాన్ని నేను క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు నీరజ్ రాయ్ చెప్పింది ఏంటి అంటే కొంచెం మైగ్రేషన్ ఉంది, అది 5th, 6th century BCE అని చెప్పారు. కానీ వాళ్ళు ఆర్యులని మీరు కూడా కన్ఫర్మ్ చేయట్లేదు కదా, వాళ్ళే వేదాలు రాశారని, వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళే కంపోజ్ చేయారని మీరు కూడా ఒప్పుకోవట్లేదు. సార్ ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదండి. ఐ కెన్ ఛాలెంజ్ యూ దట్ ఈవెన్ యూ కాంట్ టెల్ హూ కంపోజ్డ్. ఓకే, బికాజ్ పేర్లు ఎగ్జాక్ట్లీ. ఓకే, సో అక్కడ క్లారిటీ వచ్చేసింది. సో నౌ ఆస్కింగ్ మీ, సో ఇప్పుడు సో నౌ ద పాయింట్, ఇక్కడ 2 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయండి, 2 డిఫరెంట్ ఫ్యాక్ట్స్. ఎగ్జాక్ట్లీ ఒకటి వేదంలో సరస్వతి రివర్, మైటీ రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ అని ఒకటి ఉంది. దట్స్ ద పాయింట్ నెంబర్ 1. వేదంలో ఉంది, ఇట్స్ అన్డిస్ప్యూటెడ్ ఈవెన్ బై బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఆ రాసిన వాళ్ళకి, ఆ కంపోజ్ చేసిన వాళ్ళకి ఒక మైటీ రివర్ ఉండేది అని ఎలా తెలుసు? ఎందుకంటే ఇట్ హాస్ డ్రైడ్ అప్ వాట్ ఎవర్ మన ఈయన చూపిస్తున్నట్టు, మన కిరణ్ గారు చూపిస్తున్నట్టు, ఇట్ హ్యాస్ డ్రైడ్ అప్ అరౌండ్ 3000 BCE. ఓకే, నేను ఇందాక ఆయన అడిగాను వెన్ డిడ్ ద రివర్ సరస్వతి డ్రై అప్ అంటే ఆయన 9000 BCE ఓకే అన్నారు. ఓకే, ఇక్కడేమో క్లియర్ గా 9,000 కాదండి, 9,000 కాదు. మేబీ అక్కడ నేను ఏమైనా ఫాల్ట్ గా చెప్పుండొచ్చు, తప్పులేదు, నేను ఒప్పుకుంటాను. అక్కడ నేను చెప్పింది ఏంటంటే రివర్స్ అంటే అది ఫుల్ మైటీలో పాస్ అయింది ఎప్పుడు అంటే దగ్గర 9,000 నుంచి ఉంది. ఇప్పుడు ఇస్రో వాళ్ళు చెప్పింది ఏంటంటే 6,000 వాళ్ళు హైయెస్ట్ పీక్ లో పాస్ అయింది అని చెప్పి. అంతకు ముందు ఒరిజినేట్ అయి ఉండొచ్చు, నేను దాని గురించి వెళ్ళట్లేదు. నేను ఒరిజినేషన్ గురించి అడగట్లేదండి, ఎప్పుడు ఎక్స్టింక్ట్ అయింది అని. సో దే ఆర్ సేయింగ్ దట్ ద డిసపియర్డ్ అరౌండ్ 3000 బిఫోర్ కామన్ ఎరా. ఓకే, సో ఇక్కడ పాయింట్ అయితే యాడ్ చేయమంటే నేను యాడ్ చేస్తాను. సరస్వతి మీద చాలా స్టడీస్ ఉన్నాయి. యా సార్ ఒక్క నిమిషం సార్, డాక్టర్ గారు చెప్పండి సార్, మీరు సత్యనేష్ గారు చెప్పండి. సో వేదంలో నీట్ గా ఒక చోట అయితే క్లియర్ గా రాసింది, ఇట్స్ అ మైటీ రివర్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద మౌంటైన్స్ ఎండింగ్ అప్ ఇన్ టు ద ఓషన్ సరస్సు. యూ కెన్ ఆ వర్డ్ ని మనం 2 విధాలుగా తీసుకోవచ్చు, నో వరీస్. ఓకే, అసముద్రాత్ అని ఉంటది, సముద్రం అంటే మీరు సరస్వతి అని చెప్పొద్దు. ఓకే ఓకే, సముద్రం అనే చెప్తానండి. ఓకే, ఇట్ స్టార్ట్స్ ఇన్ ద మౌంటైన్ అండ్ ఎండ్స్ అప్ ఇన్ ది సముద్రం. ఓకే, సో వేదంలో అది రాసి ఉంది, బట్ ఇస్రో వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఇట్ హస్ బిన్ ఎక్స్టింక్ట్ ఫర్ 3000 years BCE. సో అట్లీస్ట్ అరౌండ్ 5000 years ఇట్ హస్ బిన్ ఎక్స్టింక్ట్ ఫ్రమ్ టుడే. ఓకే, సో వాళ్ళకి ఎలా తెలుసు? సో సంబడి హూస్ కంపోజ్డ్ దాట్ మస్ట్ బి లివింగ్ వైల్ ఇట్ వాస్ మైటిలీ ఫ్లోయింగ్. దిస్ ఇస్ ద కంక్లూజన్. ఇస్రో వాళ్ళకి వేదం ఎప్పుడు రాశారో, ఎట్లా కంపోజ్ చేశారో మీకు ఎలా తెలుసు ఇస్రో వాళ్ళకి అంటున్నారా మీరు? సార్ నేను ఐఎమ్ ట్రైంగ్ టు బి ఆన్ యువర్ సైడ్ ఫర్ అ మినిట్, మీరు గొడవ పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు సే అంటే కొంచెం అంటే ఆయన చెప్పేది ఏంటంటే గట్టిగా వస్తుంది అంతే, ఏం లేదు. ఓకే, క్యారియన్ గొడవ పెట్టుకోవడం అయ్యో అట్లాంటిది. ఐఎమ్ ట్రైంగ్ టు బి ఆన్ యువర్ సైడ్ అండి, ఎందుకంటే దెర్ ఆర్ టూ పాయింట్స్ హియర్ కదా. ఒకటి రాసి ఉంది అక్కడ, ఇంకొకటి ఏమో ఆ మైటీ రివర్ అని ఏదైతే చెప్తున్నాడో అదేమో ఎక్స్టింక్ట్ అయిపోయింది. సో ఆ రాసిన వాళ్ళు ఎవరికో అది మైటీగా ఫ్లో అవుతున్నప్పుడు వాళ్ళు రాసి ఉండాలి. So sometime before, when it was mightily flowing, people have written it or composed it. Let's not use the word written. Okay, so this is a question for whom, Andy? Who should answer this, Andy?
ఒకసారి రిపీట్ చేయండి సార్. నాకు కొంచెం అంటే వినిపించలేదు, అందుకని కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ మీరు అదే గొడవ పెట్టుకోవడం అని అట్లా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్, అంటే ఒక్కసారి రిపీట్ చేయండి ఏమనుకోకుండా. ఓకే. వేదంలో ఒక చోట మైటీలీ ఫ్లోయింగ్ సరస్వతి రివర్ స్టార్టింగ్ ఇన్ ద మౌంటైన్స్ ఎంప్టీయింగ్ ఇన్ ది ఓషన్ అని రాసిందండి. రైట్. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ ఇస్రో వాళ్ళ రిపోర్ట్ ప్రకారం రివర్ కాల్డ్ సరస్వతి హ్యాస్ బిన్ ఎక్స్టింక్ట్ ఫర్ 3000 BC. అంటే అంతకు ముందు ఎప్పుడో 3000 BCకి ముందు ఎప్పుడో ఇట్ వాజ్ మైటిలీ ఫ్లోయింగ్. ఓకే, సో ఆ వేదాన్ని ఆ మంత్రాన్ని కంపోజ్ చేసినప్పటికీ డెఫినెట్లీ వాళ్ళు బతికే ఉండుంటారు, వాళ్ళు చూసుంటారు, మైటీ ఫ్లో చూసుంటారు. దెన్ దే హ్యావ్ రిటన్. దట్స్ వాట్ యువర్ ప్రపోజల్. నౌ ద పాయింట్ ఇస్, ఎవరు కంపోజ్ చేశారు, వాళ్ళు ఏ ప్రాంతంలో, దే కాంట్ బి 1 person, రైట్? ఇట్ హ్యాస్ టు బి అ స్మాల్ సివిలైజేషన్. కోయిన్సైడ్ అయ్యేది, ఆ టైంకి కోయిన్సైడ్ అయ్యే సివిలైజేషన్ రూరల్ ఐవిసి అండి. ఐ విల్ షో యూ మై స్క్రీన్ ఫర్ అ సెకండ్. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ షోయింగ్ మై స్క్రీన్. రూరల్ మీరు చెప్పే ఇదేంటే 3000 BCకి ముందు మైటీగా, అంటే ఇట్ కుడ్ బి ఎనీవేర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, రైట్? దిస్ పీరియడ్ ఆర్ ఈవెన్ pre 5000. All this area Saraswati might be mightily flowing, including rural IVC. Now the contention is, ఆ వేదం రాసిన వాళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు అంటే యూ కెన్ క్లియర్లీ సే వెన్ సరస్వతి వాస్ ఫ్లోయింగ్. ఈ కాలంలో బతికున్న వాళ్ళు ఎవరు, ఏది ఆ ప్రాంతంలో బతికున్న వాళ్ళు ఎవరు అని తెలిస్తే ఐవిసి పీపుల్ అని మాత్రమే తెలిసిందండి. అండ్ దే ఆర్ రూరల్ ఐవిసి పీపుల్, దే డోంట్ ఈవెన్ హ్యావ్ సిటీస్. ప్రాబ్లం ఉందండి మీ దాంట్లో. ఐవిసి థ్రైవ్ అయింది, ఇప్పటికి చెప్పింది 2700 అన్నారు. అదైతే నేను ఒప్పుకోను. 9000 BC నుంచి ఉంది. ఓకే, నేను చెప్పింది ఆల్రెడీ. This is the oldest IVC settlement and it is rural IVC. It's not okay, urban. no issues. ప్రాబ్లం. సరస్వతి రివర్ ఎండిపోయిన స్థితికి వేదంలో చెప్పబడలేదు. అది మైటీగా ఫ్లో అవుతోంది, ఉధృతంగా ప్రవహిస్తుంది అని కూడా చెప్పన్నారు. అంటే 6000 BC అనుకుంటే సరే, అది ఉధృతంగా ప్రవహించే టైం ఒక 5000 BC అనుకుందాం అండి. ఈ 5000 BC టైంకి వేదాల్లో రాసి ఉంది కాబట్టి వాళ్ళు చెప్పలా. వేదాల్లో సరస్వతి రివర్ ఉంది కాబట్టి అది ఉందా లేదా అని తవ్వితే వాళ్ళు ఒక 6000 BCకి వచ్చారు. అంటే వేదాలు 6000 BC టైంకి ఇక్కడే రాయబడ్డాయి అని చెప్పారు. ఎందుకంటే వేదాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చినట్టుకి దీనికి తెలియదు. ఉన్నవి గురు శిష్య పరంపరలో వచ్చింది కాబట్టి. సో 500 BC టైంకి వచ్చినోడికి అది ఎండిపోయింది, అది దాని గురించి అసలు తెలిసే అవకాశం లేదు కాబట్టి దీంట్లో చెప్పబడిన ఈ ఋగ్వేదం డేట్ ఏదైతే ఉందో 6000 BC. నేను ఋగ్వేదం డేట్ 6000 BC అని చెప్పట్లేదండి. ఋగ్వేదంలో చెప్పబడిన సరస్వతి నది ఏదైతే ఉందో అది 6000 BCE. అది 500 BCE వచ్చిన వాళ్ళకి తెలిసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఆర్యన్ జరగలేదు అని చెప్పి నేను అంటున్నా. రైట్, అది ఓకే. అట్లయితే ఐ విల్ ట్రై టు కరెక్ట్ ఇట్ ఎ లిటిల్ అండి. ఓకే, ఇట్ హ్యాస్ టు బి బిఫోర్ 6000. ఓకే, ఎప్పుడో తెలీదు, మీరు 6000 కాదంటున్నారు కాబట్టి ఇట్ హ్యాస్ టు బి బిఫోర్. ఇది ఓకేనండి కిరణ్ గారు? ఏది 6000 బిఫోర్? రిగ్వేదం ఉండాలి. రిగ్వేదం ఎగ్జిస్టెన్స్ 6000 కన్నా ముందే ఉండాలి. రైట్, నాకు అర్థమైందండి. అంటే రిగ్వేదిక్ చెప్పండి మీరు చెప్పండి. సారీ. ఓకే, అంటే ఐ కీప్ రిఫరింగ్ కిరణ్ గారు బికాస్ ఆయన కొంచెం స్టేబుల్ కనెక్షన్ మీద ఉన్నారు, అందుకనే డోంట్ ఫీల్ బ్యాడ్. మీరు శ్రీ గారు, నేను ఒక పాయింట్ యాడ్ చేయమంటే చేస్తానండి. చెప్పండి సార్. సరస్వతి రివర్ ని సైంటిస్టులు ప్లీస్టోసిన్ రివర్ అంటారు. ప్లీస్టోసిన్ రివర్ అంటే ప్లీస్టోసిన్ పీరియడ్ లో ఉన్న రివర్, అంటే 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి 11,000 సంవత్సరాల పూర్వం ఉన్న రివర్ అని చెప్తారు, సైంటిస్టులు చెప్తారు ఈ మాట. సో 11,000 సంవత్సరాల నుంచి ఎండిపోవడం మొదలు పెట్టింది. 1800 BCలో టోటలీ డ్రై అయింది. దట్ ఈస్ వాట్ సైంటిస్ట్. ఈ రిపోర్ట్లు కావాలంటే నేను మళ్ళీ చూపెడతాను, మీరు కూడా స్టడీ చేయండి. సో అది రేంజ్ అన్నమాట. సో you have just moved a little further that Rigveda is composed before 10,000 BCE. ఎందుకంటే ఉండాలి కదా, అప్పటికి కంపోజ్ అయ్యి ఉండాలి. when Saraswati was actually flowing mightily. కంపోజ్ కాదండి, అది మళ్ళీ చెప్తాను. కంపోజ్ అంటే జస్ట్ లైక్ మీరు రిటర్న్ అనే అర్థంలో అయితే మాత్రం కరెక్ట్ అయితే కాదు. అది
సార్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ యూర్ సేయింగ్ సార్. ఇప్పుడు ఋగ్వేదం రాసి లేదు కదండి. అదే ఋగ్వేదం చెప్తా. రాసి అయితే కంపోజ్ లేదు కదా. అంటే అప్పుడు ఓరల్ గా నడుస్తూ ఉంది అంటే ఓకే, దెన్ ప్రొసీడ్ అండి. ఓకే ఋగ్వేద ఎగ్జిస్టెడ్, ఓకేనా. ఋగ్వేద ఎగ్జిస్టెడ్ బిఫోర్ 10,000 కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా, ఓకేనా. నాట్ వన్ ఎవిడెన్స్ ఫర్ దిస్ ఎక్సెప్ట్ ఫర్ ద రివర్ బెడ్ అండి. ఇస్ దాట్ అన్ యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ ఫర్ యూ? ఎందుకంటే మీరు ఋగ్వేద ఎగ్జిస్టెడ్ అనే 10,000కి పూర్వం ఏదైతే చెప్తున్నారో అప్పుడు ఓల్డెస్ట్ సెటిల్మెంట్ కూడా లేదు, ఐవీసీ సెటిల్మెంట్ లేదు. ఓల్డెస్ట్ సెటిల్మెంట్ 9,000 BC ఉంది, అండ్ దే ఆర్ విలేజ్ పీపుల్. దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియా హౌ టు డూ ఎనీథింగ్ ఎల్స్. చిన్న చిన్న చెప్పలు మట్టి పిడకలు తీసుకోవడం తప్ప ఏం తెలియదు. ఆల్ ఐవీసీ ఆర్టిఫాక్ట్స్ దట్ వి సీ ఆర్ ఇన్ ది అర్బన్ ఐవీసీ ఫేజ్. But you are saying Rigveda existed before even the village people time. మీరు వాళ్ళిద్దరిని ఎందుకు సపరేట్ చేసి చూస్తున్నారు? అలా చూడడానికి మీ దగ్గర ప్రూఫ్ ఏముంది? సార్ మీరు దీన్నే మరి జల్పమంటారేమో నాకైతే తెలియదు కానీ. జల్పం కాదండి. ఇప్పుడు ఐవీసీ వేరు, ఇండస్ వ్యాలీ పీపుల్ వేరు, ఒకే సైమల్టేనియస్ గా ఉన్నారనుకుందాం, పక్కనే ఉన్నారనుకుందాం. వాళ్ళిద్దరూ డిఫరెన్స్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? ఐవీసీ అనేది సివిలైజేషన్, వేదిక్ అనేది కల్చర్. ఓకే, అయితే ఈ రెండు కల్చర్స్ పక్క పక్కన ఉన్నప్పుడు అండ్ రెండు రకాల, లెట్స్ సే నౌ యు ఆర్ సేయింగ్ దట్ వేదిక్ పీపుల్ అండ్ ఐవీసీ పీపుల్ మైట్ హ్యావ్ కో ఎగ్జిస్టెడ్ అంటున్నారు, అవునా? Am I reading correctly or wrong? చెప్పట్లేదండి, నేను అది చెప్పట్లేదు. మీరు ఏదైతే 500 BC గురించి చెప్పారో ఆ టైంకి అసలు అయితే అది వదిలేండి సార్, అది వదిలేండి సార్. మీరు ఆల్రెడీ దాన్ని నేను ఒప్పుకున్నారు కదా. యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ నీరజ్ రాయ్. యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ నీరజ్ రాయ్, సో యూ ఆర్ గోయింగ్ టు టాక్ టు ప్రాబ్లం కాదండి. నాకు ఆయనతో ప్రాబ్లం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. బికాస్ హీ ఇస్ ద జెనెటిసిస్ట్. చూపించారు ఆ ప్రూఫ్ చూపించారు. మీరు ఏం చెప్పారు? అసలు నీరజ్ రాయ్ జెనెటిక్స్ గురించి మాత్రమే మాట్లాడారన్నారు. సరస్వతి రివర్ గురించి ఆయన ఎట్లా మాట్లాడారని చెప్తారండి? నేను సరస్వతి గురించే కదా చెప్పింది. ఆయనతో ఎలా నేను డిసప్రూవ్ చేస్తాను? సార్ ఆయన సరస్వతి గురించి మాట్లాడి నేను అనలేదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ ఋగ్వేదాస్ ఎగ్జిస్టెన్స్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ when Saraswati was flowing mightily. Rigveda existed when it was flowing mightily. Both of us agree on that point. Okay. Now the point is Vedic people, when they have seen that Saraswati is there, oldest IVC world kuda layer apatlo. They must be a separate civilization. What do you say about that? సార్ చెప్పండి, మీరు చెప్పండి. వినపడుతుందండి నా మాట? యా వినిపిస్తుంది సార్. నేను అనేది ఏంటంటే ఓల్డెస్ట్ ఐవీసీలో ఉన్న వాళ్ళు ఎవరికి సార్ సివిలైజేషన్ అనేది గాల్లో చప్పట్లు కొడితే వెంటనే పడిపోద్దా? అది కల్మినేషన్ ఆఫ్ ఏజెస్. ఓకే, కల్మినేషన్ ఆఫ్ ఏజెస్ సార్. ఇది ఈ ఒక్కొక్క స్టెప్ 5,000 years అండి. ఓకే, 1,000 years ఒక 20-25 generations వేసుకుంటే 5,000 years, 10,000కి 5,000కి మధ్యలో 5,000 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ సో మెనీ జనరేషన్స్. ఓకే, నేను ఋగ్వేదం ఒక రాత్రి కూర్చుని ఎవడో ఇదేంటి కూర్చుని రాసేసాడని నేను అనట్లేదు. ఐ థింక్ ఈవెన్ యూ డోంట్ థింక్ దట్ ఇట్ హస్ బిన్ కంపోజ్డ్ ఓవర్ సమ్ number of years. It doesn't matter whether it is decades or centuries. When it was existed అనేది క్వశ్చన్. ఋగ్వేద ఎగ్జిస్టెడ్ బిఫోర్ 10,000 BCE అనటానికి ఇందాక రాజు గారు చెప్పిన పాయింట్ యాడ్ అవుతుంది. He said it was flowing mightily and around 10,000 onwards it slowly started not flowing mightily towards the time of extinction. So mightily ఉన్నప్పుడు మాత్రమే ఋగ్వేదం ఉండాలి. ఇప్పుడు ఋగ్వేదం ఉంది అంటే there must be a civilization there. It doesn't exist by its own. A civilization who have complex దాన్ని ఏమంటారు structure, complex settlements and complex social structure. Not one proof has been found in this area. And when you say Rigveda existed, how do you resolve this problem? కాదండి, కాదు. ఋగ్వేద ఎగ్జిస్ట్ లేదు అని చెప్పి మీరు అన్నారు కదా సార్. నేను అనట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను సార్. నేను రాజు గారు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. ఋగ్వేద ఎగ్జిస్టెడ్ బిఫోర్ 10,000 CE. ఐఎమ్ టెల్లింగ్ యూ, షో మీ విచ్ పీపుల్ ఆర్ ఋగ్వేదిక్ పీపుల్. సార్ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు సార్ కొంచెం. నేను ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదండి. నేను సింపుల్ నేను రిపీట్ చేస్తున్నాను కాబట్టి బికాస్ ఐ టోల్డ్ యూ 3 times ఆల్రెడీ.
10,000 ముందు ఋగ్వేదం ఎగ్జిస్టెడ్ అన్న సంగతి రాజ్ గారు ఇందాక అన్నారు కదా. అంటే హీ ఇన్ఫర్డ్ దట్ 10,000 BCE ఆన్వర్డ్స్ సరస్వతి స్టార్టెడ్ డ్రైయింగ్ అప్. ఓకే, ఇట్ టుక్ సమ్ 1000 years అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఇట్ స్టార్టెడ్ డ్రైయింగ్ అప్. అంతకు ముందు ఇట్ వాజ్ అ మైటిలీ ఫ్లోయింగ్ రివర్. ఇట్ మీన్స్ దట్ ఋగ్వేద మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ 10,000 BCE. నౌ మై పాయింట్ ఇస్, అంతకు ముందే ఋగ్వేదం ఉందని నేను ఒప్పుకుంటే వేర్ ఇస్ ద సివిలైజేషన్ టు హోల్డ్ దట్? సరే, ఇప్పుడు 6000 BCEలో ఈ సరస్వతి రివర్ ఉందని చెప్పి మీరు ఒప్పుకుంటున్నారా? సార్ నేను అన్ని ఒప్పుకున్నాను సార్. కిరణ్ గారు, అయితే అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్ సార్? అయితే 1500 BCEలో మైగ్రేషన్ అయితే జరగలేదని కదండి దాని అర్థం. సార్ కిరణ్ గారు, నేను చూపిస్తాను. మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు రాజ్ గారు, are you seeing what's happening, sir? I agree to everything, only to come to your point. మీరు పాయింట్ కి వస్తారని చెప్పి I agree with everything. అయ్యో, ఎగ్జైట్ అవ్వద్దు శ్రీ, కూల్ గా మాట్లాడండి, మనమే ఉన్నాం కదా. లేదండి, ఆయన చెప్పేది కాదు శ్రీ, ఆయన చెప్పేది చాలా క్లియర్. 500 BCలో వచ్చారు, ఎవరో వచ్చారని చెప్పి నీరజ్ రాయ్ గారు చెప్పారు. వాళ్ళు ఆర్యులా లేదా అన్నది కూడా ఆయనకి తెలియదు. అలానే ఋగ్వేదం ఇప్పుడు కనుక 10,000 BC కన్నా ముందు ఫ్లో అయితే అది ఆ ఆచారాలు పాటించే సివిలైజేషన్ అప్పటికి ఉందని ప్రూఫ్ ఏంటని అడుగుతున్నారు. అదే ఆయన క్వశ్చన్. ఒక్క నిమిషం. రైట్. సో అంటే నేను ఇందాక నుంచి కూడా చెప్పేది అదేనండి. ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రతిపాదన చెప్పారు, దాంట్లో ఉన్న క్వశ్చన్లో నేను అడుగుతున్నాను. ఇన్ కేసు ఆయనది ఓకే, మైగ్రేషన్ జరగలేదు అంటే ఇప్పుడు ఆ వేదిక్ పీపుల్ ఎవరు, ఆ టైంలో ఉన్న ప్రూఫ్లు ఏంటి, అవన్నీ చూపిస్తాననే అంటున్నాను. నేను కాదు అనలేదు కదా సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు తేల్చేశారండి, ఐవిసి పీపుల్ ఆర్ వేదిక్ పీపుల్ అని. ఎస్ అండి, అదే దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాను ఇప్పటికీ కూడా. నేను చెప్తాను. అయితే మీరేంటంటే ఈ 500 BCలో మైగ్రేట్ అయ్యారు అంటున్నారు కదా. ఎస్, వీళ్ళు అవ్వలేదు అంటే నేను దాన్ని చూపిస్తాను. నేను సార్ అయ్యారు సార్. ఐ యామ్ విత్ నీరజ్ రాయ్, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. చూపించండి, అయితే ప్రూఫ్ చూపించండి, జెనెటిక్ ఎవిడెన్స్, కార్బన్ స్టడీస్ చూపించండి ఒకసారి. సార్ నీరజ్ రాయ్ గారు చెప్పారు. ఓకే, యు సే దట్, టెల్ మీ ఆన్ మై ఫేస్ దట్ నీరజ్ రాయ్ ఇస్ నాట్ అన్ అథారిటీ ఫిగర్. బట్ వాళ్ళు ఆర్యులని ఉందండి ఎక్కడన్నా? ఆయన చెప్పలేదండి. సో వాళ్ళు ఆర్యులని ప్రూఫ్ లేదు. ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఆ టైంలో, అంతేనా? వాళ్ళకి ఈ వేదాలకి సంబంధం లేదు, అది ఒప్పుకుంటారా మీరు? వాళ్ళకి వేదాలకి సంబంధం లేదండి. సో ఎవరైతే 500 BCలో వచ్చారని నీరజ్ రాయ్ గారు ప్రూవ్ చేశారో వాళ్ళకి వేదాలకి సంబంధం లేదు. వాళ్ళకి అంటే వాళ్ళు తర్వాత రాసి ఉండొచ్చు కదా. వాళ్ళే రాశారని కూడా ప్రూఫ్ లేదుగా, వాళ్ళే తయారు చేశారని. he is a geneticist అండి. he says that. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేయండి. ఓకే, అయితే మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం వాళ్ళు రాశారని ప్రూఫ్ లేదు, వాళ్ళు ఆర్యులని ప్రూఫ్ లేదు. సో దాన్ని పక్కన పెట్టండి. ఎవరో గ్రూప్ ఆఫ్ పీపుల్ రెగ్యులర్ గా కొన్ని వేవ్స్ లో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ వాళ్ళతో కలిసిపోయారు. దానికి ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందంటే, ఇది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? కాదండి, అదే చెప్తున్నా. ఈ జెనెటికల్ డాక్టర్ గారు ఒక నిమిషం, జెనెటికల్ గా కనుక మీరు వస్తే కనుక అటు నుంచి ఇటే రావాల్సిన పని లేదు, ఇటు నుంచి అటు వెళ్ళినా కూడా జీన్ మ్యాచ్ అవుతుంది. అది ఒప్పుకుంటారా? నాట్ నెసెసరీ, ఇట్ విల్ బి ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి అటు వెళితే యు సీ ద థిక్నెస్ ఆఫ్ దిస్ కలర్. ఓకే అండి సార్, ఓకే. అయితే మీరు తగ్గుతూ వస్తుంది బికాస్ ఈ మూవ్మెంట్ అనేది ఇట్స్ నాట్ అ లీనియర్ మూవ్మెంట్ అండి. లైక్ ఐ సెడ్, కాదు, వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ శాంప్లింగ్ తీసుకుని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, లివింగ్ పీపుల్ నుంచి కూడా తీసుకున్నారు. ఒక నిమిషం అండి. స్లోలీ మూవ్స్ లైక్ దిస్. ఏ నుంచి బికి కొంతమంది వచ్చారండి. సపోజ్ ఏ అనేది కకైషియస్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టెప్పే ప్రాంతం అనుకుందాం కొంతసేపు. బి అనేది ఇండియా అనుకుందాం. మీరేమంటున్నారు, కిరణ్ గారు ఏమంటున్నారు, బి నుంచి ఏ కూడా వెళ్ళొచ్చు కదా అంటున్నారు. కాదండి అంటున్నారు మన సత్యాన్వేష్ గారు. అయితే ఏ నుంచి బికి వచ్చారండి. R1A1లో ఒక ట్రైట్ ఉంది, M17 మార్కర్. ఈ M17 మార్కర్ స్టెప్పే పాస్టరిస్ట్లోనూ ఉంది, ఇండియన్లో కూడా ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే M458 అనే ఒక మార్కర్ ఓన్లీ యురేషియా ప్రాంతంలోనే ఉంది, ఇండియా ప్రాంతంలో వాళ్ళకి లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే వీళ్ళకి కూడా అది ఉండాలి కదా. ఎందుకు ఉండాలండి? అక్కడ తర్వాత మ్యూటేషన్ జరగాల్సిన పని లేదా? డు యు నో హౌ జెనెటిక్స్ వర్క్? అక్కడ కూడా ఉన్నారు కదా, అక్కడే వదిలేసి వెళ్ళిపోలేదు కదా. ఇట్స్ నాట్ దట్ వరల్డ్, అక్కడ కూడా జరుగుతుంది కదా మ్యూటేషన్స్. కాదండి, అక్కడ మ్యూటేషన్ జరిగిందండి.
అక్కడ మ్యుటేషన్ జరిగింది. అదే ట్రైట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అక్కడ మ్యుటేషన్ జరిగితే ఈ 458 మార్కర్ ఎలా ఎవాల్వ్ అయిపోయింది ఆ ఇంకో టైం వచ్చేసిన తర్వాత తర్వాత సార్ వచ్చేసిన తర్వాత అక్కడ మ్యూటేషన్ జరిగి ఉండొచ్చా, జరిగి ఉండకూడదా? అది మీరు జరిగుండొచ్చా దాని ఏమంటున్నారంటే మీరు అజంప్షన్ చేస్తున్నారు. కాదు జరిగిందా లేదా అది నేను అడుగుతున్నాను. అది అది ఎవరిని అడగాలండి? జెనెటిక్స్ అడగాల, నన్ను అడగాలి? నేను మీరే మిమ్మల్ని కదండి అడుగుతానండి. నీరజ్ రాయ్ R1A1 తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ, హీ ఈస్ క్లియర్లీ ఆఫ్టర్ ఆల్ హిస్ దాని ఏమంటారు స్టడీస్ తర్వాత ఆయన క్లియర్లీ చెప్తుంది 500 తర్వాత మాత్రమే మాకు దొరుకుతుంది. 600 500 BC తర్వాత స్టెప్పీ పాస్టోరలిస్ట్ యాన్సెస్ట్రీ మనకి దొరుకుతుంది, అంతకు ముందు Yeah. దొరకట్లేదు. అండ్ హీ And క్లియర్ one అబౌట్ more- ఇట్. మీరు and ఇప్పటికీ one more thing. and you have fought with me about 4 times and all times you are fighting with Neeraj Rai and you are not fighting with me at all. You are not కాదు సార్ contesting me at all. సార్ సార్ ఇప్పుడు ఐ థింక్ You have to move on. యాజ్ ఎ మోడరేటర్ నేను చెప్పొచ్చండి. ఇప్పుడు నీరజ్ రాయ్ రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, 600 500 BCలో వచ్చి ఉండొచ్చు. బట్ దే ఆర్ నాట్ ఆరియన్స్ గానీ అలాంటి వాళ్ళు. ఇస్రో కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు. ఒక్క నిమిషం అండి. అయ్యో, ఎవ్రీథింగ్ అయ్యి ఉండొచ్చు కదా సార్. నౌ అగైన్ అదే అజంప్షన్ మీదనే ఉంది కదా ఆర్గ్యుమెంట్ కదా. సో అయ్యో కాదండి, ఒక్క నిమిషం సార్, భాస్కర్ రాజు గారు ఒక్క నిమిషం. ఇట్స్ గోయింగ్ సమ్వేర్. కానీ ఇస్రో రాంగ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ఆ జియో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఉపయోగించారు, సెడిమెంట్స్ని అనలైజ్ చేశారు. ఆ సెడిమెంట్స్లో కూడా మీరు కావాలంటే వాటిని మీరు కూడా అనలైజ్ చేసి చూడొచ్చు. అందులో ఉంటే వాళ్ళకి రిఫ్రిటేషన్ రాయొచ్చు. నీరజ్ రాయ్ కాదండి, నేను నీరజ్ రాయ్ గురించి నాకు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. కాదండి, ఒక్క నిమిషం సార్. నీరజ్ రాయ్ కి యు కెన్ రైట్ ఎ రెఫ్యుటేషన్ సార్. యు కెన్ మేక్ ఎ కాదు మీరు నీరజ్ రాయ్ని తీసుకోకుండా మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తిని తీసుకొచ్చినా సరే నేను ఇదే క్వశ్చన్ అడుగుతాను. నాకు ఆయన ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే మీరు ఆయన్ని తీసుకొచ్చారు కాబట్టి మీరు వ్యాలిడ్ చేశారు ఆయన్ని. బట్ నా ప్రూఫ్ నాది కాదు, అది ఆయన ఒప్పుకున్నది మీరు కాదు. ఓకే పర్ఫెక్ట్. మీరు ఇస్రోని ఒప్పుకున్నారు కదా. సో యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇస్రో ఇస్ రైట్ అండ్ దే ఆర్ నాట్ మిస్టేకెన్. This will not go anywhere అండి, because you have taken that and I have taken it. మీకు ఆ రిపోర్ట్ చూపించాను కదండి. Okay, నేను కూడా మీకు చూపించాను. బట్ లిసన్ టు దిస్ అండ్ ఐ వాంట్ సంథింగ్ వెరీ క్లియర్లీ ఫ్రమ్ మన భాస్కర్ రాజ్ గారు, because I heard something very clearly and he can, I think, put this whole thing to rest at once. ఒకసారి వినండి అందరూ. డాక్టర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతానండి, మీరు అవుట్ ఆఫ్ ఆఫ్రికన్ థియరీని ఒప్పుకుంటారా మీరు? అంటే మనం బుక్లలో చదువుకున్నాం శ్రీ, కానీ చాలా మంది సైంటిస్టులు ఇప్పుడు దాని మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీని కూడా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే రీసెంట్ గా చైనాలో కూడా కొంచెం వెరీ మోడర్న్ హ్యూమన్ దొరికాడు. తర్వాత సౌత్ ఇండియాలో మొన్న ఒక 2 lakh years అని చెప్పారు. అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీ ఏం చెప్తుంది? ఒక 80,000 1 lakh years క్రితం మోడర్న్ హ్యూమన్ ఇండియాలోకి వచ్చాడని చెప్తున్నారు. మరి 2 లక్షల సంవత్సరాల క్రితమే సౌత్ ఇండియాలో మోడర్న్ హ్యూమన్ స్కెలిటన్ ఎలా దొరికింది? భాస్కర్ రాజ్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సార్. ఇప్పుడు ఐఎమ్ మోడరేటర్ అండి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మీ డిస్కషన్ బట్టి జెనెటిక్స్ ఏదో చెప్తుంది, కానీ దాన్ని సరస్వతి రివర్ టోటల్ గా కాంట్రడిక్ట్ చేస్తుంది. సో దేన్ని తీసుకుందాం చెప్పండి మీరు. ఓకే, సో దిస్ ఇస్ అన్ఆన్సర్డ్ కదా. ఇప్పుడు ఇఫ్ ఇట్ వాస్ సెటిల్డ్ ఇన్ కంటెంపరీ థింగ్, మీకు నాకు డిబేట్ అనేది ఉండదు అసలు. ఎందుకంటే అందరు కలిసి ఒప్పేసుకునేవాళ్ళం. ఇలాంటి కంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ డిస్కసింగ్. ఓకే, సో అవుట్ అందుకనే తీసుకొచ్చాను. బట్ ఫైన్, నో ప్రాబ్లం దట్ యు ఆర్ ఆన్సరింగ్. ఇంకొకటి చూపించాను సార్. R1A1 ఏదైతే ట్రైట్ ఉందో, సారీ అండి మధ్యలో అంటే నాకు కొంచెం కట్ అట్లా వస్తుంది. అందుకని ఏంటంటే మధ్యలో నేను దూరి మాట్లాడేసినట్టు అనిపిస్తే మాత్రం క్షమించండి. అయితే R1A1 ఏదైతే స్టడీ ఉందో ఓన్లీ పర్టికులర్ గా ఆర్యన్ పీపుల్ కే వచ్చారు అంటున్నారు కదా. అంటే వాళ్ళలోనే ట్రైట్ ఉంది. సో వాళ్ళే ఈ ట్రైట్ ని తీసుకొచ్చారు బయట నుంచి అని చెప్పి, ఎందుకంటే అది యురేషియాలో కూడా దొరికింది కాబట్టి. కానీ ఇండియాలో సౌత్ ఇండియాలో ఉన్న వాల్మీకి అనేది ఒక జాతి ఉంది, అలాగే గూన్స్ వాళ్ళలోనూ ఉంది, అలాగే ఇంకొక ఎస్టీ క్యాస్ట్ ఉందండి, దానికి గుర్తురాట్లేదు, యానాది, రైట్? nomadic people, sir. Nomadic people can move across the country. సో అయితే ఈ ద్రవిడ అనే ఎవరైతే ఇప్పుడు ఎస్టీ పాపులేషన్ వాళ్ళు మూల నివాసులు కాదు, వాళ్ళు కూడా యురేషియా నుంచి ఆరిజినేట్ అయ్యారు. అయితే సార్ వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు అని అనట్లేదు సార్. అక్కడి నుంచి ఇఫ్ యూ ఫైండ్ అ జీన్, దట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ స్టార్టెడ్ వాకింగ్ అండ్ దే ఎంటర్డ్ హియర్. ఓకే, అడ్మిక్సింగ్ అంటే తెలుసు కదా సార్.
తరాలు చెప్పండి. నడుస్తున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవటం, వాళ్ళల్లో వాళ్ళు పిల్లల్ని కంటం. That's అంటే how things ఆర్యులు work. ఆర్యులు ఇక్కడ ఉన్న ద్రవిడియన్స్‌తో పెళ్లిళ్ళు చేసుకొని ఉన్నారు కాబట్టి ఈ ట్రైట్ వచ్చింది అంటున్నారా మీరు? Dravidians is a later thing అండి. Dravidians is not a సరే name that has కొంతసేపటికి been అదే given. ఆర్గ్యుమెంట్ తీసుకుందామండి. ఎందుకంటే దానికి వేరే పేర్లు Okay. అందరూ ఆర్య ద్రవిడ సార్ మీరు అంటారు కాబట్టి. సరే 3 రకాల జనాల సంగతి చెప్పారు కదా, 3 రకాల జనాలు. సో మిగతా వాళ్ళ దగ్గర కనపడట్లేదు అంటే దానికి ఏంటి అర్థం? మీరు దీన్ని 3 రకాల జనాల్లో అదే పర్టిక్యులర్ జీన్ ఏదైతే ఉందో, ఏది జనాలు ఆర్యన్ జీన్ అంటారు, అది 3 రకాల ప్రజల్లో ఉంది అంటారు, మిగతా ప్రజల్లో లేదు అనే కదా అర్థం. దాని అర్థం ఏంటి సార్? హౌ డిడ్ యూ ఇక్కడ అంటే అది మూల నివాసులు అక్కడి నుంచి రాలేదు అని ఆర్ యూ ఇన్ఫరింగ్ దట్? కాదు సార్, 100 రకాల జనాల్లో 3లో ఉంది అన్నారు. సో 97 మంది రకాల జనాల్లో R1A1 లేదు అని కదా అర్థం. వాట్ డస్ దట్ మీన్ సార్? కాదు, నేను అడిగేది అది కాదండి. ఆర్యులు అనేవాళ్ళు అసలు ఈ R1A1 జెనెటిక్స్ అంటే ఏంటంటే అర్థం కాని వాళ్ళు కొంచెం తిమ్మిని బమ్మించేసే స్టడీస్ అన్ని నమ్ముతాను. అయితే ఈ R1A1 that's because you might not be a genetics and that's not geneticist. అవును That's కాదు, not at all a problem. నాదా డొమైన్ కాదు, No problem sir, I'm not going to press you on that. I'm not going to press you on that. నాకు బేసిక్ అవేర్నెస్ ఉంది. R1A1 అంటే ఏంటో చెప్తాను, హ్యాప్లో గ్రూప్ అంటే ఏంటో నాకు అర్థం అవుద్ది. బట్ ఐఎమ్ నాట్ ఎ సైంటిస్ట్. No problem sir, I understood what you said. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇంకొక క్వశ్చన్, నేను ఒక స్టడీ చదువుతాను, నేను దాన్ని మీకు పంపించే ప్రయత్నం కూడా చేస్తాను. మీకు కావాలంటే ఇది అంటే నేను స్క్రీన్ షేరింగ్లో లేను కాబట్టి నేను చదివే ప్రయత్నం చేస్తాను, నేను పంపిస్తాను కూడా. అరుణ్ కుమార్ అండ్ కొలీగ్స్ 2010లో పబ్లిష్ అయింది, తమిళనాడు. ఓకే, ద పాపులేషన్స్ ఫ్రమ్ ఒక్క నిమిషం సార్, ఇది చదివేసేనంటే తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం సార్. కిరణ్ గారు ఆ పేరు ఒకటి కొంచెం పర్సనల్ చాట్ లో కొట్టేస్తారా? ఆయన చదివింది ఒక్కసారి ప్లీజ్. నేను ఇక్కడ షేరింగ్ లో ఉన్నాను, ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. నేనే నేను అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం, ఇది చదివేసిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు పంపించండి, నేను షేర్ చేస్తాను. ఇక్కడ షేర్ చేస్తే బెటర్ ఉంటుంది. ఒక్క నిమిషం షేర్ చేస్తాను. అంటే ఏంటంటే నేను మళ్ళీ ల్యాప్టాప్ ఆన్ చేయాలి, అందుకని నేను జస్ట్ ఈ ఫైల్ ని ఫోన్ నుంచి పంపించేయండి. దీంట్లో ఉందండి, ల్యాప్టాప్ లో ఉంది. నేను ఆయన పంపించే లోపు సార్, ఎందుకంటే చదవండి, మీరు మాట్లాడండి, అంతలో నేను పంపిస్తాను. అయితే పేరు చెప్పండి, నాకు ఆథర్ పేరు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చెప్పమంటారండి సార్? కొట్టండి సార్. పాపులేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సదర్న్ ఇండియా మేల్ లీనియేజెస్ కోరిలేట్స్ విత్ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్స్ ప్రిడేటింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ బై గణేష్ ప్రసాద్ అండ్ అరుణ్ కుమార్. మళ్ళీ చెప్తానండి, పాపులేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సదర్న్ ఇండియా మేల్ లీనియేజెస్ correlates with agricultural expansions predating the caste system by Ganesh Prasad and Arun Kumar. ఓకే, ఆయన లింక్ పంపించే లోపు ఐ జస్ట్ వాంట్ టు బి కాగ్నిసెంట్ దట్ ఉన్నారు. దేర్ ఆర్ 3 hours, దట్ ఇస్ 3 hours అవుతుంది. వెన్ డు యు వాంట్ టు క్లోజ్ ఇట్ అండి? మీ ఇష్టం సార్, అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు అంటే దీన్ని ఒకసారి మరి ఈ 1500 ఇది తేలిపోతే మనం క్లోజ్ చేద్దాం. అది 1500 అసలు ఇప్పుడు క్వశ్చన్ లేదు. ఎవరైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారో వాళ్ళు 500లో వచ్చారంటున్నారు. బట్ ఈయన చెప్పిన సత్యనారాయణ గారు చెప్పింది ఏంటంటే ఆ 500లో వచ్చిన వాళ్ళే వేదాలు కంపోజ్ చేశారంటానికి కూడా ఆధారాలు లేవు. ఆయన క్వశ్చన్ ఒక్కటే ఏంటంటే ఇప్పుడు తేలింది, ఆర్యన్ మైగ్రేషన్ ఇవన్నీ కాదు. క్వశ్చన్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వేదాలు పఠించారా, యజ్ఞాలు చేశారా? ఇదే ప్రశ్న. ఎక్సలెంట్ సార్. ఆ కల్చర్ అప్పటికే ఉందా? ఇదే ప్రశ్న. సో ఆర్యన్ మైగ్రేషన్ ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ఆర్యన్ మైగ్రేషన్ ఇవి కూడా దానికి ఏది ఇప్పుడు ఆయన కూడా ప్రశ్నించట్లా. ఈ వచ్చిన వాళ్లే ఏంటది, ఈ 500 BCలో వచ్చిన వాళ్లే వేదాలు పుట్టించారా, లేకపోతే ఈ వర్ణ వ్యవస్థ, లేకపోతే ఇప్పుడు మనం ఏదైతే హిందూ మతం అంటున్నాం ఇదంతా ఏదంటున్నామో దానికి కూడా ప్రూఫ్ లేదు. వాళ్లే చేశారా లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళే చేశారా అని కూడా ఆయన ఏది మనకు చెప్పలా. ఇప్పుడు ఆయనకు వచ్చిన డౌట్ ఏంటంటే వేదాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లప్పటికి వేదాలు ఉన్నాయా? మనం చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే వేదాల్లో సరస్వతి రివర్ మెన్షన్ చేశారు కాబట్టి ఈ వేదాలు అప్పటికే ఉండుండొచ్చు. డాక్టర్ గారు దీనికి ఓకేనా మీకు? ఇదే కదా మనం చెప్పింది. నాకు కాదు, మనోహర్ గారు ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట్టే.
అంటే శ్రీ సైడ్ నుంచి నేను కంక్లూడ్ చేస్తున్నాను. సో 10,000 BCE ముందు వేదం ఉండుండాలి. ఎందుకంటే సరస్వతి ఉండున్నప్పటికీ విత్ ఫుల్ మైటీ ఫ్లో. అంతకు ముందు ఉన్న పీపుల్‌లో ఆ సెటిల్మెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐ డోంట్ నో హూ దే ఆర్. శ్రీ సేస్ దే ఆర్ IVC పీపుల్. Whoever was existing in this area, okay, when Rigveda existed, వాళ్ళ ప్రూఫ్స్ ఏమైనా దొరికాయా? Okay. By the time you finish that, I have one more question అండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఓకే కదండి సత్యాన్వేష్ గారు? ఏదండి? ఈ 500 BCE వాళ్ళే ఈ వేదాలు కంపోజ్ చేసినట్టు మీరు చెప్పట్లేదు, మీకు తెలియదు, అంతేనా? నన్ను అడిగితే నన్ను క్లియర్గా అడిగితే పీపుల్ ఆఫ్టర్ దిస్ హ్యావ్ రిటర్న్ వేదాస్ అని నేను అంటానండి. దే మైట్ హ్యావ్ దానికి ప్రూఫ్ ఏమన్నా? They might have missed, and చెప్పాను కదా సార్, it's my assumption అండి. They might have mistook Saraswati for something else, because except for Saraswati river, no other piece of evidence is fitting here. Okay. సో మీరు assumption లోనే ఉన్నారు ఈ లెక్కన. Yeah, సార్, మీరు నేను ఇద్దరు assumption లేక పర్ఫెక్ట్ వాయిస్ బ్రేక్ అయింది నాకే చెప్పిన. లాస్ట్ వర్డ్ ఒకటే, మీరు నేను, ఆ తర్వాత కట్ అయింది. సార్, మీరు నేను గనక ఇట్లా ఇదేంటి అజంప్షన్స్ లో లేకుండా పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉండుంటే అసలు మనకి డిబేట్ అనేది ఉండేది కాదు. ఓకే, పీపుల్ హ్యావ్ బిన్ డిబేటింగ్ వెన్ వాజ్ రిగ్వేద కంపోజ్డ్, అండ్ దేర్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ సరస్వతికి ముందు. ఓకే, నేను అడిగేది అక్కడ జనాలు, ఆ టైంలో ఉన్న జనాల యొక్క ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? Sri seems to think that those people are the same as IVC people, and my clear indication is that none of the existing evidences show neither the rural nor the urban are Vedic people. Okay, my content is దానికి ప్రూఫ్ ఎలా చెప్తారండి? దానికి ఎలా ప్రూఫ్ చెప్తారు? నేను అడుగుతాను. ఇప్పుడు అవుట్రైట్ గా ఎట్లా చెప్పేస్తారు అది అడగండి. ఓ సార్, ఇప్పటివరకు చూపించినవన్నీ అవే కదా సార్, దే ఆర్ నాట్ వేదిక్. దానికి అవి చెప్పమండి, అవి దానికి then what is Vedic civilization అండి? ఇదే క్వశ్చన్ లాస్ట్ టైం కూడా అడిగాను. ఇదే క్వశ్చన్ అడిగాను సార్. ఒక్క నిమిషం అండి, నేను అయితే దీన్ని కంటిన్యూ చేద్దాం అంటే నేను కూడా చూపెడతాను. బట్ బిఫోర్ దట్, ఈ ఆర్యన్ మైగ్రేషన్ అనేది 500 BC లో జరగదని మీరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నో ఇష్యూస్. సరే, మీరు ఇంకా కంటిన్యూ చేస్తానంటే నేను మీకోసం ఒప్పుకున్నానండి. ఐ ఆమ్ విత్ నీరజ్ రాయ్. అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్, ఐ ఆమ్ విత్ నీరజ్ రాయ్. మీరు బికాజ్ యూ పుట్ అప్ ద సరస్వతి రివర్ యాజ్ ది ఎవిడెన్స్, నౌ ఐఎమ్ కమింగ్ టు యువర్, అంతే తప్ప నేను ఇది ఒప్పేసుకున్నాను సరస్వతి ఉంది అది కాదండి. ఫర్ ది ఆర్గ్యుమెంట్ సేక్ ఐఎమ్ కమింగ్ టు యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నౌ షో మీ ద ప్రూఫ్ అంటున్నాను అంతే. ఐఎమ్ ఫర్మ్లీ ఆఫ్ ద బిలీఫ్ ఆఫ్ వాట్ నీరజ్ రాయ్ సేస్, బికాస్ హీఈస్ మచ్ బెటర్ జెనెటిసిస్ట్ దెన్ ఐ యామ్. లేదండి, ఆయనకి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే రాస్తుంటారో వాళ్ళని పట్టుకుంటానండి. ఐ విల్ సీ వాట్ దేర్ అబ్జెక్షన్స్ ఆర్ టు హిస్ రైట్. ఇప్పటి వరకు అయితే అబ్జెక్షన్ పెట్టలేదు, 1.5 years అయింది, ఇప్పటి వరకు అయితే అబ్జెక్షన్ పెట్టలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. లేదు సార్, మీరు చదవలేదు అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ అబ్జెక్షన్స్ అన్ని కూడా అగైన్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎ కాంట్రవర్సీ. నో ప్రాబ్లం, లెట్స్ వెయిట్ ఫర్ దిస్ థింగ్. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, యు ఆర్ ఆఫ్ ద ఫర్మ్ బిలీఫ్, నేను అట్లీస్ట్ ఐఎమ్ రెడీ టు మేక్ చేంజెస్. ఓకే, నీరజ్ రాయ్ కనుక 500 కాదు, ఒరే ఇంతకు ముందే ఉండేవాళ్ళు అంటే దెన్ ఐ విల్ బి ఫైన్. ఓకే, స్టెప్పీ పాస్టోరలిస్ట్ అంటేనే కొంతమందికి ఎందుకో నచ్చదు, బికాస్ ద వర్డ్ ఆర్యన్ ఇస్ అసోసియేటెడ్ విత్ దాట్. అట్లీస్ట్ మై గుడ్ లక్ ఇస్, మీకు స్టెప్పీ పాస్టోరలిస్ట్ అనే మాటతో అంత అసహ్యం లేదు. ఐ డోంట్ నో వై you like them. I don't think you like them, but at least you don't have a problem with that name. వాళ్ళు ఎంటర్ అయ్యారు అని అన్న మాటకి. ఓకే, అడ్మిక్స్చర్ జరిగింది అని మేబీ యూ హ్యావ్ అన్ అబ్జెక్షన్, బట్ ఐఎమ్ కమింగ్ టు యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అండ్ ఆస్కింగ్ ఫర్ ద ప్రూఫ్. మీరేమంటారంటే ముందు సెట్ చేయండి. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఐఎమ్ ఆల్రెడీ సెట్ విత్ నీరజ్ రాయ్. అండ్ నీరజ్ రాయ్ is actually against my position. Okay, Neeraj Rai is actually against my position because he thinks that Aryan invasion never occurred. Okay, Aryan invasion never occurred. No, nobody questioned it. Migration has occurred. Migration has occurred. He has a problem here. ఈ ఏరియాలో మైగ్రేషన్ అయింది అంటే 1500 అయిందంటే అతను ఒప్పుకోవట్లేదు. లేదు, నాకు తెలిసిన జెనెటిక్ డేటా ప్రకారం ఇట్ హ్యాస్ టు బి అరౌండ్ 500, 600, 700 అని ఇందాక ఆయన చెప్పాడు. ఓకే, బట్ వాళ్ళు ఆర్యన్ నీరజ్ రాయ్ కూడా చెప్పలేదు కదండి, ఆ వచ్చిన వాళ్ళు ఆర్యన్ చెప్పలేదండి. అతనికి ఋగ్వేదంతో సంబంధం లేదు.
సో అతన్ని పక్కన తీసేయచ్చు. ఓకే, అందుకనే నేను మీ సైడ్కి వస్తున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ యూ, హూ రోట్ ద రిగ్వేద, విచ్ పీపుల్, పర్సన్స్ అక్కర్లేదు, నాకు ఇది ఆధార్ కార్డ్ అక్కర్లేదు, కానీ ఐఎమ్ ఆస్కింగ్ విచ్ పీపుల్ రోట్ ఆర్ కంపోజ్డ్ రిగ్వేద. దానికి ఐవిసి అన్నారు ఆయన. ఐ థాట్ హిల్ షో ప్రూఫ్. కాదండి, ఒక్క నిమిషం. శ్రీగారు మీరు అలా చెప్పారా? శ్రీగారు మీరు అలా చెప్పారా? ఐబీసీ పీపుల్ కంపోజ్ చేశారని నాకు తెలిసి ఆయన చెప్పలేదు ఈ మాట. అంతకన్నా ముందే ఉన్నాయని చెప్పి ఆయన అంటున్నారని చెప్పి నేను చెప్తున్నాను. 8th అక్టోబర్ ఆయన అన్నారు ఏంటంటే ఐవిసి పీపుల్ ఆర్ వేదిక్ పీపుల్. ఎస్ అంటే అప్పటికే ఉన్నాయి. అంతేగాని ఐవిసి పీపుల్ వేదాలు కంపోజ్ చేశారని కాదండి దాని అర్థం. అంటే ఐవిసి పీపుల్ ఉన్న సమయానికే వేదం ఉన్నది. వాళ్లే వేదాలు పఠించే వాళ్ళ గ్రూప్ లో కొంతమంది అయినా సరే వేదాలు పఠించే వాళ్ళ. దానికి ఎవిడెన్సెస్ ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు నోటితో చెప్పే వేదానికి ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది? సో వి డోంట్ నో కదా. కెన్ వి సే దట్ వి డోంట్ నో ఇఫ్ ఐవిసి పీపుల్ వర్ దాన్ని ఏమంటారు, వేదాన్ని పాటించే వాళ్ళ కాదా అనే సంగతి మనకు తెలియదు. ఇస్ ఇట్ అ ఫేర్ స్టేట్మెంట్? శ్రీ ఉన్నారా? మీరు స్టేట్మెంట్ ఇస్తారా? శ్రీ డ్రాప్ అయ్యారు సార్, ఒక్క నిమిషం. బ్యాక్. సారీ అండి, నా ఫోన్ బాగా హీట్ డిశ్చార్జ్ చేస్తుంది, అందుకని ఆగిపోయింది అది. నో ప్రాబ్లం, మళ్ళీ అడుగుతాను సార్ అదే క్వశ్చన్. యా, అంటే ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం మాట్లాడదామండి. అయితే ఇప్పుడు మీరు ఒక ప్రూఫ్ చూపిద్దాం, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అంటే నో ఇష్యూస్, నాకేం ప్రాబ్లం లేదు. కానీ క్వశ్చన్ విన్నారా మీరు? క్వశ్చన్ విన్నారా శ్రీ? మీరు క్వశ్చన్ విన్నారా? లేదండి, లేదు. ఇప్పుడు ఫర్దర్ గా ప్రూఫ్లు ఏం చూపెట్టొద్దు, కంక్లూడ్ చేసేయండి. కావాలంటే ఇప్పుడు మీరు కొన్ని రిఫరెన్స్లు ఇచ్చారు, వాటిని స్టడీ చేసి మళ్ళీ ఒకసారి పెట్టుకోండి. ఓకే అండి మనోహర్ గారు. సార్ అయితే ఇంకొక లాస్ట్ సార్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ గా రాజు గారు నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ ఒక్క విషయంలో. ఒకే ఒకటి, ఐ విల్ నాట్ ఆస్క్ యూ ఎనీథింగ్, దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. ఎందుకంటే మళ్ళీ కనిపిస్తారో లేదో, సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఒక్కసారి ఇది వినండి సార్. నేనున్నాను, ఒక విషయం లేదు అని నేను అనుకుంటే అది నిజం అయిపోతుందా? కాదు కదా. ఇండస్ స్క్రిప్ట్ ని డికోడ్ చేసిన దాదాపు 10 మంది ఉన్నారు ఇండియన్ ఆథర్స్. వాళ్ళ బుక్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ సింబల్స్ అన్ని తీసుకుంటే ఎగ్జాక్ట్లీ మన భగవద్గీతలో చెప్పిన శ్లోకాలకి, ఋగ్వేదం మంత్రాలకి, పురాణాలకి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి. ఏది? ఇండస్ స్క్రిప్ట్. సో ఇండస్ స్క్రిప్ట్ డికోడ్ కాలేదు అని సుల్లు కబుర్లు ఎవరైతే చెప్తారో, ప్లీజ్ డోంట్ బిలీవ్ అండి. ఓకే సార్, భగవద్గీతని ఇండస్ స్క్రిప్ట్ లో రాయగలమా? స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దామంటే ఖచ్చితంగా చేద్దాము. సో ఇప్పుడు మన కన్క్లూషన్ కి వచ్చేద్దాము. శ్రీ కంక్లూడ్ చేసేసారా? యా రైట్ అండి సార్. ఏమంటారంటే ఇప్పుడు మనోహర్ గారు, యాక్చువల్గా మీరు 500 అనేది చెప్పి నీరజ్ రాయ్ నాకు అథారిటీ అని చెప్పి అన్నారు. ఆయన తప్పు అయిపోతే మీరు తప్పు అయిపోయినట్టే. ఆయన మీద చాలా రెఫ్యూటేషన్స్ ఉన్నాయండి. ఆయన ఏం చెప్పారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ బుక్సే ఫాలో అవుతాను తప్ప ఈ వ్యక్తుల గురించి నేనైతే తీసుకురాలేదు, మీరే తీసుకొచ్చారు కాబట్టి. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, న్యూటన్ ఒక్క నిమిషం నేను చెప్పేసి మ్యూట్ అయిపోతానండి, ఎందుకంటే ఇంకా నేను మాట్లాడేది కూడా ఏం లేదు. ఇప్పుడు న్యూటన్ 3 లాస్ చెప్పాడు కాబట్టి 4th లా చెప్పాడు. 3 లాస్ కరెక్టే కాబట్టి 4th లా కూడా కరెక్ట్ అయిపోద్ది అని చెప్పి మనం ఒప్పుకోం. ఇందాక రాయల్ సొసైటీ వాళ్ళు చెప్పింది కూడా అదే. మీరు వాళ్ళు ప్రూఫ్ చూపెడితేనే న్యూటన్ అయినా సరే, ఐన్స్టీన్ అయినా సరే మనం అందరం ఒప్పుకుంటాం. అట్లానే నీరజ్ రాయ్ కూడా ఆయన కూడా ప్రూఫ్లు చూపించాలి. ఆ ప్రూఫ్ని ఎవరు అగ్రీ చేయట్లేదండి, ఎందుకంటే R1A1 ఆ జెనెటిక్ స్టడీస్ మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్కర్స్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. మీకు ఇతమిద్దంగా మీరు ఒక కన్క్లూజన్ చేయడానికి లేదు. ఏదైనా ఎక్కడి నుంచి అక్కడ అవుట్ఫ్లో అన్న అవ్వచ్చు, ఇన్ఫ్లో అన్న అవ్వచ్చు. సో 500 BC అయితే అది అవుట్ రైట్లీ రిజెక్టెడ్ అండి, ఎందుకంటే ఇస్రో చెప్పింది. ఇస్రోకి వ్యాలిడేషన్ మీరు ఏంటి అని అడుగుతున్నారు. ఇస్రోకి వ్యాలిడేషన్, ఆ ఇస్రో మీకు ఆ రిపోర్ట్ పంపించాను, ఆ రిపోర్ట్ చదవండి సార్. ఆ రిపోర్ట్లోనే వాళ్ళు సెడిమెంట్స్ అనలైజ్ చేసి అదంతా చెప్పారు. ఇక మీరు సెకండ్ దాని గురించి వేదిక్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారంటే, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డిబేట్ విత్ యూ. మనం నెక్స్ట్ సార్ అయినా చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే చాలా 3 hours అయిపోయింది కదా. అది నేను చెప్పేది అది రైట్ అండి, మీరు చెప్పండి సార్. Then I can say that, okay, Neeraj Rai is not a single person.
he is talking on behalf of a big group of people, which is headed by a person called Vagish M. Narasimhan. Okay. So, you seem to be of an opinion that Neeraj Rai might not be reliable. You did not say he is unreliable, but he might not be reliable. కాదండి, కాదు. ఒక్క సెకండ్. శ్రీ ఎప్పీల్ టు అథారిటీ గురించి కాదు. నీరజ్ రాయ్ చెప్పింది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, ఆయన వీళ్ళు ఆర్యులు అని చెప్పలేదు ఆయన. అలాగే వీళ్ళకి వేదాలకి సంబంధం ఉందని కూడా చెప్పలేదు. సో నీరజ్ రాయ్ చెప్పిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన డిబేట్ లో ఉన్న ఆర్యులకి సంబంధం లేదు. రైట్. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి ఏమన్నా చేసి ఉండొచ్చు. వాళ్ళకి మన ఈ వర్ణ వ్యవస్థ లేకపోతే హిందూ మతం, సనాతనం, ఋగ్వేదం వీళ్ళకి సంబంధం లేదు. అసలు హిందూ దగ్గర కూడా రాలేదండి. ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఋగ్వేదం ఓన్లీ. సో ఋగ్వేదం ఓన్లీ. ఇప్పుడు సో ఆ ఋగ్వేదానికి శ్రీ గారు చెప్పింది ఆ సరస్వతి నది గురించి చెప్పారు. దాని గురించి మాట్లాడదాం తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడితే. హిజ్ ప్రైమరీ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్, అంటే నేను ఎట్లా అయితే ఈయన జెనెటిక్ ఎవిడెన్స్ అన్నానో, ఆయన కూడా అదే ప్రెజర్ తోటి హీ సెడ్ దట్ ఇస్రో చూపించిన పేలియో ఛానల్ పేరు వేదిక్ సరస్వతి, అండ్ దే హావ్ క్లియర్లీ ఇండికేటెడ్ వెన్ ఇట్ వాస్ ఎక్స్టింక్ట్ ఆర్ వెన్ ఇట్ గాట్ ఎక్స్టింక్ట్. కాదండి సత్యనారాయణ గారు, సారీ నీరజ్ గారు చెప్పినా సరే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి వేదాలకి ఆయన చెప్పినప్పుడు అసలు మన డిస్కషన్ లో ఆయనకి సంబంధం లేదు. ఓకే, ఆయన తీసేయండి అయితే, నీరజ్ పక్కన తీసేయండి. ఓకే, సో నౌ we will talk only what Sri is saying. ఓకే, ఐవిసికి ఋగ్వేదాకి ఉన్న సంబంధం ఇస్రోకి. ఇస్రో వాళ్ళ సరస్వతి రివర్ ఏంటండి, నీరజ్ రాయ్ గారు చెప్పిన దానికి ఒప్పుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐవిసి చెప్పిన దానికి కాదు శ్రీ నీరజ్ రాయ్ గురించి ఈయన కూడా ఇప్పుడు ఏమంటలేదు. వాళ్ళకి ఆర్యులకి సంబంధం ఉందని కూడా చెప్పట్లేదు ఈయన. ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ బ్యాక్ తీసుకున్నారు. మీరు ఎప్పుడైతే నీరజ్ రాయ్ రాంగ్ అవ్వచ్చు అన్నారో, ఐ హావ్ లెఫ్ట్ దట్ నీరజ్ రాయ్ టు హిజ్ ఓన్ డివైసెస్ అండి. ఓకేనా, ఐ హావ్ లెఫ్ట్ హిమ్. కాదు నీరజ్ రాయ్ రైట్ అయినా సరే వాళ్ళకి ఆర్యులకి సంబంధం లేదు కాబట్టి మనం దాని గురించి మాట్లాడక్కర్లేదు అంటున్నా. సో ఇక్కడ ప్రాబ్లమ్ మల్టిపుల్ కదా, ఇవన్నీ ఒకదానితో ఒకటి కుట్టేశారు. ఇది స్టెప్పీ పాస్టర్ ఇదంతా ఎవరు చేశారు మనకి క్లియర్ గా తెలుసు ఎవరు చేశారో. స్టార్టింగ్ లో మీకు చెప్పాను, ఫస్ట్ అరౌండ్ 3:15 ఆ టైంలో చెప్పాను. These Christians have been crazy enough to say they started linking these things. ఎందుకంటే మేము కూడా మాదే కాదు బయట నుంచి వచ్చిన మాత్రం మీది కూడా మీరు కూడా బయట నుంచి వచ్చారని చెప్పడానికి. అండ్ దట్ ఈస్, ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ స్టూపిడ్ వ్యూ అండి. వాళ్ళ ట్రాప్ లో మనం పడద్దండి. వాళ్ళ ట్రాప్ లో మనం పడద్దు. పాయింట్ ఏంటంటే, శ్రీ థాట్ దట్ ఐ హ్యాడ్ ద సేమ్ ఎగ్జాక్ట్ ఒపీనియన్, హీ కేమ్ టు మీ. నా పాయింట్ ఏంటంటే, ప్లీజ్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ మై పొజిషన్ ఇస్. క్రైస్తవులు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు మైగ్రేషన్ ఇన్వేజన్ లో ఫిక్స్ అయి కూర్చున్నారు కాబట్టి నన్ను కూడా అందులోనే ఇరికించి ఆ మైగ్రేషన్ థియరీ అంటే ఇదే అయి ఉంటుంది, ఇదే అయ్యి నో. ఐ క్లియర్లీ సే దట్ ఇక్కడ ఉన్న వాళ్ళే, అంటే ఇక్కడికి ఆల్రెడీ వచ్చి ఉండిపోయిన వాళ్ళు, అది ఎన్ని జనరేషన్స్ అన్నవాళ్ళండి, ఇక్కడ ఉన్న వాళ్ళే అట్లీస్ట్ వేదిక్ సాంస్క్రిట్ ని తయారు చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే, అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే, దే హ్యావ్ రిటన్ ఆర్ కంపోజ్డ్, లెట్స్ సే దట్ వేదాస్. వెన్ అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఉన్న నేను ఎప్పుడు అనలేదు, ఎప్పటికీ అనలేదు. ఏంటి ఎక్కడో స్టెప్పీస్ లోనో ఎక్కడో రాసుకుని సంఖలో పెట్టుకుని ఇదేంటి గుర్రాలు వేసుకుని వచ్చేసారు. ఐ హావ్ నెవర్ సెడ్ దట్ ఇన్ ఎనీ స్ట్రీమ్. Vedas have been composed in this land that we call subcontinent. Okay, when అనేది క్వశ్చన్, వేర్ అనేది క్వశ్చన్ లేదు. వాళ్ళతో క్వశ్చన్ ఉంది. యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద క్రిస్టియన్స్ బికాస్ దే థింక్ దట్ అక్కడి నుంచి అహురా మజ్దాన్ దగ్గర నుంచి జొరాస్టర్ నుంచి ఎత్తుకొచ్చారు. దే హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ దట్. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్. ఐఎమ్ ఆఫ్ ద ఒపీనియన్ దే హ్యావ్ బిన్ రిటన్ ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. ఓకే, లాంగ్వేజ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎవాల్వింగ్ థింగ్ కాబట్టి అది కొన్ని వర్డ్స్ అక్కడి నుంచి కొన్ని వర్డ్స్ ఇక్కడి నుంచి అవి ఇవి వచ్చాయి. దట్ కెన్ బి ఆఫ్ అ డిఫరెంట్ డిస్కషన్ ఆల్ టుగెదర్. ఎప్పుడు అనేది కదా, when did the composition happen, or when was this which people uttered with Rigveda? Let me simplify the whole thing. Which people uttered Rigveda? సరే అయితే ఓకే, మీరు ఇంతకుముందు ఒక్క నిమిషం సార్ కిరణ్ గారు ఒక్క నిమిషం సార్, మీ దానికి నేను అగ్రీ అవుతానండి. ఆ విషయంలో మాత్రం కొంతమంది క్రియేట్ చేశారు. ఓకే, ఆ ట్రాప్ లో మన వాళ్ళందరూ పడ్డారు.
కానీ ఇప్పుడు వాళ్ళేదో చెప్పారు అని చెప్పి మీరేదో అనుకుంటారు, మిమ్మల్ని ఆ ఫల్క్రంలో ఇరికించడానికి అయితే నేను ఎప్పుడు ప్రయత్నించలేదండి. ప్రయత్నించాల్సిన అవసరం కూడా నాకు లేదు. లేదు సార్, ఎందుకంటే ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నా పొజిషన్ క్లియర్ అయిపోతే మీకు తెలుస్తుంది. ఇప్పుడు హిస్టరీ అనేది అఫ్ కోర్స్ హ్యుమానిటీస్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. ఏంటంటే సపోజ్ సత్యనవేశి గారు ఉన్నారు, ఆయన మైండ్లో ఫస్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఆర్యులు వచ్చారు అనే ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు వచ్చారని నేను అనట్లేదు. వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఆయనకి సంబంధించిన ప్రూఫ్లు ఏమన్నా ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేసుకుని ఒక ఆయన థీసిస్ చెప్తూ ఉంటారు. సపోజ్ నేనున్నాను, శ్రీ అనే వ్యక్తి రాలేదు అంటారు. రాలేదని చెప్పి నేను ఆ ప్రూఫ్లన్నీ నేను గ్యాదర్ చేసుకుంటాను. నేను ఒక చెప్తాను. అందుకే హ్యుమానిటీస్ అన్నీ కూడా కాన్ఫ్లిక్ట్ థియరీస్ ఉంటూ ఉంటాయండి. సైన్స్ లాగా ఒకటే ఉండదు, యూనివర్సల్ రియాలిటీ లాగా. సో అది మనం డిబేట్ చేస్తాం కాబట్టి చెప్పండి. సో అది మీరేం చేశారంటే మీ ఛానల్లో ఆర్యులు మైగ్రేషన్ అనేది జరిగిపోయింది, ఇట్ ఈస్ క్లియర్, ఆర్యులు వలస నిజమే అని చెప్పి మీరు ఒక టైటిల్ పెట్టి 1 year బ్యాక్ ఒక వీడియో చేశారు. అది చూసి అరే ఇంత అంటే అవుట్ రైట్ గా ఎట్లా చెప్తున్నారా అని మాట్లాడడానికి వచ్చింది తప్పండి, మిమ్మల్ని ఏదో మాట్లాడే చెప్పండి. బికాస్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ దిస్, ఆ నీరజ్ రాయ్ అనే ఆయన వాగీశం నరసింహన్ రాసిన పేపరు, నీరజ్ రాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసి దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ ఆరియన్స్ అండ్ నేను స్టెప్పీ పాస్టోరలిస్ట్ అని పెట్టింది. ఐ డెంట్ వాంట్ టు కాజ్ ఎనీ కాంట్రవర్సీ ఇన్ ద కామెంట్ సెక్షన్. స్టెప్పీ పాస్టోరలిస్ట్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ కాల్డ్ ఆరియన్స్. ఓకే, దే ఆర్ కాల్డ్ ఆరియన్, యు నో దట్ ఆల్రెడీ. పీపుల్ ఎవరు పిలిచారండి వాళ్ళని ఆర్యులని? వీళ్ళేనండి, ఈ కాన్స్పిరసీ థియరిస్టులు, వీళ్ళు సైంటిస్టులు. వాళ్ళు కాన్స్పిరసీ క్రియేట్ చేసినంత మాత్రం అది నిజం అవ్వాల్సిన పని లేదు కదా. అందుకనే నేను ఆ పేరు రాయలేదు అంటున్నాను సార్. అందుకే నేను ఆ పేరు రాయలేదు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ ది ఆథెంటిసిటీ ఆఫ్ దిస్ సైన్స్ అండ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. దీన్ని రెఫ్యుటేషన్ చేయడానికి వాగీశం నరసింహన్ పెట్టింది, రెఫ్యుటేషన్ చేయడానికి తల బాదుకుంటున్నారు ఇప్పటిదాకా. దే ఆర్ స్టిల్ ఫైండింగ్ సమ్ మోర్ DNA, సెంట్ ఇట్ టు సౌత్ కొరియా ల్యాబ్స్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద DNA మార్కర్స్ ఏమున్నాయని. వాళ్ళు ఆర్యులని గాని ఆ వచ్చిన ఆర్యులు సనాతన ధర్మాన్నో లేకపోతే హిందూ ధర్మాన్నో తయారు చేశారని గాని, ఆ వచ్చిన వాళ్ళే రాశారని గాని ఏమీ లేదు కదా, ఎక్కడ లేదు కదా. నో ఇండికేషన్ అండి. సో ఆర్య ద్రవిడ సిద్ధాంతం, ఆర్యుల దండయాత్ర లేకపోతే ఆర్యుల మైగ్రేషన్ వలస, ఈ రెండు తప్పే ఇప్పుడు ఈ లెక్కన. సార్ తప్పంటే దాని అర్థం ఏంటి అంటే అగైన్ వీఆర్ ఫాలోయింగ్ ఇంటూ దట్ క్రిస్టియన్స్ ట్రాప్. ఓకే, వాళ్ళు రాసినట్టు లేనప్పుడు ఇంకా వాళ్ళు తప్పే కదండి. అది నేను అడుగుతుంటా. ఇప్పుడు DNA మిక్సింగ్ వరకు యాక్సెప్టబుల్ అండి, సైంటిస్టులు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మేబీ శ్రీ గారికి ఇంకా క్వశ్చన్ ఉన్నట్టుంది, హీ విల్ లుక్ ఎట్ అదర్స్. ఏంటంటే సార్ అదే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరో పేరు చెప్పారు కదా, ఆయన గురించి కొంచెం పక్కన పెట్టండి. ఆయన చెప్పిన దానికి రెఫ్యుటేషన్ లేవు. సపోజ్ ఆయన ఎక్స్ అనుకుందాం, ఎందుకంటే ఆయన పేరు అన్నిసార్లు తీసుకోవడం నాకు ఇష్టం కూడా లేదు, ఎందుకంటే అది అప్పీల్ టు అథారిటీ కింద అవుద్దని. సో మిస్టర్ ఎక్స్ అనే వ్యక్తి చెప్పారు, ఏమని చెప్పారంటే R1 A1 అని చెప్పారు. దాని మీద మీరేం చెప్తారు, ఇప్పటికీ తలలు బాదుకుంటున్నారు. కాదండి, తలలు బాదుకోవట్లేదు. 2015లోనే ఒక పేపర్ వచ్చింది. ఆ పేపర్ కూడా అంటే ఇప్పుడు మనకి లెందీ అయిపోతుంది కాబట్టి నేను ఆ పేరు ఒకటి చెప్తాను. ఫైలోజెనెటిక్ అండ్ జియోగ్రాఫిక్ స్ట్రక్చర్ ఆఫ్ Y క్రోమోజోమ్ హ్యాప్లో గ్రూప్ R1A1, పీటర్ A. అండర్హిల్, యూరోపియన్ జర్నల్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్, వాల్యూమ్ 23. అదొకసారి మీరు చదవండి సార్. మీకు అంటే ఇప్పుడు దాన్ని చూపించచ్చు. 2015 అండి. 2000 అప్డేటెడ్ కదండి. దిస్ ఇస్ ద న్యూవర్ జనరేషన్ కదా. మీరు చెప్పింది ఆల్రెడీ నాకు తెలుసు. దానికి ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఇంకోటి రీసెంట్ దిగా కావాలంటే రీసెంట్ ది కూడా ఒకటి చెప్తాను. సో దేర్ విల్ బి మోర్ స్టడీస్ అండ్ దేర్ విల్ బి మోర్ అండ్ మోర్ స్టడీస్ ఆన్ బోత్ సైడ్స్. నేను యాక్చువల్గా అవన్నీ చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా సరే దీని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడదాం అనుకున్నాను, బట్ మనకి ఆ ఛాన్స్ రాలేదు. అయితే ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియన్ Y క్రోమోజోమ్స్ ఎవాల్యుయేటింగ్ డెమిక్ డిఫ్యూజన్ సినారియోస్, అది కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఇంకా చాలా ఉన్నాయండి. సరే, there are another 100 different papers on both sides of the spectrum అండి. ఓకే, జస్ట్ లైక్ యూ సెడ్, ఒక సైడ్ కి ఫేవర్ చేసేవాళ్ళు ఇటువైపు ఎక్కువ బరువు ఉన్నాయని తెచ్చుకొని పెట్టుకుంటారు, అటువైపు కావాల్సిన వాళ్ళు అటువైపు పేపర్స్ అన్ని తెచ్చి పెట్టుకుంటారు. ఇఫ్ యూ స్టార్ట్ టేకింగ్ నేమ్స్ ఆఫ్ సమ్ పేపర్స్, వీ కెన్ టేక్ ద నేమ్ ఆఫ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద పేపర్స్. ఓకే, ఎవరు గెలవరు అక్కడ, అందరికి ఇవే ఏంటి అపీల్ టు అథారిటీ, అందరూ ప్యాక్ ఆడుకున్నట్టు మీరొకటి మీనోటి అలా వేసుకుంటూనే ఉంటాం. ఓకే, దట్స్ నాట్ వాట్ వీ వాంట్ టు డూ. బికాస్ ఆ వచ్చారు లేదు అనేది జెనెటిసిస్ట్ వాళ్ళకి వదిలేయండి. ఓకే,
దట్స్ వాట్ ఐ కీప్ సెయింగ్. మీ క్లెయిమ్ ఋగ్వేదం అయ్యేటప్పటికి సరస్వతి ఉండాలి అని. ఏ పీపుల్ ఋగ్వేదాన్ని ఫాలో అయ్యేవాళ్ళు లేదా ఫాలో అయ్యే పీపుల్ ఆ సివిలైజేషన్ లో ఉన్నారు అని. అంతవరకే నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ ని ఇంకోసారి ఎప్పుడన్నా when you have enough time, అది నా ప్రతిపాదన. అది రైట్. మీరు మీది ఇప్పుడు మీరు చెప్పిన దానికి వరకు ఇప్పుడు గడిచింది. ఇప్పుడు మీరు ఏదైతే రైస్ చేస్తారో అది నా ప్రతిపాదన కాబట్టి ఆ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీదే ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే దానికన్నా ముందు ఒక చిన్న, మీరు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో పబ్లిష్ చేసినవి నమ్ముతూ ఉంటారు కదా, యాక్చువల్గా నమ్ముతారు కదా, ఆర్కియాలజీ అంటే నమ్ముతారు కదా. నమ్మకాలు ఉండవు సార్. ఎప్పుడైనా పెట్టుకున్నప్పుడు అంటే శ్రీ గారు, నా అట్లీస్ట్ హేతువాద సహితంగా చెప్తున్నాను, నమ్మకాలు అంటూ మాకు ఉండవు సార్. దెర్ ఇస్ ఆల్వేస్ ఎవిడెన్స్ అండ్ హౌ డీప్ అండ్ హౌ స్ట్రాంగ్ ఇస్ ది ఎవిడెన్స్. అంతే. థ్యాంక్ యూ అండి. నేను ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సైట్ నుంచే తీసుకోవాలి, ఎందుకంటే ఎవరో వ్యక్తి రాసింది కాకుండా ఆథెంటికేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మనం ప్రతిదీ మనుషులే రాస్తారు సార్. ఏఎస్ఐ ఇస్ నాట్ సంథింగ్ డివైన్ కదా, ఇట్స్ అగైన్ మనుషులే రాస్తారు. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఫేర్డ్ డ్యూరింగ్ ఇన్ ద అకాడమియా, ఇంటెలిజెన్సియా అకాడమియాలో హౌ డిడ్ ఇట్ ఫేర్ అనేది చూసుకోవాలి. ఎనీవే, నైస్ టాకింగ్. నేను తీసుకొచ్చింది కూడా ఎలా అయితే నీరజ్ రాయ్ గురించి ఎట్లయితే మనం ఆయన కరెక్టా తప్ప అని చెప్పి ఎట్లా అనలైజ్ చేసామో, ఆయన పర్సనల్ డీటెయిల్స్ పక్కన పెట్టేసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో సపోజ్ ఆయన ప్రతిపాదించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్ గా లేదని చెప్పి అన్నారా అని చెప్పి ఖచ్చితంగా చూద్దాం. బంచ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఎప్పుడైనా మనం ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డిబేట్ విత్ యూ. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు, నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. సో నేను అందుకే నిరూపణ ఏంటో ఫస్టే అడిగాను మిమ్మల్ని. ఏదైనా విషయం అంటే అది ఆర్యన్ మైగ్రేషన్ కానివ్వండి, ఆర్యన్ ఇన్వేషన్ కానివ్వండి, ఫస్ట్ ప్రతిపాదన ఉంటదండి. సో ఆర్యన్ ఇన్వేషన్ థియరీకి ఏ సైంటిస్ట్ ప్రతిపాదించలేదు. అది మీరు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ గుడ్ హార్ట్, యూ అగ్రీడ్ దట్ ఇట్ వాజ్ ఎ ప్రొపగండా బై క్రిస్టియన్ మిషనరీస్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మైగ్రేషన్ కి తర్వాత కొందరు మార్చారు, ఎందుకంటే దానికి కూడా ఆధారం లేదు కాబట్టి. బట్ యూ హ్యాడ్ వెరీ గుడ్ హార్ట్, యూ సెడ్ ఇట్ ఈస్ మై ప్రపోజల్ అని. I say congratulations. You have a very big heart that you said it is your proposition. So very good అండి, థ్యాంక్ యూ. అయితే నేను అందుకే నిరూపణ అంటే ఏందో అడిగాను. నేను ఒక విషయం ఉందనుకోండి, ఆర్యన్ మైగ్రేషన్ అది మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి. ఎవరో ఒక మీ రాయన్ అన్నారు కదా, ఆయన ఒక్క జెనెటిక్ స్టడీ కన్క్లూడ్ చేయదు. జియాలజీ, ఆర్కియాలజీ, లింగ్విస్టిక్స్ ఇవన్నీ తీసుకొని అన్ని పర్ఫెక్ట్ గా ఫిట్ అయితేనే దానికి నిరూపణ అయినట్టు. సో ఆర్యన్ మైగ్రేషన్ ఇట్ విల్ నెవర్ హ్యాపెన్, అదే చెప్తున్నా నేను. సో నేనేమంటున్నానంటే నౌ మీలాంటి వాళ్ళు, నేను మన ఎడ్యుకేషన్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి మనం లెటర్లు రాయాలి. ఈ ఆర్యన్ మైగ్రేషన్, ఆర్యన్ ఇన్వేషన్ అనేది నిరూపణ కాలేదు కాబట్టి ఆ పదాల్ని మొత్తం తీసేయండి అని మనం రాయాలి ఇప్పుడు లెటర్లు వీళ్ళకి. ఎందుకంటే ఏది నిరూపణ కాలేదు. ఒక నిమిషం, లెట్ మీ కన్క్లూడ్ కదా. మీరు నన్ను మాట్లాడమన్నారు, నన్ను మాట్లాడనీయకుంటే ఎట్లా? సో ఇప్పుడు ఈ సోకాల్డ్ రాయ్ ఎవరో 500-600 BC అప్పుడు జనాలు వచ్చారన్నారు. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అండి. ఇండియా వాజ్ ఎ ప్రాస్పరస్ నేషన్ 2000 of years. మన దగ్గరికి అడుక్కోవడానికి, దాడి చేయడానికి చాలా మంది వచ్చారు. 500-600 కాదు. 1 minute అండి, 1 minute అండి. నేను ఒక్క నిమిషం అండి, అయ్యో ఒక్క నిమిషం సార్. నేను మోడరేటర్ గా ఇంతసేపు మీరు చెప్పిందంతా విన్నాను, ఒక్కసారి నన్ను విననీయండి. సో ఆర్యన్ మైగ్రేషన్ అంటే ఆర్యులు వేదిక్ పీపులా కాదా మనకు తెలియదు. క్రిస్టియన్స్ కూడా ఆర్యన్సే, ముస్లిమ్స్ కూడా ఆర్యన్సే. బయటి నుంచి వచ్చిన ప్రతివాడు ఆర్యన్ అయిపోతాడు ఇప్పుడు ఆటోమేటిక్ గా. సో ఓన్లీ హిందూ ధర్మం మీద మాత్రమే బ్లేమ్ చేయడం మంచిది కాదు. సో ఈ ఆర్యన్ అనే పదం తీసేద్దాము. దేర్ వాజ్ హ్యూమన్ మైగ్రేషన్ టు అండ్ ఫ్రూ ఫ్రమ్ ఇండియా అందాం, అయిపోతుంది. దాన్ని పెద్ద కాంట్రవర్సీ చేయకూడదు అంటున్నాను సార్. సైంటిస్టులు అందరూ అదే చెప్తున్నారండి. దే డోంట్ వాంట్ టు యూజ్ ఆర్యన్. వాళ్ళు చాలా కేర్ఫుల్ గా పాపులేషన్ సౌత్ అమెరికా, సౌత్ ఏషియా అని చాలా క్లియర్ గా చెప్తారు. ఓకే, బెస్ట్ అండి, అలా చెప్పుకుందాం అండి. ఓకే, ఆ పదాలు అలాగే చెప్దాం.
ఆ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ కి అవసరం అండి. ఏంటి ఫార్ అండ్ అగేన్స్ట్ వాళ్ళకి. ఐఎమ్ నాట్ ఆన్ ఈదర్ సైడ్. ఎవడు ఎక్కడి నుంచి వచ్చినా నాకు అనవసరం. ఇక్కడ పుట్టారు, ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే. దట్స్ ఆల్ ఐ ఫీల్. ఓకే, దిస్ Yeah. this entire exercise was only to find out when do you think Vedas were composed. Okay, then Sri Gardi, I'll wait for Sri Garu to యా tell me. తప్పకుండా అండి, చేద్దాం సార్. ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఆ హ్యూమన్ మైగ్రేషన్ అనేది ఆ టైంలో పర్టికులర్ పీరియడ్లో అక్కడ జరగలేదు. నా ప్రపోజిషన్ అది, అదే నేను ప్రతిపాదించేది అది. ఎవరు రాలేదు, వాళ్ళు ఎక్కడోళ్ళే, వాళ్ళు ఇండిజినస్ అని చెప్పి నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలనే చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి చాలా సేపు నుంచి మనం మాట్లాడుకున్నాం. ఓకే, వన్స్ అగైన్ అండి, చాలా మంచిగా డిబేట్ అయితే జరిగింది. ఇట్లాంటి డిబేట్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. ఎప్పుడో యూనివర్సిటీ లెవెల్లో ఉన్నప్పుడు చూశాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం మధ్యలో డిబేట్ అన్న తర్వాత కొంచెం పైకి గట్టిగా అరుచుకోవడం ఇదంతా కామనే కాబట్టి మధ్యలో ఎక్కడైనా నా వాయిస్ కొంచెం రైజ్ అయి ఉంటే కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సో డిబేట్ అయితే మంచిగా జరిగిందండి. థ్యాంక్స్ అలాట్. యాజ్ ఎ మోడరేటర్ నేను ఎవరి పక్షం తీసుకోలేదండి, నాకు తెలిసింది మధ్యలో యాడ్ చేశాను. సో ఇఫ్ ఎనీబడి ఫీల్ సారీ అబౌట్ ఇట్, నేను కూడా సారీ చెప్పేస్తాను. థ్యాంక్స్ అండి అందరికీ. క్లోజింగ్ స్టేట్మెంట్ చెప్పండి సార్. థ్యాంక్స్ అండి అందరికీ. సో క్లోజింగ్ స్టేట్మెంట్ అదేండి, డిస్కషన్ చాలా బాగా జరిగింది. సో ఏ డిబేట్ అయినా ఇంత పీస్ఫుల్గా జరిగితే ఎంతసేపు అయినా ఎంతమందితోటైనా మాట్లాడచ్చు. అంతేనండి, మిగతా మాటలు ఆల్రెడీ చెప్పేశారు వీళ్ళిద్దరు. ఇది ఎండ్ ఎలా చేయాలి తెలుసా మీకు? అంటే గెస్ట్ స్ట్రీమింగ్ నాకు తెలుసండి యాక్చువల్లీ. అయితే ఇప్పుడు నేను డిస్కనెక్ట్ చేసేస్తే ఐ థింక్ ఐ కెన్ సే. మీరు కూడా మీరు క్లోజ్ చేస్తున్నారు మీ సెషన్? లేదు, ఐ హావ్ సమ్ అదర్ కాలర్స్ టు టేక్. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఇది రాంపణం గారిది కూడా ఎండ్ చేసేయండి, లేదంటే అది మా మా దాని స్ట్రీమింగ్ ఎండ్ చేసేయండి. ఓకే, లెట్ మీ డూ దట్. మన దాని నుంచి చేయొచ్చు అనుకుంటండి కిరణ్ గారు. ఒకసారి అయితే చూద్దాంలేండి సార్. అయితే ఎందుకంటే అన్నెసరీగా మిగతావన్నీ మీ దాంట్లో స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. యూ హ్యావ్ టు ఎండ్. ఐ కెన్ ట్రై అండ్ రిమూవ్ ఇట్ అండి. అయిపోయింది కదా, క్లోజ్ కదా. సో థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ శ్రీ గారు, థ్యాంక్ యూ రాజ్ గారు. ఓకే, సీ యూ అగైన్ అండి, అండ్ విల్ టాక్ అగైన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎవ్రీవన్. బై.